మా పాత కంపెనీలోని మేము ముందు ఏం చేసామంటే ఏడబ్ల్యూఎస్, ఆర్‌డీఎస్ వాడేవాళ్ళమనమాట. దాంట్లో క్వైరీస్ అన్నీ ఫాస్ట్‌గానే ఉండేవి. సడెన్‌గా మా హెడ్ వచ్చి ఆర్‌డీఎస్ వద్దు, మనం ఇప్పుడు అరోరా డీబీకి డేటా మొత్తం మైగ్రేట్ చేయండి అన్నారనమాట. సో మేము ఏం చేసామంటే అరోరా డీబీకి మా డేటా మొత్తం మైగ్రేట్ చేసాం. సో అందరూ ఏమన్నారంటే అరోరా డీబీ చాలా ఫాస్ట్‌గా ఉంటది. సో మీ క్వైరీస్ అన్నీ ఫటాఫటా రన్ అయిపోతాయి అన్నారన్నమాట. సో మేము కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేసి క్వైరీస్ ఫాస్ట్‌గా రన్ అయిపోతాయని చూస్తే నెక్స్ట్ రోజు ప్రతి క్వైరీ స్లో అయిపోయిందన్నమాట. మాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇదేంటిది క్వైరీస్ ఫాస్ట్‌గా రన్ అవ్వాలి కదా, సడెన్‌గా స్లో అయిపోయింది ఏంటి అని చెప్పేసని. సో మా హెడ్‌కెళ్ళి చెప్తే మా హెడ్ అన్నాడు, ఖచ్చితంగా అరోరా డీబీలో ఏవో కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ మనం ఫైన్ ట్యూన్ చేయాలి అని చెప్పేసి అన్నారన్నమాట. ఓకేలే అని చెప్పేసి నెక్స్ట్ రోజు ఆ పారామీటర్స్ ఫైన్ ట్యూన్ చేయడానికి ఓపెన్ చేస్తే దాంట్లో చాలా పారామీటర్స్ ఉన్నాయన్నమాట మైఎస్‌క్యూఎల్ రిలేటెడ్. దాంట్లో ఒక 80% పారామీటర్స్ నాకు అసలు తెలీదనమాట. ఇదేంట్రా బాబు ఇలా చాలా పారామీటర్స్ ఉన్నాయి. నాకు మైఎస్‌క్యూఎల్ అప్పటికి బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉంది. ఏంటి టేబుల్స్, రోస్, కాలమ్స్, ఇండెక్సెస్, బేసిక్ క్వైరీస్‌ని ఎలా ఆప్టిమైజ్ చేయాలో ఇలా బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉందన్నమాట. కాకపోతే మరీ పారామీటర్స్‌ని టింకర్ చేసేంత ఇంటర్నల్ అండర్‌స్టాండింగ్ లేదనమాట. సో చాలా భయం వేసింది. ఏ పారామీటర్ చేంజ్ చేస్తే ఏమైపోద్దా అని చెప్పేసి. సో ఓవర్ ద టైమ్ మేము ఏం చేసామంటే ప్రతిరోజు అసలు మైఎస్‌క్యూఎల్ ఇంటర్నల్‌గా ఎలా వర్క్ అవుతది అని రీడ్ చేసి ఒక్కొక్క పారామీటర్‌ని ఫైన్ ట్యూన్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో ఓవరాల్ పాయింట్ ఏంటంటే మీరు ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు మీకు మైఎస్‌క్యూఎల్ బేసిక్ అండర్‌స్టాండింగ్ కూడా సరిపోతది. కాకపోతే మీరు సీనియర్ డెవలపర్‌గా ఎదుగుతున్నప్పుడు మీకు ఖచ్చితంగా దాని ఇంటర్నల్ అండర్‌స్టాండింగ్ తెలియాలన్నమాట. అప్పుడే మీరు దాన్ని ఫైన్ ట్యూన్ చేసి దాని పర్ఫార్మెన్స్ పెంచగలరు. సో ఈ వీడియోలో నేను ఏం చేశానంటే అసలు మైఎస్‌క్యూఎల్‌లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకున్నానన్నమాట. ఎలాంటివి? అసలు మైఎస్‌క్యూఎల్ డిస్క్‌లో డేటా ఎలా స్టోర్ చేస్తది, ప్రైమరీ ఇండెక్స్, సెకండరీ ఇండెక్స్, బఫర్ పూలు, రీడు లాగు, అండు లాగు, ఎంవీసీసీ, ఐసోలేషన్ లెవెల్స్, బిన్ లాగు, అట్ ద సేమ్ టైం క్వైరీ ఆప్టిమైజరు, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ యొక్క ఇంటర్నల్ అండర్‌స్టాండింగ్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాం అనమాట. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఈ ప్రతి టాపిక్‌ని తీసుకొని ఆ టాపిక్‌ని ఇంటర్నల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. ఇంటర్నల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మైఎస్‌క్యూఎల్ ఆ టాపిక్ రిలేటెడ్ ఏమేమి పారామీటర్స్ ఇచ్చింది, ఆ పారామీటర్స్ మనం ఎలా ఫైన్ ట్యూన్ చేయొచ్చు అనే విషయాలు కూడా డిస్కస్ చేశాననమాట. అండ్ మోర్ ఓవర్ మైఎస్‌క్యూఎల్ అనేది చాలా కాంప్లెక్స్ థింగ్ అనమాట. ఈ కాంప్లెక్స్ థింగ్‌ని ఒక 2 అవర్ వీడియోలో చెప్పడం చాలా కష్టం. సో అందుకే నేనేం చేశానంటే మైఎస్‌క్యూఎల్ ఒక 4K లెవెల్‌లో ఉంటే నేను 1080 పిక్సెల్ లెవెల్‌లోని మీకు ప్రతి టాపిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో కొన్ని దగ్గరలో కొంచెం నేను సినిమాటిక్ లిబర్టీ తీసుకొని టాపిక్స్‌ని కొంచెం మర్జ్ చేశాననమాట. అండ్ మోర్ ఓవర్ మీరు అబ్జర్వ్ చేస్తే రాను రాను ఏఐ రావడం వల్ల లైన్స్ అన్ని బ్లర్ అయిపోతున్నాయి అనమాట. నేను డెవలపర్‌ని, నాకు డేటాబేస్ సంబంధం ఏముంది అలాంటి కాన్సెప్ట్స్ లేవు. ఎందుకంటే ఇక డెవలపర్ అయిన వాడికి కూడాను డేటాబేస్ మీద చాలా ఎక్కువ అండర్‌స్టాండింగ్ ఉండాలన్నమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానన్నమాట. మా పాత కంపెనీలోని మాదొక కామర్స్ కంపెనీ అనమాట. దాంట్లో మాకు ఆర్డర్స్ అని ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్‌లో దగ్గరగా ఒక 10 మిలియన్ దాకా రోస్ ఉన్నాయి. దాంట్లో రిఫరెన్స్ ఐడీ అని ఒక కాలమ్ ఉంది. ఆ కాలమ్ ఇనిషియల్‌గా లాంగ్‌లో ఉండేది. మేము దాన్ని ఓవర్ ద టైమ్ స్ట్రింగ్‌గా మార్చాలి అనుకున్నాం అన్నమాట. ఓకే. చిన్న డేటా టైప్ చేంజ్ కదా, దీంట్లో అంత హంగామా ఏముంది అని చెప్పేసని మార్నింగ్ ఒక 11, 12కి మేము డేటా టైప్ మార్చామంట స్ట్రింగ్ కింద. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ వరకు మా సిస్టమ్స్ అన్నీ కొంచెం పని చేయలేదన్నమాట. ఆ డేటాబేస్ కనెక్ట్ అయినవన్నీను. ఏంటనేది మాకు అర్థం కాలేదు. చాలామంది మా దగ్గరికి వచ్చి ఏంట్రా ఏం చేశారురా సడెన్‌గా సిస్టమ్స్ పని చేయట్లేదు మా మీద కోపం అయిపోతున్నారన్నమాట. సో ఇక్కడ డేటా టైప్ ఎప్పుడైనా మీరు చేంజ్ చేస్తున్నప్పుడు ఇంటర్నల్‌గా ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నప్పుడు ఇలాంటి సిట్యుయేషన్ మీరు బెటర్‌గా టాకిల్ చేస్తారన్నమాట. సో ఈ వీడియోని మనం లోపలికెళ్ళే ముందు ఈ వీడియోని నేను ఈ విధంగా స్ట్రక్చర్ చేస్తానన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అసలు డేటాబేస్ ఇంటర్నల్‌గా ఎన్ని లేయర్స్ ఉంటాయి, ఆ లేయర్స్ గురించి డిస్కషన్ చేస్తాను. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఒక రైట్ చేస్తున్నప్పుడు ఆ లేయర్స్ అన్నీ పాస్ చేసుకొని నీ డిస్క్‌లో అసలు నీ డేటా ఎలా స్టోర్ అవుద్ది అనేది సెకండ్ డిస్కస్ చేస్తాను. థర్డ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు డేటా టైప్ చేంజ్ చేయడం వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అనే విషయం మీద థర్డ్ పాయింట్ డిస్కస్ చేస్తాం. ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే అసలు మా సిస్టమ్స్ ఎందుకు డౌన్ అయ్యాయి అనే విషయం మీద డిస్కస్ చేస్తాం. సో ఈ ఆర్డర్లో ఈ వీడియోని డిస్కస్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ థింగ్ వస్తే మీరు ఎప్పుడైనా డేటాబేస్ కొంచెం జూమ్ చేసి చూస్తే డేటాబేస్‌లోని ఒక 3 లేయర్స్ ఉంటాయన్నమాట. పై లేయర్ ఏమో డేటాబేస్ లేయరు, దాని కింద ఓఎస్ లేయరు, దాని కింద డిస్క్ లేయర్. ఇప్పుడు ప్రతి లేయర్‌కి దాని ఓన్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయన్నమాట. ఇంకా నేను క్లోజ్‌కెళ్ళి డిస్క్ లేయర్‌ని జూమ్ చేశాననుకోండి, డిస్క్ లేయర్‌లోని ఇలాగా బ్లాక్స్ ఉంటాయన్నమాట. ప్రతి బ్లాక్‌లోని మనం 4 KB దాకా డేటాను స్టోర్ చేసుకోవచ్చు. పేజెస్ ఉంటాయి, పేజెస్‌లో బ్లాక్స్ ఉంటాయి. ఇప్పుడు లెట్స్ సే నువ్వు ఒక రైట్ చేద్దాం అనుకుంటున్నావు. రైట్ చేద్దాం అనుకుంటే ఏమంటావు? ఈ బ్లాక్ 1లోని నాకు 4 KB డేటా రైట్ చెయ్యు అని చెప్తా ఉంటాను. అనగానే ఏమవుద్ది? ఈ బ్లాక్ 1లోని నువ్వు డేటాని రైట్ చేస్తావు అనమాట. అదే ఇప్పుడు నువ్వు రీడ్ చేయాలనుకో ఏమంటావు? నాకు బ్లాక్ 1లోని డేటాని రీడ్ చెయ్యు అంటావు అనమాట. అప్పుడు డిస్క్ నీ కోసం బ్లాక్ 1లో డేటాని రీడ్ చేసి నీకు ఇస్తదనమాట. అదే నువ్వు అప్డేట్ చేయాలనుకో ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మారుద్దనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డిస్క్‌కి ఈ బ్లాక్ 1 అప్డేట్ చెయ్యు అంటే అసలు డిస్క్‌లోని అప్డేట్స్ అనే ఫంక్షనాలిటీ లేదనమాట. మనం ఉన్న డేటాని ఓవర్ రైట్ చేయలేం. సో అలాంటి టైంలో డిస్క్ ఏం చేస్తది అంటే నీ కోసం ఖాళీగా ఉన్న ఇంకో బ్లాక్‌ని పట్టుకుంటదనమాట. బ్లాక్‌ని పట్టుకొని
దాంట్లో నీ కొత్త డేటాని రైట్ చేస్తాను అనమాట. అంతే తప్ప ఈ డేటాని మళ్ళీ రైట్ చేయలేదు అన్నమాట. ఎందుకంటే దిస్ దగ్గర ఆప్షనే లేదు. సో ఈ విధంగా అప్డేట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే డిస్క్ అనేది కేవలం బ్లాక్స్తోనే డీల్ చేస్తుంది అనమాట. నువ్వు ఏం అడిగినా కూడాను బ్లాక్స్ విషయంలోనే మాట్లాడుతుంది. అంతే తప్ప దానికి టేబుల్స్, రోస్ ఇవన్నీ అసలు ఏం తెలియదు అనమాట. ఇప్పుడు డిస్క్ నుంచి మనం డిస్క్ పైన ఉన్న ఓఎస్ లేయర్కి వెళ్దాం. మీరు ఓఎస్ లేయర్ అబ్జర్వ్ చేస్తే ఓఎస్లో ప్రతిదీ ఫైల్ అనమాట. ఆల్రెడీ మనం విండోస్ ల్యాప్టాప్లో కూడా చూస్తుంటాం. మనం బోల్డ్ అండ్ ఫైల్ మేనేజ్మెంట్ చేస్తుంటాం. దాంట్లో మనం మూవీస్ క్రియేట్ చేస్తాం, కొత్త ఫైల్స్ క్రియేట్ చేస్తాం, డిఫరెంట్ ఫైల్స్తోనే ఆడుకుంటాం. సో ఓఎస్ లేయర్ అనేది ఫైల్స్తోనే మొత్తం మాట్లాడతాడు. ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఒక స్ట్రీమ్ ఆఫ్ బైనరీ డిజిట్స్ అనమాట. దాంట్లో 101 ఇలా డేటా మొత్తం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెట్స్ సే ఓఎస్ లేయర్లోని రైట్ ఫైల్ అంటాం అన్నమాట. రైట్ ఫైల్ అనే ఫంక్షనాలిటీకి ఏం చెప్పాలి అంటే అసలు ఫైల్ నేమ్ ఏంటి, పొజిషన్ ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైము డేటా బైట్స్లో ఇవ్వు. ఈ 3 పారామీటర్స్ చెప్తే ఓఎస్ నీ కోసం ఆ ఫైల్లో డేటాను రాస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ నేమ్లోని పొజిషన్ 10 దగ్గర నుంచి ఒక 16 బైట్స్ రాయమంటే అది 10th పొజిషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఒక 16 బైట్స్ రాస్తుంది అనమాట. సో ఈ విధంగా రైట్ ఫైల్ అనేది వర్క్ అవుతుంది. అదే ఇప్పుడు నేను ఓఎస్లోని ఇంకో ఫంక్షనాలిటీ ఏంటంటే రీడ్ ఫైల్. రీడ్ ఫైల్కి ఏం పారామీటర్స్ ఉంటాయి? ఫైల్ నేమ్ ఏంటో చెప్పు, పొజిషన్ ఏంటో చెప్పు, ఎన్ని బైట్స్ రీడ్ చేయాలి అని చెప్తే ఓఎస్ నీ కోసం ఆ ఫైల్ ఓపెన్ చేసి నీ కోసం డేటాను రీడ్ చేసి నీకు రిటర్న్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను 10th పొజిషన్ నుంచి ఒక 16 బైట్స్ డేటా రీడ్ చేయమంటే అది డేటా మొత్తం రీడ్ చేస్తాను అనమాట. రీడ్ చేసి నీకు ఇస్తుంది. సో ఈ విధంగా ఓఎస్ ఫంక్షనాలిటీ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు ఓఎస్ కన్నా పై లేయర్ ఏముంది? డేటాబేస్ లేయర్. సో మనం డేటాబేస్ లేయర్ని జూమ్ చేస్తే డేటాబేస్ లేయర్లో ఎగ్జాక్ట్గా టేబుల్స్, రోస్, కాలమ్స్, ఇండెక్సెస్ ఇవంతా ఉంటాయి అన్నమాట. అంతే తప్ప ఓఎస్ లేయర్కి డిస్క్ లేయర్కి వీటితో సంబంధమే లేదు. ఇప్పుడు డేటాబేస్ లేయర్ అనేది ఓఎస్ లేయర్ ఇచ్చిన ఫంక్షనాలిటీస్ యూజ్ చేసుకునే వర్క్ చేయాలన్నమాట. అంతకన్నా కొత్త ఫంక్షనాలిటీస్ అది ఇన్వెంట్ చేయలేదు. ఓకే. ఇప్పుడు ఈ డేటాబేస్ లేయర్లో ఒక ఇన్సర్ట్ జరిగి ఆ ఇన్సర్ట్ ఎగ్జాక్ట్గా డేటాబేస్ నుంచి ఓఎస్ లేయర్కి, ఓఎస్ లేయర్ నుంచి డిస్క్కి ఎలా అవుతుందో మనం ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన టేబుల్ ఉంది. మన టేబుల్ ఏంటి? ఇవన్నీ కాలమ్స్ అనమాట. ఐడి అనే ఒక కాలం ఉంది, రిఫరెన్స్ ఐడి అనే ఒక కాలం ఉంది, అమౌంట్ అనే కాలం ఉంది, కస్టమర్ ఐడి అనేది ఫారిన్ కీ అనమాట. అంటే ఈ ఆర్డర్ ఏ కస్టమర్ చేశాడు అని చెప్పాను. సో కస్టమర్ ఐడిని నేను ఒక ఫారిన్ కీలో స్టోర్ చేసుకున్నాను. అలాగా ఆర్డర్ డేట్, ఏ రోజు ఆర్డర్ చేశాడు అని చెప్పాను. వీటిలో లాంగ్స్ అన్నీ ఉన్నాయి. ఈ లాంగ్ అన్నీ ఒక 8 బైట్స్ డేటా స్టోర్ చేసుకుంటుంది. రిఫరెన్స్ ఐడి కూడా 8 బైట్సే, అమౌంట్ ఏమో ఫ్లోట్ కాబట్టి అదొక 4 బైట్స్, కస్టమర్ ఐడి కూడా లాంగ్ కాబట్టి అది కూడా 8 బైట్స్, ఆర్డర్ డేట్ అనేది అది కూడా లాంగ్ కాబట్టి ఒక 8 బైట్స్. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ టేబుల్లోని నేను ఒక రో పెడదాం అనుకుంటే ఆ రో దగ్గరగా 40 బైట్స్ స్పేస్ తీసుకుంటుంది అనమాట. 40 బైట్స్ ముందే ఫిక్స్ చేస్తుంది. నువ్వు ఏ రో ఇన్సర్ట్ చేసినా 40 బైట్సే ఫిక్స్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మన MySQL డేటాబేస్లోని పేజ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. పేజ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి టేబుల్ తెలుసు కదా. ఓకే. ఈ టేబుల్ ఉంటుంది. ఇప్పుడు టేబుల్లో దగ్గరగా ఒక 10 మిలియన్ రోస్ ఉన్నాయి అనుకుందాం. ఓకే. ఆ 10 మిలియన్ రోస్ కూడాను ఒక 10 GB స్పేస్ ఉందనుకుందాం. ఓకే. ఇప్పుడు MySQL ఏం చేస్తుందంటే ఇంత పెద్ద దాన్ని చిన్న లాజికల్ యూనిట్స్ కింద బ్రేక్ డౌన్ చేస్తాను అనమాట. ఆ లాజికల్ యూనిట్స్నే పేజెస్ అంటారన్నమాట. ఓకే. ఇప్పుడు టేబుల్ అనేది ఒక 10 GB ఉంటే ఒక టేబుల్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ పేజెస్ అనమాట. ప్రతి పేజీ ఎంత స్పేస్ ఉంటుంది అంటే 16 KB ఉంటుంది అనమాట. ప్రతి పేజు 16 KB స్పేస్ వరకు స్టోర్ చేసుకుంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ 10 GB డేటా స్టోర్ చేయాలంటే ఎన్ని పేజెస్ స్టోర్ చేసుకోవాలో మీరు లెక్కేసుకోండి. దగ్గరగా లెట్స్ ఒక 10,000 పేజెస్ అనుకోండి. ఈ టేబుల్ని నేను 10,000 పేజెస్లో స్టోర్ చేసుకుంటాను. ప్రతి పేజు ఒక 16 KB డేటా స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు పేజ్లో ఏముంటుంది? పేజ్లో ఎగ్జాక్ట్గా ఏముండాలి? మన రోస్ ఉంటుంది అన్నమాట. సో ప్రతి పేజ్లో కూడాను రోస్ అని ఉంటుంది. సో మీరు హైరార్కీ చూసుకుంటే టేబుల్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ పేజెస్, పేజ్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ రోస్. సో ఈ విధంగా హైరార్కీ అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏమంటున్నాము? ఒక రో అనేది 40 బైట్స్ తీసుకుంటుంది అంటున్నాం. ఒక పేజ్ అంతా ఒక పేజ్లో 16 KB డేటా వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ లెక్క ప్రకారం ఒక పేజ్లో నేను దగ్గరగా 409 రోస్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? అంటే మనకి ఇక్కడ ఏమంటున్నాం అంటే ఈ పేజ్ ఉంది చూసారా, ఈ పేజ్లోని 409 రోస్ చేసుకోవచ్చు. అలాగా ప్రతి పేజ్లో 409 అలా స్టోర్ చేసుకుంటూ వెళ్తారు. సో ఈ విధంగా నేను యాక్చువల్గా డేటా అనేది డేటాబేస్ లెవెల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇంకా ఓఎస్ డిస్క్ ఇవేం రాలేదు. ఇది జస్ట్ డేటాబేస్ లెవెల్లో మాత్రమే. ఇప్పుడు MySQLలో నువ్వేమంటున్నావు అంటే
ఒక రోని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఐడి ఈక్వల్స్ టు లెట్స్ సే 43. సో మనం ఇప్పుడు ఏమనుకున్నాం, ఆ రో ఎక్కడ ఉంటుంది, ఒక పేజ్లో ఉంటుంది. కానీ ఏ పేజ్లో ఉందో మనకు తెలుసా, తెలీదు. MySQL అందుకే నీకోసం ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ వాడుతుంది. చాలామందికి ఇండెక్సింగ్ తెలిసే ఉంటుంది, మనం దానికోసం తర్వాత వీడియో డిస్కస్ చేద్దాం. బట్ ఇండెక్సింగ్లో ఐడియల్గా ఏముంటుంది అంటే అసలు నీ ఐడి అనేది ఏ పేజ్లో ఉంది అని స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. సో ఇప్పుడు MySQL ఏమన్నది, బాబు నీ ఐడి 43 అనేది ఒక పేజ్ 100లో ఉంది బాబు అన్నదన్నమాట. సో ఇప్పుడు MySQL ఏం చేస్తుంది, ఓఎస్ పిలుస్తుంది అనమాట. ఓఎస్కి ఏమని పిలుస్తుంది, అరే ఓఎస్ ఈ ఫైల్లోని నాకు ఒక డేటా కావాలరా అంటదన్నమాట. ఓకే, కానీ ఓఎస్కి డేటా ఎలా కావాలి, మీకు గుర్తుందో లేదో, ఏ ఫైలో చెప్పు, ఏ పొజిషన్లో ఉందో చెప్పు, ఎంత డేటా కావాలో చెప్పు. ఇది ఓఎస్కి కావాల్సిన కాంట్రాక్ట్ అనమాట. సో ఇప్పుడు MySQL అంతా ఫిగర్ అవుట్ చేయాలంటే ఎలా ఫిగర్ అవుట్ చేస్తుంది, ఏ ఫైలో మనకు తెలుసు. ఎందుకు, ప్రతి టేబుల్కి మనం ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్ టేబుల్ అనుకో, మనం orders.file అని ఒకటి క్రియేట్ చేసుకుందాం అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏ పొజిషన్ ఎలా తెలుస్తుంది మనకి, ఇది కొంచెం ట్రిక్కీ అనమాట. కానీ మీరు లాజికల్గా ఆలోచిస్తే మన టేబుల్ అంతా ఏంటి, టేబుల్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ పేజెస్ అనమాట, అంతే కదా. ప్రతి పేజీ ఎంత స్పేస్ ఉంటుంది, 16 KB డేటా ప్రతి పేజ్లో పడుతుంది. ఇప్పుడు దానికి అర్థం ఏంటి, ఒక 100 పేజీలోని డేటా కూడా 16 KB ఉంటుంది. కాకపోతే ఈ ఫస్ట్ పేజ్ యొక్క స్టార్టింగ్ పొజిషన్ ఎంత ఉంటుంది, ఫైల్లోని 0 ఉంటుంది. సెకండ్ పొజిషన్ ఎంత ఉంటుంది, 16 KB ఉంటుంది. థర్డ్ పొజిషన్ ఎంత ఉంటుంది, 32 KB ఉంటుంది. ఓకే, అలాగా ఈ 100 ఎంత ఉంటుంది అంటే 99 × 16 KB ఉంటుంది అన్నమాట స్టార్టింగ్ పొజిషన్. సో ఈ విధంగా మనం స్టార్టింగ్ పొజిషన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో స్టార్టింగ్ పొజిషన్ని ఫిగర్ అవుట్ చేశాను. ఫైల్ ఏమో ఆర్డరు, స్టార్టింగ్ పొజిషన్ ఏమో 99 × 16 KB. ఓకే, ఇప్పుడు ఎంత డేటా కావాలి, మనకి ఎంత డేటా కావాలి, మనకి ఆ పేజ్ కావాలి. ఎందుకంటే MySQL డీల్స్ విత్ పేజెస్ అనమాట. సో MySQL ఏమంటుంది అంటే నాకు 16 KB డేటా కావాలి అంటది అన్నమాట. సో ఈ రిక్వెస్ట్ని MySQL అనేది ఓఎస్కి అడుగుతుంది అనమాట. ఓఎస్ అడగగానే ఓఎస్ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ని ఓఎస్ అనేది డిస్క్కి అడుగుతుంది అనమాట. డిస్క్కి ఏమని అడుగుతుంది, అరే డిస్కు ఈ ఫైలు ఈ బ్లాక్స్లో ఉంది, ఆ బ్లాక్స్లో డేటా నాకు ఇవ్వు అని చెప్పి అడుగుతుంది అనమాట. సో డిస్క్ ఆ డేటా ఇవ్వగానే అది ఓఎస్కి వస్తుంది, ఓఎస్ నుంచి నీ MySQLకి వస్తుంది అనమాట. సో ఈ విధంగా నీ MySQLలో నీ పేజ్ అనేది వచ్చింది. ఓకే, పేజ్ రాగానే ఇప్పుడు ఈ పేజ్లో నీ రో ఎక్కడ ఉందో నువ్వు ఫిగర్ అవుట్ చేసుకుంటావు అన్నమాట. ఓకే, దానికోసం ఆఫ్సెట్స్ అని వేరే కాన్సెప్ట్ ఉంటుంది, దాంట్లో నేను వెళ్ళట్లేదు. బట్ హోల్ పాయింట్ ఏంటంటే ఈ పేజ్లో ఆల్రెడీ 409 రోస్ ఉన్నాయి. ఒక రో కాదు, 409 రోస్ ఉన్నాయి. ఇప్పుడు 409 రోస్లోని నా ఐడి 43 ఎక్కడ ఉందో నేను ఫిగర్ అవుట్ చేయాలన్నమాట. ఫిగర్ అవుట్ చేసి ఆ రో మొత్తాన్ని చేంజ్ చేసి, ఓకేనా, చేంజ్ చేస్తానా, ఇప్పుడు పేజ్ అనేది అప్డేట్ అయిపోయింది. అప్డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఓఎస్ చెప్తాను, ఒరే ఓఎస్ ఈ ఫైల్లోని ఈ పొజిషన్లో ఈ 16 KB అప్డేట్ చేయరా అని చెప్పని. ఓఎస్ ఏం చేస్తుంది, డిస్క్కి అరే డిస్క్ ఈ బ్లాక్స్ అన్ని అప్డేట్ చేయరా అని చెప్పాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే మీ పేజ్ అనేది ఫైనల్గా కొన్ని బ్లాక్స్లోకి వెళ్ళి స్టోర్ అయి ఉందన్నమాట. ఓకే, సో ఈ విధంగా MySQLలోని రీడ్స్ రైట్స్ జరుగుతాయి అట్ డిస్క్ లెవెల్ అక్రాస్ ద లేయర్స్. ఇప్పుడు మన ప్రాబ్లం స్టేట్మెంట్కి వద్దాం. సో ఇప్పుడు మనకేం కావాలి, ఇప్పుడు ఈ ఆర్డర్ అనే టేబుల్ ఉంది కదా, ఆర్డర్ అనే టేబుల్లో ముందు రిఫరెన్స్ ఐడి అనేది లాంగ్లో ఉండేది, ఇప్పుడు మనకి స్ట్రింగ్లో పెట్టాలి. ఇప్పుడు స్ట్రింగ్ అంటే మన MySQLలో డేటా టైప్స్లో ఏముంటుంది, varchar అని ఉంటుంది అన్నమాట. ఈ varcharలో మనం 10 అనుకుందాం. 10 అంటే ఏంటి, మ్యాక్సిమం దాంట్లో 10 bytes వరకు మన డేటా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెట్సే నేను దాంట్లోని ఒక స్ట్రింగ్ని స్టోర్ చేస్తున్నాను, ఆ స్ట్రింగ్ లెంత్ ఏమో 9 bytes ఉంది. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐడి 8 bytes, కొత్తగా వచ్చిన స్ట్రింగ్ ఏమో 9 bytes, ఫ్లోట్ ఏమో మళ్ళీ 4 bytes, కస్టమర్ ఐడి 8 bytes, మళ్ళీ 8 bytes ఆర్డర్ డేట్. సో కొత్తగా ఒక రో క్రియేట్ చేస్తే ఆ రో అనేది 41 bytes తీసుకుంటుంది అనమాట. అదే ముందు మన లాంగ్తో ఉన్న రోనేమో 40 bytes తీసుకుంటుంది అనమాట. సో రో యొక్క సైజ్ అనేది పెరిగింది. సో రో యొక్క సైజ్ పెరగడం ప్రాబ్లం ఏంటి అంటే మన రోస్ అన్నీ ఎక్కడ ఉంటాయి, పేజ్లో ఉంటాయి. ముందు పేజ్లోని 409 రోస్ పడితే ఇప్పుడు ఒక పేజ్లోని కేవలం 399 రోసే పడుతున్నాయి అన్నమాట. అంటే ఒక పేజ్కి రోస్ అనేది తగ్గిపోయి. సో దీని ప్రకారం నేను ముందు 10 million రోస్ పట్టాలి అంటే 10,000 పేజెస్ అనుకున్నాను నేను. అదే నాకు ఈ 10 million రోస్ పట్టాలి అంటే నాకు 12,000 పేజెస్ పట్టేస్తుందేమో.
సో నా పేజెస్ కంటెంట్ పెరిగిపోయిందన్నమాట. సో నా డిస్క్లోని ప్రతి పేజ్ని నేను మళ్ళీ రీరైట్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు రీరైట్ చేయాలంటే నా దగ్గర కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే నేను కంప్లీట్గా టేబుల్కి యాక్సెస్ తీసేస్తాను. తీసేసి ఆ 10,000 పేజెస్ని తెచ్చుకొని ప్రతి పేజ్ని రీరైట్ చేసుకొని మళ్ళీ డిస్క్లో అన్నిటిని స్టోర్ చేస్తాను అన్నమాట. కాకపోతే ఇది ఒక 15 మినిట్స్ టైం పట్టింది అనుకోండి, ఆ 15 మినిట్స్ నా టేబుల్కి ఏ యాక్సెస్ ఉండదు, అంటే నా సిస్టమ్ పనిచేయదు, విచ్ ఈజ్ నాట్ రైట్ థింగ్. రెండో థింగ్ ఏంటి అంటే ఎంవిసిసి యూజ్ చేసుకోవడం అన్నమాట. MySQLలోని ఎంవిసిసి అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఎంవిసిసి అంటే సింపుల్గా చెప్పాలి అంటే దీని గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. బట్ సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు MySQLకి లెట్సే ఒక 12 PM వాటి రోస్లో డేటా అనేది ఇలా ఉందన్నమాట. ఒక రోలో డేటా ఏమో 34 ఉంది, ఇంకో రోలో 45 ఉంది, ఇంకో రోలో 46 ఉంది. ఇప్పుడు ఒక నిమిషం అవ్వగానే డేటా అనేది 39 ఉంది, 41 ఉంది, 46 ఉంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 34 కాస్త 39గా మారింది. ఓకేనా? అదే ఇంకో 2 నిమిషాలు ఆగగానే ఈ 39 రో కాస్త 50గా మారింది, మిగిలిన రోస్ అన్నీ అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా MySQLకి ఈ రోలో ఎంత వాల్యూ ఉంది అంటే అది లేటెస్ట్గా ఏం వాల్యూ ఉందో అది మాత్రం ఇస్తుంది అని మనం అనుకుంటాం. ఓకేనా? కాకపోతే నేను ఎంవిసిసి యూజ్ చేస్తే 12 o'clock ఎగ్జాక్ట్గా రో వాల్యూ ఎంత ఉందని కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇదే ఎంవిసిసి యొక్క గొప్పతనం. ఏంటి అంటే ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లోని ఆ రో వాల్యూ ఎంత అని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఎంవిసిసి యూజ్ చేసి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి MySQL ఏం చేస్తుంది అంటే లెట్స్ సే ఇది నీ స్ట్రక్చర్ అనుకో, దీంట్లో ఒక డేటాబేస్ ఉంది, ఒక ఓఎస్ ఉంది, ఒక డిస్క్ ఉంది. ఓకే, ఇప్పుడు నీ పేజెస్ అన్ని డిస్క్లో ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు MySQL ఏం చేస్తుంది అంటే ఫస్ట్గా నీ కోసం ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేస్తాను అనమాట. ఆ టేబుల్లో మెటాడేటా లాంగ్ ఉంటుంది అన్నమాట. కాలం ఏముంటుంది, స్ట్రింగ్లా ఉంటుంది. ఓకేనా? చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఎంబీసీసీ అని తెస్తుంది అనమాట. ఎంబీసీసీ అనేది తెచ్చి లెట్సే ఈ ప్రాసెస్ అనేది ఒక 12 o'clock స్టార్ట్ అయింది. 12 o'clock స్టార్ట్ అవగానే 12 o'clock ప్రతి పేజు ఏ షేప్లో ఉంది అని చెప్పి ప్రతి పేజ్ని తెచ్చుకుంటుంది అనమాట. ఓకేనా? లెట్స్ ఒక పేజ్ని తెచ్చుకొని ఈ పేజ్లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, దగ్గరగా ఒక 400 రోసో 499 రోసో ఎంతో ఉన్నాయి. ఉండగానే ఇప్పుడు ఈ పేజ్ నుంచి కొత్త పేజ్ క్రియేట్ చేస్తాను అనమాట. ఓకే, ఆ కొత్త పేజ్లోని లాంగ్ వాల్యూ కాకుండా స్ట్రింగ్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఈ కొత్త పేజ్ని మళ్ళీ డిస్క్లో పెడుతుంది అనమాట. అలాగా ప్రతి పేజ్ని తెచ్చుకొని దాన్ని చేంజ్ చేసి ఆ కొత్త పేజెస్ని డిస్క్లో పెడుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అంతాను 12 o'clockకి రోస్ అన్నీ ఎగ్జాక్ట్గా ఏ వర్జన్స్లో ఉన్నాయో ఆ వర్జన్స్లో మాత్రమే అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అవ్వడం కోసం ఒక 10 minutes అని అవుతుంది కదా. ఆ 10 minutesలో నేను నీ డేటాబేస్ యాక్సెస్ అనేది మనం ఆపలేదు. సో డేటాబేస్కి కొత్త రిక్వెస్ట్ వస్తుంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ ఉంది. ఓకే, ఈ పేజ్ని మనం 12 o'clock దగ్గర ఏ స్నాప్షాట్ ఉందో తీసుకొని మనం కాపీ చేసాం. ఇప్పుడు 12 o'clock తర్వాత కూడా దానికి రైట్స్ అప్డేట్స్ వస్తాయి కదా. ఓకే, వాటినన్నిటిని మనం సెపరేట్గా చేంజ్ లాగ్ అని వేరే దగ్గర స్టోర్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, చేంజ్ లాగ్లో ఏముంటుంది అంటే రో 1 ఏజ్ నేను 43గా చేంజ్ చేశాను, రో 43 నేను ఏజ్ని 60గా చేంజ్ చేశాను. ఓకే, ఇలాగా నువ్వు ఏమేమి చేంజెస్ చేసావో ఆ చేంజెస్ అన్నీ ఈ చేంజ్ లాగ్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక 10 minutes పట్టింది కదా మనం మొత్తం పేజెస్ అన్నీ కాపీ అవ్వడానికి. సో 10 minutesలో చేంజ్ లాగ్లో డేటా మొత్తం అక్యుములేట్ అయింది. ఓకే, దగ్గరగా లెట్స్ సే ఒక 5000 రికార్డ్స్ అగ్రిగేట్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు 12:10 తర్వాత ఏం చేస్తాము అంటే మనం మన టేబుల్కి యాక్సెస్ తీసేస్తాం. ఓకే, మన టేబుల్కి మనం యాక్సెస్ తీసేసి ఈ చేంజ్ లాగ్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఉన్నాయో చూసారా, ఆ చేంజ్ లాగ్లో వాల్యూస్ అన్నీను మీ కొత్త టేబుల్ మీద మీరు ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. ఓకే, సో ఫైనల్గా మీ డేటాబేస్లోని కొత్త వాల్యూస్ అన్నీ వచ్చేసాయి అనమాట. ఎప్పుడైతే కొత్త వాల్యూస్ అన్నీ వచ్చేసాయో అప్పుడు మీరు పబ్లిక్ యాక్సెస్ మళ్ళీ ఓపెన్ చేస్తారన్నమాట. సో ఈ విధంగా చాలా మినిమల్ టైంలోని మీ డేటాబేస్లో మీ డేటా టైప్ అనేది చేంజ్ చేయొచ్చు. ఇంతవరకు స్టోరీ బాగానే ఉంది, కానీ మా డేటాబేస్ ఎందుకు డౌన్ అయింది? మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం టేబుల్ యాక్సెస్ తీసేస్తున్నాం పబ్లిక్గా. ఎప్పుడైతే చేంజ్ లాగ్లో మనం అప్లై చేస్తున్నామో ఆ టైంలో మనం టేబుల్కి యాక్సెస్ తీసేస్తున్నాం. ఇప్పుడు చేంజ్ లాగ్లో చాలా ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూస్ అన్నీ నా కొత్త టేబుల్ అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ కేసులో ఏమవుతుంది, చాలా ఎక్కువసేపు నీ టేబుల్కి పబ్లిక్ యాక్సెస్ అనేది ఉండదు అనమాట. మా కేసులో ఎగ్జాక్ట్గా ఏమైంది, మేమేం చేసాము, మార్నింగ్ అనేది మేము అప్డేట్ చేసాం. మార్నింగ్లో చాలా హై ట్రాఫిక్ ఉంటుంది. ఈ హై ట్రాఫిక్ కేసులోని చేంజ్ లాగ్ అనేది చాలా పెరిగిపోయింది అనమాట.
పెరిగిపోవడం వల్ల చాలాసేపు సింక్ అవడానికి టైం పట్టింది. అందుకు టేబుల్ అనేది ఎవరికి యాక్సెస్ లేదనమాట. సో ఈ విధంగా ఒక డేటా టైప్ చేంజ్ చేస్తే మీ టేబుల్‌లో ఇవన్నీ మార్పులు వస్తాయన్నమాట. మీకు అనిపించొచ్చు, ఏంటి ఇంత చిన్న చేంజ్‌కి ఇంత పెద్ద హంగామా జరిగిందా అనిపించొచ్చు అన్నమాట. యాక్చువల్‌గా ప్రతిసారి ఇలా జరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా కేస్‌లో స్పెసిఫిక్‌గాను నేను ప్రతి రోలో డేటాను చేంజ్ చేస్తానన్నమాట. ఎప్పుడు డేటా చేంజ్ చేసినా ఇలాంటి థింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఇండెక్సింగ్ గురించి మనం చాలా సార్లు వినే ఉంటాం. ఏంటి? మన డేటా అనేది చాలా ఫాస్ట్‌గా మనం రిట్రీవ్ చేయడం కోసం ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ వాడతామని మనం వినే ఉంటాం. ఇప్పుడు MySQL అనేది ఇండెక్సింగ్ కోసం డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ వాడుద్దనమాట. దాంట్లో ప్రైమరీగా ఏంటంటే ఈ B+3 డేటా స్ట్రక్చర్ అన్నమాట. ఇప్పుడు చాలామంది చాలా సార్లు ఏమంటారంటే మన టేబుల్‌లోని ఎప్పుడు ప్రైమరీ కీస్ సీక్వెన్షియల్‌గానే ఉండాలి. అంతే తప్ప ర్యాండమ్‌గా ఉండకూడదు అని చెప్పేసి అంటారన్నమాట. ఎందుకంటే దాని వెనక ఒక పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ ఉంటదన్నమాట. అదేంటో మనం డెప్త్‌లోకి వెళ్తేనే మనకు అర్థమవుద్ది. ఇది తెలుసుకోవడానికి మనం ఒకసారి అసలు ఇండెక్సింగ్ అనేది ఎలా వర్క్ అవుద్దో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీ ట్రీ అనేది మీ ముందు చూపించాను. ఇక్కడ మీరు చూస్తే నేను కొన్ని నంబర్స్ నేను సార్ట్ చేశానన్నమాట. ఇప్పుడు 8 కన్నా ఇటువైపు ఉన్నవన్నీ చిన్నగా ఉంటాయి. 8 కన్నా ఇటువైపు ఉన్నది పెద్దగా ఉంటది. నెక్స్ట్ మళ్ళీ 10 కన్నా ఇటువైపు ఉన్నది చిన్నగా ఉంటది. 10 కన్నా ఇటువైపు ఉన్నది పెద్దగా ఉంటది. సో ప్రతి నోడ్‌కి 2 చైల్డ్ నోడ్స్ ఉంటాయన్నమాట. దీన్ని బేసిక్ బైనరీ ట్రీ అంటారు. ఓకే. ఇప్పుడు దీనికే ఇంకో వెర్షన్ కూడా ఉందన్నమాట. ఇంకో వెర్షన్ ఏంటి అంటే ఒకటే నోడ్‌లో చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఓకే. ముందు ఇక్కడ ఒక 8 మాత్రమే ఉంటే ఇప్పుడు ఇక్కడ అదే ప్లేస్‌లో ఒక 4 వరకు పెట్టుకోవచ్చనమాట. 4 లేకపోతే 10 ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఈ ఫార్మాట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫార్మాట్‌లో నేను ఇక్కడ 5, 10, 15, 20 పెట్టాను. ఇప్పుడు 5కి చిన్నగున్నన్ని ఇటువైపు పెట్టానన్నమాట. 1, 2, 3, 4. 5కి 10కి మధ్యలో ఉన్నవి దీంట్లో పెట్టానన్నమాట. 10కి 15కి మధ్యలో ఉన్నవి దీంట్లో పెట్టానన్నమాట. 15కి 20కి మధ్యలో ఉన్నవి ఇక్కడ పెట్టాను. 20 తర్వాతను ఇక్కడ పెట్టానన్నమాట. సో ఈ విధంగా నంబర్స్ అన్నిటిని నేను సార్ట్ చేస్తున్నానన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఎవరైనా వచ్చి 12 నెంబర్ కావాలి అనుకో, నేను ఫస్ట్ వస్తాను, దీన్ని చూస్తాను. ఓకే 5, 10, 15. ఓకే 12 అనేది 10కి 15కి మధ్యలో ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వెళ్తాను. ఇక్కడికి వెళ్ళి ఓకే దీంట్లో 12 ఉందని చెప్పి 12 రిటర్న్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా నేను దీని నుంచి రిట్రీవ్ చేసుకుంటాను. జనరల్గా MySQL అనేది దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుందన్నమాట. ఎందుకంటే ఇది డిస్క్ ఫ్రెండ్లీ డేటా స్ట్రక్చర్ అనమాట. సో ఇప్పుడు దీన్ని డిస్క్లో ఎలా స్టోర్ చేసుకుంటుందంటే MySQLలో ప్రతిదీ పేజ్ అని మనం విన్నాం. ఒక పేజ్ అనేది 16 KB దాకా డేటా స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో MySQL దీన్ని ఒక పేజ్ అంటుంది అనమాట. దీంట్లో 16 KB దాకా డేటా ఫిట్ చేస్తుంది. ఇప్పుడు మీకోసం ఇది ఎగ్జాంపుల్ కోసం నేను 4 ఫిట్ చేశాను కానీ 16 KBలో ఎన్ని ఫిట్ చేయొచ్చో అన్ని దాంట్లో ఫిట్ చేయొచ్చు అనమాట. ఓకే అలాగా దీన్ని మళ్ళీ ఇంకో పేజ్ అంటుంది అనమాట. దీన్ని మళ్ళీ ఇంకో పేజ్ అంటదన్నమాట. దీన్ని మళ్ళీ ఇంకో పేజ్ అంటది. దీన్ని మళ్ళీ ఇంకో పేజ్, దీన్ని మళ్ళీ ఇంకో పేజ్. అలాగా నీ దగ్గర ఎన్ని ఉంటే ప్రతి దాన్ని ఒక పేజ్ అంటది. ఆ పేజ్లో 16 KB దాకా డేటా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ 16 KB డేటాలోని అసలు ఏమేమి డేటా ఉంటుందో ఒకసారి చూద్దాం. మీరు లోపలికి వెళ్ళి జూమ్ చేస్తే ఈ 5, 10, 15 20 కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే 5 అనేది ఒక చైల్డ్కి లింక్ అయింది కదా, దాని పాయింటర్ కూడా ఇక్కడ స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు 5కి 10కి మధ్యన కూడా ఇంకో చైల్డ్ ఉంది కదా, దాని పాయింటర్ కూడా స్టోర్ చేసుకోవాలి. 10కి 15 మధ్యన కూడా ఒక పాయింటర్ ఉంది. ఓకే 15కి 20 మధ్య కూడా ఒక పాయింటర్ స్టోర్ చేసుకోవాలి. 20 తర్వాత కూడా పాయింటర్ స్టోర్ చేసుకోవాలి. ఇలాగా ఓన్లీ మీ యాక్చువల్ డేటాయే కాకుండా ద చిల్డ్రన్ యొక్క పాయింటర్ కూడా ఇక్కడ స్టోర్ చేసుకోవాలి. సో 16 KB డేటాలో ఇవన్నీ పట్టాలన్నమాట. ఓకే సో ఇలాంటి ఒక ట్రీ స్ట్రక్చర్లోని ఇన్సర్ట్స్ ఎలా జరుగుతాయి అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇక్కడ ఇది ఒక స్ట్రక్చర్ తీసుకోండి. దీంట్లో 5, 10 ఉంది, 1, 2, 3, 4 ఉంది, 6, 7, 8, 9 ఉంది, 11, 12 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఒకటి వచ్చింది అనుకోండి, దాన్ని 13 అని ఇక్కడ పెట్టేస్తాను. నెక్స్ట్ 14 వచ్చింది అనుకోండి, దాన్ని ఇక్కడ పెట్టేస్తాను. నెక్స్ట్ 15 వస్తే ఎక్కడ పెడతాను? ఎందుకు ఇది నిండిపోయింది కదా. ఇలా నిండిపోతున్నప్పుడు దాన్ని బ్రేక్ చేసి మనం దాన్ని స్ప్లిట్ చేస్తామన్నమాట. దాన్నే బ్రాంచ్ స్ప్లిట్టింగ్ అంటారన్నమాట. ఈ బ్రాంచ్ స్ప్లిట్లో ఏం చేస్తానంటే నేను కొత్తగా ఇంకోటి క్రియేట్ చేసుకుంటాను. ఓకే పెట్టుకొని ఈ 13ని ఇక్కడ పట్టుకెళ్తాను అన్నమాట. ఓకే పట్టుకెళ్ళి 14ని ఇక్కడ పట్టుకెళ్తాను అన్నమాట. పట్టుకెళ్ళి దీన్ని ఇలా లింక్ చేస్తానన్నమాట. అర్థమవుతుందా? సో 13 కన్నా పెద్ద ఉన్నవన్నీ ఇక్కడికి వస్తుంటాయి. 10 to 13 మధ్యన గ్యాప్స్ ఉన్నవన్నీ ఇక్కడికి వస్తుంటాయి అన్నమాట. సో ఈ విధంగా బ్రాంచ్ స్ప్లిట్ చేస్తానన్నమాట. ఇప్పుడు నేను చేసిన స్ప్లిట్ని ఏమంటారు అంటే మిడ్ స్ప్లిట్ అంటారన్నమాట. అంటే నేను ఏం చేశానంటే ఈ నోడ్లో ఉన్నది ఉన్నాయి కదా, ఈ నోడ్లో 11 ఉంది, 12 ఉంది, 13 ఉంది, 14 ఉంది ముందు. దాన్ని నేను చేశాను 13ని పైకి పట్టుకెళ్ళిపోయాను, 14 ఇటువైపు తెచ్చానమాట. అర్థమవుతుందా? దీన్ని మిడ్ స్ప్లిట్ అంటారు. ఇప్పుడు మిడ్ స్ప్లిట్ కాకుండా ఎండ్ స్ప్లిట్ అని ఇంకోటి ఉంటుంది అన్నమాట. ఎండ్ స్ప్లిట్ అంటే ఏంటంటే లెట్స్ సే మన పాత కేసులాగా 13 ఉంది, 14 ఉంది. ఓకే
ఇప్పుడు 15 నువ్వు యాడ్ చేయాలనుకుంటున్నావు. 15 యాడ్ చేయాలనుకుంటున్నప్పుడు నువ్వు సింపుల్గా ఏం చేస్తావు అంటే దాన్ని ఇక్కడ యాడ్ చేస్తావు. ఇక్కడ స్ప్లిట్ ఏం చేయలేవు నువ్వు. చేయకుండా 15 తర్వాత వచ్చినవన్నీ ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటావు అన్నమాట. ఓకే, దీన్ని ఎండ్ స్ప్లిట్ అంటారు. ఇలాగా మనం ఒక నోడ్ని రకరకాలుగా స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ఇన్సర్ట్స్ అనేవి వర్క్ అవుతాయి. కాకపోతే MySQL అనేది దీన్ని ఎగ్జాక్ట్గా ఇలానే వాడదనమాట. ఇలానే వాడకుండా దీని మీద బోల్డ్ అండ్ ఆప్టిమైజేషన్ చేస్తుంది. ఫస్ట్ ఆప్టిమైజేషన్ ఏంటంటే మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఇప్పుడు చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే నీ ఇండెక్సింగ్ కోసం ఒక ఫైల్ ఉంటుంది, index.file అని. అలానే నీ table.file అని ఇంకోటి ఉంటుంది. ఈ ఇండెక్సింగ్ ఫైల్లో ఏముంటుంది, నీ ప్రతి ఐడిను టేబుల్లో ఎక్కడ ఉందా అని లొకేషన్ ఉంటుంది అని అనుకుంటాం. ఓకే, జనరల్గా ముందు కూడా ఇలాగే ఉండేది. కానీ MySQL రీసెంట్ వాటిలో ఏం చేసిందంటే ప్రైమరీ ఇండెక్స్ని టేబుల్ని కలిపేసిందన్నమాట. కలిపేసి క్లస్టర్డ్ ఇండెక్స్ అని తయారు చేసిందన్నమాట. ఈ క్లస్టర్డ్ ఇండెక్స్లో ఏముంటుందంటే నీ ఇండెక్స్ డేటా, నీ యాక్చువల్ టేబుల్ డేటా రెండు ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట. ఎలా అంటే ఇలా అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీ 51 ఉంది, 51 ఇటువైపు 11, 21, 31, 41 ఉంది. ఈ 11కి ఇటువైపు యాక్చువల్ టేబుల్ డేటా అనమాట. దీన్ని లీఫ్ నోట్స్ అంటారన్నమాట. ఈ లీఫ్ నోట్స్లోని మీ యాక్చువల్ టేబుల్ డేటా ఉంటుంది. యాక్చువల్ టేబుల్ డేటా ఏంటి, మీ రో డేటా అనమాట. ఇది రో 1, ఇది రో 2, ఇది రో 3, రో 5, రో 6, రో 7, రో 8, రో 9, రో 10 అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రతి పేజ్ కూడాను 16 KB ఉంటుంది. ఇది 16 KB ఉంటుంది, ఇది 16 KB ఉంటుంది, ఇది 16 KB, ఇది 16 KB, ప్రతిదీ 16 KB అనమాట. ఎందుకంటే MySQL అనేది బేసిక్గా పేజెస్తోనే డీల్ చేస్తుంది. ప్రతి పేజ్ 16 KB ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా MySQL అనేది దీన్ని పెట్టుకుందనమాట. ఇప్పుడు దీంట్లో రీడ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఐడి ఈక్వల్ టు 60 ఉన్న రో నాకు కావాలి అన్నమాట. రాగానే ఫస్ట్ ఏం చేస్తుంది, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, డిస్క్లో స్టోర్ అయి ఉంటాయి. సో MySQL ఫస్ట్ ఏం చేస్తుందంటే ఈ పేజ్ నుంచి డిస్క్ నుంచి తెచ్చుకుంటుంది. దీన్ని లెట్సే మనం పేజ్ 1 అందాం. సో పేజ్ 1 నుంచి డిస్క్ నుంచి తెచ్చుకున్న తర్వాత చూసిందన్నమాట. ఓహో 51 ఉంది, 51 తర్వాత కదా ఉండాలి అని చెప్పని ఈ 51 తర్వాత ఒక పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ యూజ్ చేసుకొని ఈ పేజ్ని డిస్క్ నుంచి తెచ్చుకుందనమాట. డిస్క్ నుంచి ఈ పేజ్ని తెచ్చుకుంది. ఈ పేజ్ని తెచ్చుకొని 61, 71, 81, 91, ఓహో నాది 61 కంటే చిన్నది కదా అని చెప్పని ఈ పాయింటర్ యూజ్ చేసుకొని, ఇక్కడ తెలుసు కదా పాయింటర్స్ ఉంటాయి, ఇక్కడ మనం ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ పాయింటర్స్ యూజ్ చేసుకొని ఈ పేజ్ని తెచ్చుకుందనమాట. ఈ పేజ్ని తెచ్చుకొని ఈ పేజ్లో 61 రోని ఫిగర్ అవుట్ చేసి మనకి రిటర్న్ చేసిందన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే మీరు 61 రోని తేవాలి అంటే ఈ పేజ్ని డిస్క్ నుంచి తెచ్చుకుంది, ఈ పేజ్ని డిస్క్ నుంచి తెచ్చుకుంది, ఈ పేజ్ని డిస్క్ నుంచి తెచ్చుకుంది. మొత్తం 3 డిస్క్ పేజెస్ అయ్యాయి అన్నమాట. సో నీ రీడ్ పర్ఫార్మెన్స్ అనేది అసలు డిస్క్ నుంచి ఎన్నిసార్లు పేజీలు తెచ్చుకుంటున్నాయి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు దానికి అర్థం ఏంటి, లెట్స్ సే నీ దగ్గర ఒక 10 మిలియన్ రోస్ ఉన్నాయి. ఇప్పుడు 10 మిలియన్ రోస్ యూజ్ చేసి నువ్వు ఒక B-tree స్ట్రక్చర్ గీసుకున్నావు. ఓకే, ఇప్పుడు నీ B-tree స్ట్రక్చర్లోని దాని హైట్ అనేది ఎంత చిన్నగా ఉంటే నీకు అంత బెటర్ అనమాట. అంతే తప్ప చాలా పెద్ద హైట్ ఉందనుకో, సో నువ్వు ఒక రో చదవడం కోసం చాలా ఎక్కువ పేజెస్ని డిస్క్ నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. డిస్క్ నుంచి తెచ్చుకోవాలి అంటే అర్థం ఏంటి, డిస్క్ కాస్ట్ ఆల్వేస్ హెవీ కాబట్టి, కాస్ట్లీ కాబట్టి అది అంత కరెక్ట్ కాదనమాట. సో ఇప్పుడు హైట్ తక్కువగా ఉండాలంటే మనం ఏం చేయాలి, అంతే కదా, హైట్ ఎక్కువ ఉంటే మన ప్రాబ్లం. హైట్ తక్కువగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఈ పేజ్లోని మనం ఎక్కువ కీస్ని ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఒకటే పేజ్లోని, ఈ పేజ్ అంతా 16 KB సైజు. ఈ 16 KB సైజులోని మనం ఎంత ఎక్కువ ఐడీస్ని ఇన్సర్ట్ చేస్తే మన ప్రైమరీ కీస్ని మనకి అంత తక్కువ హైట్ వస్తుంది. అదే మనం తక్కువ కీస్ని ఇన్సర్ట్ చేసాం అనుకోండి, హైట్ అనేది పెరిగిపోద్ది అనమాట. అంతే కదా లాజికల్గాను. ఇప్పుడు చాలాసార్లు మనం MySQLలోని ప్రైమరీ కీ కింద UID వాడతామన్నమాట. UID అనేది జనరల్గా కొంచెం పెద్ద సైజే ఉంటుంది అన్నమాట. దగ్గరగా మనకి 16 bytes వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ 16 bytes ఉండడం వల్ల మనకి ఇక్కడ ఈ పేజ్లోని తక్కువ UIDs పడతాయి అన్నమాట. అదే మనం చిన్నగా ఉన్న MySQL డిఫాల్ట్ ఐడీస్ జనరేట్ చేసాం అనుకో, దాని సైజు 16 bytes కన్నా తక్కువే ఉంటుంది అన్నమాట. తక్కువ ఉండడం వల్ల ఈ 16 KB పేజ్లోని ఎక్కువ ఐడీస్ పడతాయి. ఎక్కువ ఐడీస్ పెట్టడం వల్ల మన ట్రీ హైట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఫాస్ట్గా పర్ఫార్మెన్స్ రీడర్ అనేది ఉంటుంది. సో ఫాస్ట్గా రీడ్స్ అనేవి మనం చేయొచ్చు అనమాట. ఇది రీడ్స్. దీంట్లో మన రైట్స్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇది మన B+tree స్ట్రక్చర్. ఈ B+ స్ట్రక్చర్లోని నువ్వు ఒక రైట్ చేద్దాం అనుకుంటున్నావు. ఏం రైట్ చేద్దాం అనుకుంటున్నావు, నెక్స్ట్ ఐడి రైట్ చేద్దాం అనుకుంటున్నావు. ఆల్రెడీ ఇక్కడ 93 వరకు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ నువ్వు సీక్వెన్షియల్గా ఐడీస్ జనరేట్ చేస్తున్నావు అనుకో, అవంతా ఎక్కడికి వెళ్తుంది, 93 తర్వాత 94, 94 తర్వాత 95, 95 తర్వాత 96, ఇలాగా అంతా కూడాను
ఒక పేజ్కి వెళ్తుంది. ఒక పేజ్కి వెళ్దాం అంటే అర్థం ఏంటి? నీ ప్రతి రైటు ఒక పేజ్‌నే చేంజ్ చేస్తది. ఒక పేజ్‌నే చేంజ్ చేయడం వల్ల నువ్వు డిస్క్‌లో కూడాను ఒక పేజ్‌నే చేంజ్ చేయాలి. అంతే కదా! నీ రైట్స్ అన్నీ ఒక పేజ్‌కి వెళ్తున్నాయి కాబట్టి, ఆ ఒక్క పేజ్‌నే మాటిమాటికి నువ్వు డిస్క్‌లోని స్టోర్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇది సీక్వెన్షియల్‌గా జనరేట్ చేయడం వల్ల బెనిఫిట్ అనమాట. ఎందుకంటే ప్రతిసారి నీ ఐడీస్ అనేవి ఎప్పుడు రైట్ మోస్ట్ లీఫ్‌లోకి వెళ్తుంటాయి అనమాట. ఓకే. పొరపాటున లెట్స్ సే నువ్వు 100 వరకు స్టోర్ చేస్తావనుకో. 100 వరకు స్టోర్ చేస్తే ఏమైంది? ఇక్కడ నిండిపోయింది. 16 కేబీ నిండిపోయింది. 16 కేబీ నిండిపోవడం వల్ల ఏమవుద్ది అంటే, నువ్వు నీ నెక్స్ట్ వచ్చే 101 అనేది లెట్స్ సే ఇక్కడ ముందుకెళ్ళింది. ముందుకెళ్ళి ఇక్కడ ఒక కొత్త రో క్రియేట్ అయింది. ఆ కొత్త రోలో కూడా 101 క్రియేట్ అయింది. ఓకే. క్రియేట్ అయ్యి దానికి కూడా ఒక లీఫ్ క్రియేట్ అయింది. ఓకే. ఇది ఎగ్జాక్ట్‌గా కాదు, బట్ డైరెక్షనల్లీ దిస్ ఈజ్ రైట్ అనమాట. ఒక కొత్త లీఫ్ క్రియేట్ అయ్యి ఇక్కడ 101 స్టోర్ అయిందనమాట. సో, మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఒక్క 101 రాయడానికి ఈ పేజ్ టచ్ అయింది, ఈ పేజ్ టచ్ అయింది, ఈ పేజ్ టచ్ అయింది. అంటే నువ్వు ఆల్మోస్ట్ 3 పేజెస్‌ని డిస్క్‌లో రాయాల్సొచ్చింది. కాకపోతే 101 తర్వాత వచ్చినవన్నీ కూడాను నీది ఒక డిస్క్ రైటే నీది. 103 ఇవన్నీ ఒక డిస్క్ రైటే. సో, సీక్వెన్షియల్లీ ఇది బెనిఫిట్ అనమాట. ఏంటంటే డిస్క్‌లో రైట్స్ అన్నీ కూడా మనం కంట్రోల్ చేయొచ్చనమాట. ఎక్కడికెళ్తది అని చెప్పేసని. ఓకే. అండ్ మోర్ ఓవర్ మనం సీక్వెన్షియల్‌గా వాడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక రో ఎప్పుడైనా నిండిపోతే మనం ఏం చేస్తాము అంటే సీక్వెన్షియల్‌గాను పేజ్ ఎండ్ స్ప్లిట్ చేస్తాం అనమాట. ఒక నోడ్ నిండిపోతే మనం స్ప్లిట్ చేయాలి కదా! స్ప్లిట్ చేయడానికి మనకు 2 వేస్ అనుకున్నాం మనం ముందు కూడాను. ఒకటేంటి మిడ్ స్ప్లిట్, రెండోదేంటి పేజ్ ఎండ్ స్ప్లిట్. మనం సీక్వెన్షియల్ ఐడీస్ జనరేట్ చేస్తున్నప్పుడు జనరల్‌గా పేజ్ ఎండ్ స్ప్లిట్ చేస్తాం. ఎందుకు పేజ్ ఎండ్ స్ప్లిట్ చేస్తాం? సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నోడ్ నిండిపోగానే నేను ఈ పేజ్ స్ప్లిట్ చేశాననమాట. ఎలా స్ప్లిట్ చేశాను అంటే పాత నోడ్ టచ్ అవ్వకుండా కొత్త నోడ్‌లోకి డేటా వెళ్ళిందనమాట. దీన్ని పేజ్ ఎండ్ స్ప్లిట్ అంటారనమాట. ఓకే. ఈ పేజ్ అండ్ స్ప్లిట్‌లో బెనిఫిట్ ఏంటి అంటే, నీ పాత నోడ్‌లో మనం ఎక్కువ గ్యాప్స్ ఉంచామన్నమాట. మొత్తం ఫిల్ చేసి ఉంచేస్తాం. ఎందుకంటే నువ్వు సీక్వెన్షియల్‌గా ఐడీస్ జనరేట్ చేస్తున్నప్పుడు నీ కొత్త ఐడీస్ ఎప్పుడు ఇక్కడికే వెళ్తాయన్నమాట. సీక్వెన్షియల్‌లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే నీ ఓల్డ్ పేజెస్‌ని ఎప్పుడు టచ్ చేయవన్నమాట. ఓకే. అవి అలాగే ఉంటాయి డిస్క్‌లోని. అదే ఇప్పుడు నేను యూఐడీ వాడుతున్నాను. యూఐడీ వాడుతున్నప్పుడు నెక్స్ట్ 101 వస్తదని నాకు గ్యారంటీ లేదు. ఏదైనా ఎక్కడైనా రావచ్చనమాట. ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. ఎక్కడొచ్చినా కూడాను అక్కడ బ్రాంచ్ స్ప్లిట్ జరుగుద్దనమాట. అర్థమవుతుందా? సో, యూఐడీ వల్ల మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే నువ్వు కంట్రోల్ చేయలేవు అనమాట. ఎక్కడ బ్రాంచ్ స్ప్లిట్ అవుద్దా నువ్వు గెస్ చేయలేవు. సో, ప్రతి బ్రాంచ్ స్ప్లిట్‌కి నువ్వు మల్టిపుల్ పేజెస్ డిస్క్‌లో రాసుకోవాల్సి వస్తదనమాట. ఇప్పుడు యూఐడీలోనే ఒక నోడ్ నిండిపోయిందనుకో, మనం పేజ్ ఎండ్ స్ప్లిట్ చేయమనమాట. మనం ఏం స్ప్లిట్ చేస్తామంటే మిడ్ స్ప్లిట్ చేస్తాం. మిడ్ స్ప్లిట్ చేయడం వల్ల ఏమవుద్ది అంటే ప్రతి నోడ్‌లో గ్యాప్స్ వస్తాయన్నమాట. ప్రతి నోడ్‌లో గ్యాప్స్ ఉంటాయి. ఈవెన్ ఓల్డ్ నోడ్స్‌లో కూడా గ్యాప్స్ ఉంటాయన్నమాట. గ్యాప్స్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే కొత్త ఒక ఐడీ వచ్చిందనుకో ఇక్కడ ఫిట్ అవ్వచ్చనమాట. ఎందుకంటే కొత్త ఐడీ ఎప్పుడు సీక్వెన్షియల్‌గా వస్తుందని గ్యారంటీ లేదు. ఎక్కడైనా రావచ్చు. ఎక్కడైనా వచ్చిందంటే అర్థం ఏంటి? అక్కడ గ్యాప్ ఉందనుకో బెటర్ కదా! ఓన్లీ ఒక పేజ్‌లోనే చేంజ్ చేయాల్సొస్తది. సో, ఈ విధంగా MySQL అనేది యూఐడీకి ఒకలాగా, సీక్వెన్షియల్ ఐడీకి ఒకలాగా డిఫరెన్స్ చూపించిందనమాట. బట్ ఓవరాల్ యూఐడీ వాడితే మీ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఖచ్చితంగా డౌన్‌గ్రేడ్ అవుద్దనమాట. ప్రైమరీ ఇండెక్స్ కోసం ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఒకసారి సెకండరీ ఇండెక్స్ కోసం చూద్దాం. ఎప్పుడైనా కూడాను మీ క్వెరీ స్లోగా ఉంది అంటే మనం జనరల్‌గా ఏం చేస్తామంటే సెకండరీ ఇండెక్సెస్ క్రియేట్ చేస్తామట. సెకండరీ ఇండెక్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఆర్డర్ టేబుల్ ఉందనుకో, మనం ఐడీ మీద ఇండెక్స్ క్రియేట్ చేస్తే అది ప్రైమరీ కీ ఇండెక్స్ అనమాట. ఇప్పుడు మనం ఆర్డర్ మీద కాకుండా కస్టమర్ ఐడీ మీద, లేకపోతే అమౌంట్ మీద, వీటి మీద ఇండెక్స్ క్రియేట్ చేసాం అనుకోండి, వాటిని సెకండరీ ఇండెక్స్ అంటారనమాట. ఈ సెకండరీ ఇండెక్సెస్ కూడాను జస్ట్ ప్రైమరీ ఇండెక్స్ లాగానే ఒక B+ ట్రీలోనే స్టోర్ అయి ఉంటాయి అనమాట. లెట్స్ సే మన దగ్గర ఆర్డర్ అని ఒక టేబుల్ ఉంది. ఓకే. దాంట్లో ఐడీ మీద మనం ప్రైమరీ కీ క్రియేట్ చేసాం. ప్రైమరీ కీ మీద ఇండెక్స్ క్రియేట్ చేసాం. ఓకే. ఇప్పుడు మనం అమౌంట్ మీద ఇండెక్స్ క్రియేట్ చేస్తాం అనమాట. దీన్ని సెకండరీ ఇండెక్స్ అంటాం. సో, అది కూడా ఒక B+ ట్రీయే క్రియేట్ చేస్తుందనమాట. సో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 51, 11, 61 ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ అమౌంట్స్ అనమాట. ఆర్డర్ యొక్క అమౌంట్స్. ఓకేనా? ఇక్కడ కూడా లీఫ్ నోట్స్ ఉంటాయి. ఈ లీఫ్ నోట్స్ ఏంటి? అమౌంట్ ఏంటి? ఆ అమౌంట్ ప్రైమరీ కీ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 40 రూపీస్ ఉంది. 40 రూపీస్ అనేది ఒక ప్రైమరీ కీతో లింక్ అయి ఉంటుంది. అంతే కదా! నెక్స్ట్ 50 రూపీస్ ఉంటుంది. 50 రూపీస్ కూడా ఒక ప్రైమరీ కీతో లింక్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? సో, ప్రతి అమౌంట్ ఒక ప్రైమరీ కీతో లింక్ అయి ఉంటుంది. సో, ఇక్కడ లీఫ్ నోట్స్‌లోని మనం కేవలం ప్రైమరీ కీ మాత్రమే స్టోర్ చేసుకుంటాం అన్నమాట. ఆ రో వాల్యూ మొత్తం స్టోర్ చేసుకోం. అదే మనం
ప్రైమరీ ఇండెక్స్లో ఏం చేసాం, లీఫ్ నోట్స్లోని మనం రో వాల్యూ మొత్తం స్టోర్ చేసుకున్నాం. కానీ ఇక్కడ మాత్రం ఏం చేస్తామంటే అమౌంట్, ఆ అమౌంట్కి లింక్ ఉన్న ప్రైమరీకి, అమౌంట్ ఆ అమౌంట్కి లింక్ ఉన్న ప్రైమరీకి, ఈ విధంగా స్టోర్ చేసుకుంటాం. ఓకేనా, మిగతాదంతా సేమ్ టు సేమే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ 11 ఉంది, 11 కన్నా తక్కువ ఉన్న అమౌంట్ రోస్ అన్నీ ఇక్కడ ఉంటాయి, 11 కన్నా ఎక్కువ ఉన్నవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. సేమ్ మన ప్రైమరీకి ఇండెక్స్ ఎలా ఉందో అలానే ఇది కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఏంటి అంటే, కానీ సెకండరీ ఇండెక్స్లో మన కామన్ థింగ్ ఏంటి అంటే డూప్లికేట్స్ ఉంటాయి అనమాట. అంటే ఏంటంటే 61 అమౌంట్తోని, ఓకేనా, 61 అమౌంట్తో 2 కీస్ ఉన్నాయి. అల్టిమేట్గా నీకు B+Trలో ఏం కావాలి, ప్రతి వాల్యూ కంపేరబుల్ ఉండాలి. కంపేరబుల్ ఉంటేనే అది ఇటువైపు వెళ్తుందా ఇటువైపు వెళ్తుందా అని నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. ప్రైమరీ ఇండెక్స్లో మనకు అది సింపుల్ అయిపోయింది. ఎందుకు, ప్రైమరీ ఇండెక్స్లో మనం ప్రైమరీ యూనిక్ కీస్ వాడతాం కాబట్టి ప్రతిదీ యూనిక్ ఉంటుంది కాబట్టి ఈజీ కంపేరబుల్. బట్ సెకండరీ ఇండెక్స్లోని మనకి డూప్లికేట్స్ ఉండొచ్చు అనమాట. డూప్లికేట్స్ ఉంటున్నప్పుడు అంత ఈజీగా మనం ఆ కీస్ని కంపేర్ చేయలేం. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఓన్లీ 61నే యూజ్ చేయకుండా 61తో పాటు దాని ప్రైమరీ కీని కూడా వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 61 యొక్క ప్రైమరీ కీ అనేది 11, ఈ 61 యొక్క ప్రైమరీ కీ అనేది 12. ఇలాంటి కేసులు ఏమవుద్దంటే ఇది పెద్దదన్నమాట దీనికంటే. సో ఈ విధంగా మనం డూప్లికేట్స్ వచ్చినప్పుడు వాటిని ప్రైమరీ కీ యూజ్ చేసుకొని కంపేర్ చేస్తాం అనమాట. సో నువ్వు ఈ కంపారిజన్ టెక్నిక్స్ వాడుకుంటే నీ ఎగ్జాక్ట్గా B+Tree ఫామ్ అయిపోద్ది అనమాట, సేమ్ నీ ప్రైమరీ కీ లాగానే. ఓకేనా, ఇప్పుడు సెకండరీ ఇండెక్స్లో ప్రాబ్లం ఏంటి అంటే, మన ప్రైమరీ ఇండెక్స్ ఉందనుకోండి, మన ప్రైమరీ ఇండెక్స్లో మనం ఏం వాడుతున్నాము, సీక్వెన్షియల్గా ఐడీస్ వాడుతున్నాం. సో అక్కడ అన్ని సీక్వెన్షియల్గా ఉంటాయి. సీక్వెన్షియల్గా ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటి, ఎప్పుడూ నీ లాస్ట్ పేజ్ మాత్రమే ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో రైట్స్ అనేవి పెద్ద ఎక్కువ ఉండవు డిస్క్కి. అదే ఇప్పుడు నువ్వు అమౌంట్ కేసు తీసుకున్నావు అనుకో, అమౌంట్ ఎప్పుడు సీక్వెన్షియల్గానే యాడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి 40 యాడ్ అవుద్ది, నెక్స్ట్ సారి 30 యాడ్ అవుద్ది, నెక్స్ట్ సారి 150 యాడ్ అవుద్ది, నెక్స్ట్ సారి 6000 యాడ్ అవుద్ది. ఎలా పడితే అలా ఆడొద్దు అనమాట. సో ఎలా పడితే అలా ఆడడం వల్ల దీని బిహేవియర్ కూడాను యూయూఐడి బిహేవియర్ లాగే కొంచెం ఉంటుంది అనమాట. అది ఎప్పుడు ఈ లాస్ట్లో వచ్చి యాడ్ అవ్వదు, ఇక్కడ యాడ్ అవ్వచ్చు, ఇక్కడ యాడ్ అవ్వచ్చు, ఇక్కడ యాడ్ అవ్వచ్చు, ఎక్కడైనా యాడ్ అవుతుంటుంది అనమాట. సో అందుకే సెకండరీ ఇండెక్స్లో ఎప్పుడైనా మనం ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు దాని పర్ఫార్మెన్స్ అనేది అంత సూపర్గా ఉండదు అనమాట. సో ఇప్పుడు మీకు ఒక బేసిక్ అయితే సెకండరీ ఇండెక్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, యాక్చువల్గా సెకండరీ ఇండెక్స్ ప్రైమరీ ఇండెక్స్ రెండూ కలిసి రీడ్స్ రైట్స్ ఎలా వర్క్ అవుద్ది అనేది మనం ఒకసారి చూద్దాం. లెట్స్ సే నీ దగ్గర ఒక డేటాబేస్ ఉంది. ఓకేనా, ఈ డేటాబేస్లోని ఇది ప్రైమరీ ఇండెక్స్. ఓకేనా, ఇది సెకండరీ ఇండెక్స్. ఓకే, ఇప్పుడు ఈ ప్రైమరీ ఇండెక్స్లో ఏం పెట్టావు, ఒక B+Tree ఉంది అంతే కదా. ఇక్కడే ఉంది, ఇక్కడ కూడా B+Tree ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెట్స్ సే నీకు ఒక ఇన్సర్ట్ వచ్చింది. ఇన్సర్ట్ రాగానే ఫస్ట్ నీ ఇన్సర్ట్ అనేది B+Tree ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకు, ఇది ప్రైమరీది కాబట్టి. ఇది ప్రైమరీది కాబట్టి నీ ఇన్సర్ట్ అనేది ఈ B+Tree పక్కాగా వెళ్తుంది. పక్కాగా వెళ్ళి నీ రో కూడా అక్కడ స్టోర్ అవుతుంది. ఎందుకు, నీ యాక్చువల్ డేటా అనేది ఈ ప్రైమరీ ఇండెక్స్లోనే ఉంటుంది కాబట్టి నీ రో కూడా అక్కడ స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత అది ఏం చేస్తుందంటే నెక్స్ట్ సెకండరీ ఇండెక్స్కి కూడా ఇవ్వాలి కదా. సెకండరీ ఇండెక్స్లో కూడాను నీ అమౌంట్ మీద క్రియేట్ చేసావు కాబట్టి అక్కడ కూడా ఇన్సర్ట్ అవ్వాలి కదా. కాకపోతే అక్కడ ఇన్సర్ట్ చేయడం వల్ల టైం పడుతుంది అనమాట. సో ఇలాంటి కేసుల్లోని MySQL ఏం చేసిందంటే ఫస్ట్ ప్రైమరీకి ఇండెక్స్ అప్డేట్ చెయ్యు చాలు. అప్డేట్ చేసిన తర్వాత ఈ చేంజ్ని ఒక చేంజ్ బఫర్ అని ఒకటి ఉంటుంది అనమాట. అదొక స్పేస్, చేంజ్ బఫర్ అని. ఆ చేంజ్ బఫర్లో ఇది పెట్టాయి. ఏమని పెడతావు, సెకండరీ ఇండెక్స్లోని ఈ 40 అనే వాల్యూ యాడ్ చెయ్యు అని చెప్పేసి నువ్వు యూజర్కి సక్సెస్ రెస్పాన్స్ ఇచ్చేయి. అంతే తప్ప నువ్వు సెకండరీ ఇండెక్స్లు అన్నీ యాడ్ చేసుకుంటూ కూర్చోకు అని చెప్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఈ చేంజ్ బఫర్లో ఉన్న వాల్యూ ఏం చేస్తుందంటే ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ థ్రెడ్ ఏం చేస్తుంది అంటే చేంజ్ బఫర్లో వాల్యూ తీసుకొని, ఓకేనా, ఇప్పుడు ఇది నీ డిస్క్ కదా. ఓకేనా, సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ థ్రెడ్ ఏం చేస్తుందంటే నీ డిస్క్లోని నీ సెకండరీ ఇండెక్స్ పేజెస్ అన్నీ ఉంటాయి కదా. నీ డిస్క్లోనే కదా సెకండరీ ఇండెక్స్ పేజెస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆ పేజెస్ని తెచ్చేసి ఈ సెకండరీ బఫర్ని దాని మీద ఇంప్లిమెంట్ చేసి అప్లై చేసి మళ్ళీ ఆ పేజెస్ని స్టోర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా నీ బ్యాక్గ్రౌండ్ థ్రెడ్ అనేది నీ చేంజ్ బఫర్లో ఉన్న వాల్యూస్ని మళ్ళీ నీ డిస్క్లో సింక్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఇన్సర్ట్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇప్పుడు సెకండరీ ఇండెక్స్ ఉంటున్న కేసులోని రీడ్స్ ఎలా అవుతాయో ఒకసారి చూద్దాం.
లెట్స్ సే నీ దగ్గర ఒక డేటాబేస్ ఉంది, ఓకేనా. ఈ డేటాబేస్లోని ఒక ప్రైమరీ ఇండెక్స్ ఉంది, అలానే ఒక సెకండరీ ఇండెక్స్ కూడా ఉందన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఈ ప్రైమరీ ఇండెక్స్ కూడా ఒక B+ ట్రీయే, సెకండరీ ఇండెక్స్ కూడా ఒక B+ ట్రీయే. ఇప్పుడు ఏం చేస్తామంటే నీకు ఒక రీడ్ వచ్చింది, ఓకే. ఆ రీడ్ ఏమంటున్నామంటే ఓకే అమౌంట్ 40 ఉన్న రోస్ అన్ని ఇమ్మంటుంది అనమాట. ఇప్పుడు మనం అమౌంట్ 40 ఉంటే ఏం చేస్తాము, ఈ బీ ట్రీలో దగ్గరికి వెళ్తాం. ఈ బీ ట్రీ ఉందా, ఈ బీ ట్రీ దగ్గరికి వెళ్తాం. ఈ బీ ట్రీ దగ్గరికి వెళ్ళి ఓకే 51 40 అనేది 51 కన్నా తక్కువ ఉంటుంది అంటే ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి 31 to 41 మధ్యన 40 అనేది ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న ఒక టేబుల్ పేజ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళి దాంట్లో 41కి ఏమేమి ప్రైమరీ కీస్ ఉన్నాయో అవన్నీ ఫెచ్ చేస్తుంది అనమాట. మన సెకండరీ ఇండెక్స్లో ఏముంటుంది, 40కి డిఫరెంట్ ప్రైమరీ కీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ తెస్తానమాట. ఎందుకంటే మన సెకండరీ ఇండెక్స్లోని మనం యాక్చువల్ టేబుల్ డేటా స్టోర్ చేయం. మనం ఏం స్టోర్ చేస్తాము, అమౌంట్ దాని ప్రైమరీకి, అమౌంట్ దాని ప్రైమరీకి, అమౌంట్ దాని ప్రైమరీకి, అది మాత్రమే స్టోర్ చేస్తాం. సో ఇక్కడ నేను నా సెకండరీ ఇండెక్స్ B+ ట్రీ దగ్గర నుంచి 40కి ఏమేమి ప్రైమరీ కీస్ ఉన్నాయో అవన్నీ తెచ్చుకున్నాను అనమాట. లెట్స్ సే ఒక 1000 ప్రైమరీ కీస్ వచ్చాయి. ఇప్పుడు ఈ 1000 ప్రైమరీ కీస్ యూస్ చేసి ఏం చేయాలి, ఇప్పుడు నా మెయిన్ B+ ట్రీ దగ్గరికి వెళ్తే ఆ 1000 ప్రైమరీ కీస్కి నాకు ఒక 1000 రోస్ వస్తాయి, అంతేనా. ఇప్పుడు వినడానికి సింపుల్గా ఉంది, ఏముంది 1000 ప్రైమరీ కీస్ ఇక్కడికి వెళ్తాయి, వెళ్ళి నాకు 1000 రోస్ వచ్చేస్తాయి అనుకుంటాం. కానీ ఇక్కడ కొంచెం మనం జూమ్ చేసి చూస్తే ఇది నీ B+ ట్రీ, ఓకే. ఇక్కడ నువ్వు ఈ 1000 కీస్లో ఒక కీ ఇచ్చావు, ఓకే. మనం ముందు డిస్కస్ చేసుకున్న నీకు గుర్తుందో లేదో, ఒక కీ ఇచ్చి, కీ అంటే ఏంటి, లెట్స్ సే కీ ఈక్వల్ టు 1 2 3 అనుకున్నాం. ఒక 1 2 3 కీ ఇచ్చి దాని రో తెమ్మంటే అది దగ్గరగా 3 పేజీలు చూస్తుంది అనమాట. ఫస్ట్ రూట్లో ఉండేది, దాని చైల్డ్, ఓకేనా. సో ఒక కీ ఏమో 3 పేజీలు టచ్ చేస్తుంది. అలాగా ఇంకో కీ వచ్చిందనుకో అది కూడా ఒక 3 పేజీలు టచ్ చేస్తుంది. అలాగే ఇంకో కీ వచ్చిందనుకో అది కూడా 3 పేజీలు టచ్ చేస్తుంది. సో వినడానికి ఏదో 1000 కీస్ సింపుల్గా ఉంది, కానీ 1000 కీస్ ర్యాండమ్గా డిఫరెంట్ పేజెస్ని టచ్ చేసి మనకు డేటా తెస్తుంది అనమాట, ఓకే. సో అందుకే MySQL ఏం చేస్తుంది అంటే 1000 కీస్ని అలా వదిలేయకుండా ప్రైమరీ B+ ట్రీకి వెళ్ళే ముందు ఈ 1000 కీస్ని ఏం చేస్తుందంటే సార్ట్ చేస్తుంది అనమాట. సార్ట్ చేసి అప్పుడు B+ ట్రీ దగ్గరికి వెళ్తుంది. ఎందుకు, నీ B+ ట్రీ అనేది ఎప్పుడు సార్టెడ్గా ఉంటుంది. సో నీకు దగ్గర ఉన్న వాల్యూస్ వేరంగా తెచ్చేసుకోవచ్చు అనమాట. అప్పుడు అది ర్యాండమ్ రీడ్స్ అవ్వవు, ఓకే. సో అందుకే అది సార్ట్ చేయడం వల్ల నీ ప్రైమరీ కీస్ తెచ్చుకునే పర్ఫార్మెన్స్ అనేది డ్రాస్టిక్గా పెరిగిపోద్ది అనమాట. సో ఇక్కడ మీరు ఫైనల్గా అబ్జర్వ్ చేస్తే సెకండరీ ఇండెక్స్ కూడా ఒక B+ ట్రీయే వాడుతుంది. ఆ B+ ట్రీలో కూడాను రైట్స్ రీడ్స్ అనేవి డిఫరెంట్ రూల్స్ వాడి వర్క్ అవుతున్నాయి అనమాట. ఆ పారామీటర్స్ అనేవి మీరు బెటర్గా ట్యూన్ చేస్తేనే మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది, లేకపోతే మీ పర్ఫార్మెన్స్ అనేది బాగోదన్నమాట. అసలు ఏ కాలం మీద B+ ట్రీ పెట్టడం అనేది బెనిఫిషియల్, ఈ డెసిషన్ ఎలా తీసుకుంటాము, ఈ డెసిషన్ తీసుకోవడానికి లెట్స్ సే నీ దగ్గర ఆర్డర్ అని ఒక టేబుల్ ఉంది, ఓకే. ఈ టేబుల్లోని అమౌంట్ అని ఒక కాలం ఉంది, అట్ ద సేమ్ టైం లెట్స్ సే ఏదో ఒక స్ట్రింగ్ కాలం ఉంది. ఇప్పుడు నువ్వు వీటి మీద ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నీ కోసం ఒక నోడ్ క్రియేట్ అవుతుంది కదా, B+ ట్రీలోని ఒక నోడ్ క్రియేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ నోడ్లోని ఎన్ని ఎక్కువ వాల్యూస్ పడితే అంత తక్కువ హైట్ ఉంటుంది అన్నమాట B+ ట్రీకి, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే అమౌంట్ అనేది చాలా ఎక్కువ వాల్యూస్ పెట్టచ్చు అనమాట. అదే నువ్వు స్ట్రింగ్ పెట్టుకుంటే స్ట్రింగ్ అనేది ఈ 16 KBలోని ఎక్కువ వాల్యూస్ మేబీ పట్టకపోవచ్చు, తక్కువ వాల్యూస్ పట్టచ్చు. సో తక్కువ వాల్యూస్ పట్టడం వల్ల ఏమవుతుంది, నీ B+ ట్రీ యొక్క హైట్ అనేది పెరిగిపోద్ది అనమాట. B+ ట్రీ హైట్ పెరిగిపోతే ఏమవుతుంది, నీ రీడ్స్ రైట్స్ చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి అన్నమాట. సో అందుకే నువ్వేం చేస్తావు అంటే ఎప్పుడైనా నువ్వు ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు అమౌంట్ స్ట్రింగ్ ఇలా డిఫరెంట్ ఉన్నప్పుడు ఈ విషయం కూడా ఆలోచించాలన్నమాట. ఏంటంటే ఎక్కువ కీస్ నా B+ ట్రీలో పడుతున్నాయా లేదా, దానివల్ల నా పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా కూడాను అమౌంట్ కంపేర్ చేసుకోవడం అనేది స్ట్రింగ్ కంపేర్ చేసుకోవడం కన్నా ఫాస్ట్గా ఉంటుంది అనమాట, ఓకే. సో ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ అనేవి మీ B+ ట్రీ పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట. థ్యాంక్స్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మరో ఇంట్రెస్టింగ్ ప్రొడక్షన్ ఇష్యూతో మళ్ళీ వచ్చాం. అదేంటి అంటే మేము మా పాత కంపెనీలోని AWS RDS వాడేవాళ్ళం అన్నమాట. దాంట్లో మా క్వైరీస్ అన్ని చాలా ఫాస్ట్గానే ఉండేవి. కానీ డ్యూ టు సమ్ ఇష్యూ మేము Aurora DBకి మా డేటా మొత్తం షిఫ్ట్ చేసాం. Aurora DB ఐడియల్గా చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. మేమేంటి డేటా చాలా ఫాస్ట్గా అయిపోద్ది, క్వైరీస్ అన్ని ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి అనుకునేసరికి ప్రతి క్వైరీ స్లోగా ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. మాకు అర్థం కాలేదు, ఇదేంటి తప్ప క్వైరీస్ ఫాస్ట్గా ఉండాలి కదా అని చెప్పాను.
ఏంటి అలా డీబగ్ చేసే కొద్దీ మేమేం చేసామంటే అసలు ప్రతి క్వైరీ ఎలా రన్ అవుతుందా అని చెప్పని ఆప్టిమైజర్ లెవెల్లో చూసాం అనమాట. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే కొన్ని స్టాట్స్ అనేవి అప్డేట్ కాలేదనమాట. సో మేము ప్రతి టేబుల్ యొక్క స్టాట్స్ మళ్ళీ వేరేగా అప్డేట్ చేసాం అనమాట. సో దాని తర్వాత మా క్వైరీస్ అన్ని ఫాస్ట్ అవడం మళ్ళీ మొదలుపెట్టాయి. హోల్ పాయింట్ ఏంటి అంటే చాలాసార్లు మన క్వైరీ ఆప్టిమైజర్ మన క్వైరీని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనే విషయాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ వీడియోలో మనం ఆ స్టెప్స్, అది ఏం స్టెప్స్ తీసుకుంటుంది క్వైరీ ఆప్టిమైజర్, ఎలాంటి విషయాలు అది బెటర్గా తీసుకుంటుంది, ఎలాంటి విషయాల్లో తప్పుగా తీసుకుంటుంది అనే విషయాలు మనం డిస్కస్ చేద్దాం అన్నమాట. లెట్స్ ఈ క్వైరీ చూడండి. ఈ క్వైరీ ఏంటంటే నా దగ్గర ఒక ఆర్డర్స్ టేబుల్ ఉంది. ఆర్డర్స్ టేబుల్ నేను ఏమంటున్నా అంటే యూజర్ ఐడి 1042 అండ్ స్టేటస్ పెయిడ్ ఉన్న రోస్ అని నాకు ఇవ్వు అంటున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఈ క్వైరీని ఎగ్జిక్యూట్ చేయడానికి నా దగ్గర డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట. ఒక వే ఏంటి, నేను ఆర్డర్స్ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని రోస్ తెచ్చుకొని దాంట్లో యూజర్ ఐడిని స్టేటస్ని ఫిల్టర్ చేసుకోవడం, అది ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఏంటి, నేను స్టేటస్ అనే ఇండెక్స్ నాది ఆల్రెడీ ఉంది. సో స్టేటస్ ఇండెక్స్ ఉంది కాబట్టి ఆ స్టేటస్ ఇండెక్స్ అనేది యూజ్ చేసుకొని అన్ని రోస్ తెచ్చుకొని దాని తర్వాత దాంట్లో యూజర్ ఐడిని ఫిల్టర్ చేసుకోవడం. ఓకే, ఆప్షన్ సి ఏంటి, నేను యూజర్ ఐడి మీద కూడా ఇండెక్స్ క్రియేట్ చేశాను అనమాట. సో ఫస్ట్ నేను యూజర్ ఐడికి లింక్ అయిన రోస్ అని తెచ్చుకొని దాంట్లో స్టేటస్ రోస్ని ఫిల్టర్ చేసుకోవడం. సో ఈ 3 ఆప్షన్స్ నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న ప్రతి రోస్ని నేను ఫస్ట్ తెచ్చుకోవాలన్నమాట. దగ్గర 1 మిలియన్ రోస్ ఉన్నాయి. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నేను స్టేటస్ అని ఇండెక్స్ వాడుతున్నాను. అది దగ్గరగా నాకు ఒక 5 మిలియన్ రోస్ ఇస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ నేను థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, యూజర్ ఐడి ఇండెక్స్ నాకు 10 రోస్ ఇస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ మూడు ఆప్షన్స్లోని ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనే దాన్ని క్వైరీ ఆప్టిమైజర్ డిసైడ్ చేస్తామన్నమాట. ఈ క్వైరీ ఆప్టిమైజర్ ఎలా డిసైడ్ చేస్తుంది అంటే అసలు ప్రతి ఆప్షన్లోని మనం ఎన్ని రోస్ స్కాన్ చేస్తున్నాము, ఎన్ని రోస్ని ప్రాసెస్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనకి కాస్ట్ అనేది ఎస్టిమేట్ చేస్తాం అనమాట. సో దానికి కాస్ట్ ఎస్టిమేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. కాస్ట్ ఎస్టిమేషన్లో ఏంటి అంటే హౌ మెనీ రోస్ వీఆర్ ఫెచ్చింగ్ ఇంటూ ఐఓ కాస్ట్, అసలు ఫెచ్ చేయడానికి ఎంత కాస్ట్ అర్థమవుతుందా. మనం ప్రతి రోజు డిస్క్ నుంచి తెచ్చుకోవాలి కదా, డిస్క్ నుంచి కానీ లేకపోతే బఫర్ పూల్ నుంచి కానీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి. సో వాటి కాస్ట్ ఎంత అండ్ ఎన్ని రోజు తెచ్చుకుంటున్నాం, ప్లస్ హౌ మెనీ రోస్ ప్రాసెసింగ్ ఇంటూ సిపియు కాస్ట్. ఓకే, ఎన్ని రోజు ప్రాసెస్ చేస్తున్నావు దాని సిపియు కాస్ట్ ఎంత. ఇప్పుడు ఈ ఐఓ కాస్ట్, సిపియు కాస్ట్ అనేది కాన్ఫిగరబుల్ అన్నమాట. అంటే మనం MySQL సర్వర్లో ఈ కాస్ట్ మనం కాన్ఫిగర్ చేయొచ్చు. ఓకే, సో ఈ కాస్ట్ ప్రకారం ఫైనల్గా దీనికి ఒక కాస్ట్ ఎస్టిమేషన్ చేస్తుంది. ఓకే, దీని కాస్ట్ అనేది లెట్సే ఒక 20 అనుకుందాం. లెట్సే దీని కాస్ట్ ఒక ఎస్టిమేషన్ చేస్తుంది, దీని కాస్ట్ అనేది లెట్సే ఒక 10 అనుకుందాం. లెట్సే దీనికి ఒక కాస్ట్ ఎస్టిమేషన్ చేస్తుంది, దీని కాస్ట్ అనేది లెట్సే ఒక 5 అనుకుందాం. సో ఏదైతే తక్కువ కాస్ట్ ఉంటుందో ఆ కాస్ట్ని తీసుకొని అది ముందుకెళ్తుంది అనమాట. సో ఈ విధంగా క్వెరీ ఆప్టిమైజర్ అనేది దానికి చాలా వేస్ ఉంటే ఏదో ఒక వేని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే లెట్సే నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్ కస్టమర్స్ని జాయిన్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైము జాయిన్ చేసే పారామీటర్ అనేది ఇదనమాట. ఓకే, ఆర్డర్ డాట్ కస్టమర్ ఈక్వల్ టు కస్టమర్ డాట్ ఐడి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఫస్ట్ ఆర్డర్స్ అన్నీ తెచ్చుకొని దాంట్లో కస్టమర్స్ని జాయిన్ చేసుకోవచ్చు, లేకపోతే ఫస్ట్ కస్టమర్స్ని తెచ్చుకొని దాని తర్వాత కస్టమర్ యొక్క ఆర్డర్స్ని తెచ్చుకోవచ్చు. ఏ ఆర్డర్లో తేవాలి అనే దాన్ని కూడాను మనం ఈ క్వైరీ ఆప్టిమైజర్ డిసైడ్ చేస్తాం అనమాట. సో క్వైరీ ఆప్టిమైజర్ డిఫరెంట్ ప్లాన్స్ గీసి ప్రతి ప్లాన్కి ఒక కాస్ట్ చేస్తుంది అనమాట. ఆ కాస్ట్లో చాలా మేజర్ ఫ్యాక్టర్ అసలు ఎన్ని రోస్ మనం రిటర్న్ చేస్తున్నాం అని చెప్పి ఆ రోస్ బట్టే మీ కాస్ట్ అనేది డిఫైన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు క్వైరీ ఆప్టిమైజర్ ఎన్ని రోస్ రిటర్న్ చేస్తుందని ఎలా ఎస్టిమేట్ చేస్తుంది. దీనికోసం క్వైరీ ఆప్టిమైజర్ దగ్గర స్టాట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. ఓకే, స్టాట్స్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి. ఓకే, ఇది ఫస్ట్ స్టాట్. సెకండ్ స్టాట్ ఏంటంటే ఒక ఇండెక్స్ సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని రోస్ రిటర్న్ అవుతాయి, ఇది సెకండ్ స్టాట్. ఓకే, ఫస్ట్ స్టాట్ కనుక్కోవడం కొంచెం ఈజీయే. ఎందుకు, ఒక టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి అని కనుక్కోవడం కొంచెం రిలేటివ్గా ఈజీయే. కాకపోతే ఒక ఇండెక్స్ సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని రోస్ రిటర్న్ అవుతాయి నాకు ఎలా తెలుస్తుంది. దీనికోసమే కార్డినాలిటీ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. కార్డినాలిటీ అంటే ఏంటి అంటే అసలు ఎన్ని డిఫరెంట్ వాల్యూస్ నీ టేబుల్లో ఉన్నాయి అని అర్థం అనమాట. లెట్సే నువ్వు యూజర్ ఐడి మీద ఇండెక్స్ పెట్టావు. యూజర్ ఐడి మీద ఇండెక్స్ పెడితే దానికి నీ కార్డినాలిటీ అనేది లెట్సే ఒక 10,000 ఉంది. దానికి అర్థం ఏంటి అంటే దగ్గరగా
10,000 యూనిక్ వాల్యూస్ ఉన్నాయి యూజర్ ఐడీస్లోని అని అర్థం అనమాట. సో ఎప్పుడైనా కూడాను యూనిక్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయనుకోండి, మీ కార్డినాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, మీ ఇండెక్స్ పెర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంటుంది. అదే యూనిక్ వాల్యూస్ తక్కువ ఉన్నాయనుకోండి, మీ కార్డినాలిటీ తక్కువ ఉంటుంది, మీ ఇండెక్స్ పెర్ఫార్మెన్స్ చాలా బాగోదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలి అంటే, లెట్స్ సే మీ దగ్గర ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లోని ఒక 10 మిలియన్ రోస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఒక క్వైరీ రన్ చేస్తే నేను చాలా క్రూడ్ వేగా ఏం చేయాలి, ఈ 10 మిలియన్ రోస్ తీసుకొని నాకు కావాల్సిన డేటాను తెచ్చుకోవాలి. అది చాలా క్రూడ్ వే. ఇప్పుడు నేను యూజర్ ఐడి మీద ఇండెక్స్ పెట్టాను. యూజర్ ఐడి మీద ఇండెక్స్ పెట్టడం వల్ల ఏంటి, లెట్స్ సే నా దగ్గర యూజర్ ఐడి 1 ఉంటుంది, ఐడి 2 ఉంటుంది, ఐడి 3 ఉంటుంది, అలాగా డిఫరెంట్ యూజర్ ఐడీస్ ఉంటాయి నా దగ్గర. ఈ యూజర్ ఐడి 1 కిందేమో ఒక 100 రోస్ ఉంటాయి, యూజర్ ఐడి 2 కిందేమో ఒక 230 రోస్ ఉంటాయి, యూజర్ ఐడి 3 కిందేమో 450 రోస్ ఉంటాయి, యూజర్ ఐడి 5 కిందేమో 650 రోస్ ఉంటాయి. ఓకే, సో ప్రతి ఐడి కింద డిఫరెంట్ రోస్ ఉంటాయి అన్నమాట. యూజర్ ఐడి 1 ఇవ్వు అంటే డైరెక్ట్గా నేను ఐడి దగ్గరికి వెళ్ళి 100 రోస్ రిటర్న్ చేస్తాను. సో ఇండెక్సింగ్ వల్ల ఇదే బెనిఫిట్ అనమాట. ఏంటి అంటే మనం సింపుల్గా ఆ ఐడి కింద ఎన్ని రోస్ ఉన్నాయో వెంటనే రిటర్న్ చేసేవచ్చు అనమాట. ఫుల్ టేబుల్ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఇప్పుడు నేను యూజర్ ఐడి మీద ఇండెక్స్ కాకుండా స్టేటస్ మీద ఇండెక్స్ పెట్టాను. స్టేటస్ అనేవి 2 వాల్యూస్, ఏంటి, కంప్లీటెడ్, పెండింగ్, లెట్స్ సే ఇన్ ప్రోగ్రెస్, 3 వాల్యూస్ అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే కంప్లీటెడ్ కిందేమో కొన్ని రోస్ వస్తాయి, పెండింగ్ కింద కొన్ని రోస్ వస్తాయి, ఇన్ ప్రోగ్రెస్ కింద కొన్ని రోస్ వస్తాయి. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ దో మెయిన్ టేబుల్లో 10 మిలియన్ రోస్ ఉన్నా మళ్ళీ కంప్లీట్లో కూడా ఒక 1 మిలియన్ రోస్ ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. సో ఈవెన్ దో నువ్వు 10 మిలియన్ నుంచి 1 మిలియన్కి వచ్చినా స్టిల్ 1 మిలియన్ రోస్కు నువ్వు ఇటరేట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో కొన్నిసార్లు ఇండెక్స్ క్రియేట్ చేసినా కూడా ఇక్కడ పెద్ద బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఈవెన్ దో కొంత బెనిఫిట్ ఉంటుంది కానీ డ్రాస్టిక్ బెనిఫిట్ ఏమి ఉండదు అనమాట. సో ఇలాంటి కేసెస్లో కార్డినాలిటీ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ యూనిక్ వాల్యూస్ అనేది తక్కువ ఉన్నాయి. యూనిక్ వాల్యూస్ తక్కువ ఉండడం వల్ల యూనిక్ వాల్యూస్ కింద ఉన్న రోస్ కూడాను ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ ఉండడం వల్ల నాకు ఎక్కువ టైం పడుతుంది మళ్ళీ దాన్ని స్కాన్ చేయడం కోసం. సో ఈ విధంగా కార్డినాలిటీ అనేది యూజ్ చేస్తాం. బట్ ఒక ఇండెక్స్కి కార్డినాలిటీ నెంబర్ అనేది ఎలా ఫిగర్ అవుట్ చేస్తుంది MySQL అనేది, దీనికోసం ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉందన్నమాట. సో ఇంతవరకు అర్థం కదా. ఇంతవరకు ఏంటంటే క్వైరీ ఆప్టిమైజర్ అనేది డిఫరెంట్ ప్లాన్స్ ఉంటుంది, ప్రతి ప్లాన్కి ఒక కాస్ట్ ఎస్టిమేట్ చేస్తుంది. కాస్ట్ ఎస్టిమేట్ చేయడం కోసం దానికి ఎన్ని రోస్ రిటర్న్ చేస్తుంది అనేది నెంబర్ కావాలి. ఆ నెంబర్ కోసం ఏదో టేబుల్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఒక ఇండెక్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇండెక్స్ ఎన్ని రోస్ రిటర్న్ చేస్తుంది అనేది కార్డినాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కార్డినాలిటీ ఎలా డిసైడ్ చేస్తుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కార్డినాలిటీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు లెట్స్ సే నా దగ్గర ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో నేను ఇండెక్స్ అనే యూజర్ ఐడిని దాని మీద ఇండెక్స్ చేశాను. నేను ఇండెక్స్ చేయగానే ఆ ఇండెక్స్కి ఒక డేటా స్ట్రక్చర్ ఉంటుంది. లెట్స్ ఇది ఒక B+T లాంటి డేటా స్ట్రక్చర్. ఈ డేటా స్ట్రక్చర్లోని ఈ కింద నా యాక్చువల్ పేజెస్ ఉంటాయి అనమాట. ఈ పేజెస్లో డేటా అనేది ఉంటుంది. ఓకే, దీంట్లో కొంత డేటా ఉంది, దీంట్లో కొంత డేటా ఉంది, దీంట్లో కొంత డేటా, దీంట్లో కొంత, అలాగా లెట్స్ సే కొన్ని పేజెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కార్డినాలిటీ అంటే ఏంటి, ఎన్ని యూనిక్ యూజర్ ఐడీస్ ఉన్నాయి అనేది కౌంట్ చేయడం. ఇప్పుడు ఎన్ని యూనిక్ యూజర్ ఐడీస్ అనేది చెక్ చేయాలి అంటే అది ప్రతి పేజ్ని చెక్ చేయాలంటే అది చాలా టైం పట్టేస్తుంది అనమాట. సో అందుకే MySQL అనేది ప్రతి పేజీ చెక్ చేయదన్నమాట. ప్రతి పేజీ చెక్ చేయకుండా శాంప్లింగ్ అనే కాన్సెప్ట్ వాడుతుంది అనమాట. శాంప్లింగ్లో ఏం చేస్తుంది అంటే అది రఫ్గా ఒక 20 పేజెస్ తీసుకుంటుంది అన్నమాట. లెట్స్ సే ఈ పేజ్ ఒకటి, ఓకే, ఈ పేజ్ ఒకటి, ఈ పేజ్ ఒకటి, అలాగే ఒక 20 పేజెస్ సెలెక్ట్ చేసుకున్నమాట. 20 పేజెస్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఏం చేస్తుంది అంటే లెట్స్ సే 20 పేజెస్ సెలెక్ట్ చేసుకుంది. ఈ 20 పేజెస్లో కలిపి లెట్స్ సే ఒక 1000 రోస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ 1000 రోస్లో కూడాను ఎన్ని యూనిక్ యూజర్ ఐడీస్ ఉన్నదా అని చెక్ చేస్తాను అనమాట. లెట్స్ సే ఈ 1000 రోస్లో కూడాను ఒక 10 యూనిక్ యూజర్ ఐడీస్ ఉన్నాయి. ఎందుకు, ఒకటే యూజర్కి మల్టిపుల్ ఆర్డర్స్ కూడా ఉండొచ్చు కదా. సో అందుకు టోటల్గా 1000 రోస్లోని 10 యూనిక్ యూజర్ ఐడీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు MySQL ఏం చేస్తుందంటే, ఓహో 20 పేజెస్లోని 10 యూనిక్ యూజర్ ఐడీస్ ఉన్నాయా, ప్రాబ్లీ 10,000 పేజెస్లోని ఇన్ని యూనిక్ యూజర్ ఐడీస్ ఉంటాయి అని చెప్పని గెస్ చేస్తాను అనమాట. గెస్ చేసి దాన్ని కార్డినాలిటీ అంటుంది అన్నమాట. సో ఈ విధంగా MySQL అనేది ఒక ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు కార్డినాలిటీని ఎస్టిమేట్ చేస్తాను అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే MySQLకి ఈ విధంగా స్టాట్స్ అనేవి వస్తాయి. సో ఎప్పుడైనా కూడాను మీరు ఒక క్వైరీ రన్ చేస్తారనుకోండి, ఆ క్వైరీ ఎందుకో మీరు స్లోగా రన్ అవుతుంది అనిపిస్తే మీరు ఆ క్వైరీ మీద అనలైజ్ కమాండ్ రన్ చేయండి అన్నమాట. అనలైజ్ కమాండ్ రన్ చేస్తే ఏమవుద్దంటే మీకు ఎగ్జాక్ట్గా క్వైరీ అనేది ఏ ప్లాన్ ఫాలో అవుతుంది అని చెప్పని మీకు స్టెప్స్ వచ్చేస్తాయి. సో ప్రతి స్టెప్లో కూడాను ఏ ఇండెక్స్ చూస్ చేసుకుంది, ఆ ఇండెక్స్ ఎన్ని రోస్ రిటర్న్ చేస్తుంది అనేది ప్రాపర్గా మీకు ప్లాన్ ఇస్తుంది అనమాట.
సో మీరు ఇప్పుడు మీకు పొరపాటున ఆ ప్లాన్ నచ్చలేదు అనుకోండి, ఆ ప్లాన్లో ఏదో తప్పు ఉంది అనిపించింది అనుకోండి, సో మోస్ట్లీ ఎందుకు అలా జరుగుద్ది అంటే స్టాట్స్ అనేవి అప్డేట్గా ఉండవు అనమాట. స్టాట్స్ అప్డేట్గా లేనప్పుడు మీరు స్టాట్స్ అప్డేట్ చేయడం కోసం వేరేగా కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ రన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీ స్టాట్స్ అన్ని అప్డేట్ అవుతాయి అనమాట. మీ క్వెరీ ఆప్టిమైజర్ బెటర్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అప్పుడు కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేయలేదు అంటే కొన్ని ఎడ్జ్ కేసెస్ ఉంటాయి అన్నమాట. ఎడ్జ్ కేసెస్ ఏంటి అంటే లెట్స్ సే ఇప్పుడు మీ కార్డినాలిటీలోని ఒక చిన్న ఇష్యూ ఉందన్నమాట. ఏంటి అంటే కార్డినాలిటీ ఏంటి? నెంబర్ ఆఫ్ యూనిక్ వాల్యూస్ ఓకే అక్రాస్ ద టేబుల్, అది కార్డినాలిటీ అనుకుందాం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అది కనుక్కోవడానికి శాంపుల్గా 20 పేజెస్ చేస్తున్నారన్నమాట. 20 పేజెస్ చేసి 10,000 పేజెస్లో ఇలా ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేస్తున్నారు. సో కొన్నిసార్లు ఈ శాంపుల్ పేజెస్ తక్కువ ఉండొచ్చు, మీ శాంపుల్ సెట్ తక్కువ ఉండొచ్చు. సో మీరు పర్ఫార్మెన్స్ పెంచుకోవడం కోసం 20 పేజెస్ నుంచి మీరు దాన్ని 30 పేజెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు 30 పేజెస్ చేస్తే బెటర్ పర్ఫార్మెన్స్ వస్తే మీకు అనిపించినప్పుడు ఆ శాంపుల్ సెట్ మీరు పెంచుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా శాంపుల్ సెట్ పెంచినా కూడా వర్క్ కావట్లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే హిస్టోగ్రామ్స్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. హిస్టోగ్రామ్స్ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మీ అజంప్షన్ ఏంటి? లెట్స్ సే ఇప్పుడు నేను స్టేటస్ అనే దాని మీద ఇండెక్స్ క్రియేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు స్టేటస్ అని ఉందనుకోండి. స్టేటస్లో మన స్టేటస్లో ఏ వాల్యూస్ ఉంటాయి? పెండింగ్ ఉంటుంది, ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది, కంప్లీటెడ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దాని ప్రకారం ఏమనుకుంటుంది? సో ఇలాగ ఒక 3 వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు క్వెరీ ఆప్టిమైజర్కి ఏం కావాలి? ఈ స్టేటస్ అని ఇండెక్స్ సెలెక్ట్ చేసుకుంటే అది ఎన్ని రోస్ రిటర్న్ చేస్తుంది అనేది కావాలి. ఎన్ని రోస్ రిటర్న్ చేస్తుంది అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది మనం ముందే చెక్ చేసుకున్నాం. ఏంటి అంటే అది శాంపుల్గా ఒక 20 పేజెస్ తీసుకొని దాంట్లో యూనిక్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసి దాని ప్రకారం డెసిషన్ తీసుకుంటుంది అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇది కౌంట్ చేసిన తర్వాత దీని ప్రకారం అదేం ఎస్టిమేషన్ తీసుకుంది అంటే 33% రోస్ దీంట్లో ఉన్నాయి, 33% రోస్ దీంట్లో ఉన్నాయి, 33% రోస్ దీంట్లో ఉన్నాయని ఎస్టిమేట్ చేసింది అనమాట. ఎందుకంటే శాంపుల్ సెట్ తక్కువ ఉండడం వల్ల. కాకపోతే మీరు రియాలిటీలో చూస్తే కంప్లీటెడ్లో 80% రోస్ ఉంటాయి, ఇన్ ప్రోగ్రెస్లో 10% రోస్ ఉంటాయి, పెండింగ్లో 10% రోస్ ఉంటాయి అన్నమాట. మీకు అర్థమవుతుందా? కార్డినాలిటీలో ఏమవుద్దంటే కార్డినాలిటీ అయితే లీనియర్ ఎస్టిమేషన్ చేస్తుంది అనమాట. ఒక 20 పేజెస్ తీసుకుంటుంది, 20 పేజెస్ తీసుకొని ప్రాబ్లీ 10,000 పేజెస్లో ఇలానే ఉంటుంది అని ఒక ఎస్టిమేట్ చేస్తుంది. ఓకే, సో ఆ 20 పేజెస్ శాంపుల్ సెట్ కంప్లీట్ అవ్వకపోవచ్చు. సో అదేం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే 33% అనుకుంటుంది. కానీ రియాలిటీలోని కంప్లీటెడ్ 80% ఉంది, ప్రోగ్రెస్ 10% ఉంది, పెండింగ్ 10% ఉందన్నమాట. అది టోటల్ టేబుల్ చూస్తే కానీ మనం అది గెస్ చేయలేం అనమాట. సో దీనికోసం మనం హిస్టోగ్రామ్స్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. హిస్టోగ్రామ్స్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే నీ సిస్టమ్ ఆటోమేటిక్గాను నీ ఫుల్ టేబుల్ స్కాన్ చేసి ఈ పర్సంటేజెస్ తెస్తుంది అనమాట. అప్పుడు నీ పర్ఫార్మెన్స్ అనేది చాలాసార్లు బెటర్గా ఉంటుంది. హిస్టోగ్రామ్స్ జనరల్గా ఎక్కువ మంది క్రియేట్ చేయరు. హిస్టోగ్రామ్స్ క్రియేట్ చేయాలంటే అన్లెస్ అంటే డేటా మరీ స్క్యూడ్గా ఉంది, మీ క్వైరీ ఆప్టిమైజర్ కరెక్ట్గా రోస్ని ఎస్టిమేట్ చేయలేకపోతుంది అన్నప్పుడే మనం జనరల్గా హిస్టోగ్రామ్స్ క్రియేట్ చేసుకుంటాం. అది కూడా హిస్టోగ్రామ్స్ మనమే క్రియేట్ చేసుకోవాలి. MySQL మీ మట్టు మీకు ఇవ్వదు అనమాట. మిగతా స్టాట్స్ అనుకోండి, కార్డినాలిటీ కానీ రోస్ కౌంట్ కానీ ఇవన్నీ MySQL ఆటోమేటిక్ క్రియేట్ చేస్తుంది. కానీ హిస్టోగ్రామ్స్ మనమే క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇవే కాకుండా క్వైరీ ఆప్టిమైజర్ కాస్ట్ ఎస్టిమేట్ చేయడం కోసం చాలా వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట. అవి ఒకసారి మీరు చదివితే మీకు కొంచెం బెటర్ ఐడియా వస్తుంది అనమాట. వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. మా కంపెనీలో ఒక టేబుల్ ఉంది. ఇప్పుడు ఆ టేబుల్లోని మార్నింగ్స్ అన్ని క్వైరీస్ బాగానే వర్క్ అవుతున్నాయి అనమాట. లేటెన్సీ అంతా బాగానే ఉంది. కానీ కొంచెం నైట్ వచ్చేసరికి మేము కొంచెం హెవీ ఇంజెక్షన్స్ చేస్తాం అనమాట డేటాని. హెవీ ఇంజెక్షన్స్ చేయడం వల్ల సడన్గా లేటెన్సీస్ అన్నీ పెరిగిపోతున్నాయి అనమాట. ఓకే, చాలా తక్కువసేపు తీసుకొస్తూ కూడా చాలా ఎక్కువసేపు తీసుకుంటుంది అనమాట. మేము CPU చూస్తున్నాము, CPU రెగ్యులర్గానే స్పైక్ వచ్చింది, ర్యామ్ కూడా చూస్తున్నాం, ర్యామ్లో కూడా రెగ్యులర్ స్పైకే వచ్చింది. అసలు అంత టైం ఎందుకు తీసుకుంటున్నా క్వైరీస్ అనేది మాకు అర్థం కాలేదన్నమాట. ఏంటా లోపలికి వెళ్ళి చెక్ చేసరికి లోపల రీడ్ లాక్స్ అని ఒకటి ఉందన్నమాట. ఈ రీడ్ లాక్స్ పారామీటర్ వల్ల మాకు మొత్తం అంతా ఇష్యూ అవుతుందన్నమాట. ఇది మనకు అర్థం కావాలి అంటే ఫస్ట్ అసలు రీడ్ లాక్స్ అనేవి MySQL డేటాబేస్లో ఎందుకు ఉన్నాయో మనం అర్థం చేసుకుందాం అన్నమాట. మీరు ఒక డేటాబేస్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటి, ఒక డేటాబేస్ ఉంది, ఒక OS లేయర్ ఉంది, ఒక డిస్క్ లేయర్ ఉంది. ఇప్పుడు లెట్స్ సే నువ్వు ఒక ఇన్సర్ట్ క్వెరీ రన్ చేస్తావు. ఇన్సర్ట్ క్వెరీ రన్ చేస్తున్నప్పుడు ఆ ఇన్సర్ట్ అనేది ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఒక పేజ్లోకి వెళ్తుంది. అంతే కదా, ముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా, రోస్ అన్నీ ఒక పేజ్లో ఉంటుంది. నెక్స్ట్ నువ్వేమనుకుంటావు, ఆ పేజ్ అనేది నీ డిస్క్లోకి సింక్ అవుతుంది అనుకుంటావు. ఎందుకంటే డిస్క్లోనే ఫైనల్గా స్టోర్ అవ్వాలి కాబట్టి. సో ఈ విధంగా నీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాకపోతే డిస్క్లో డేటా రాయడం అనేది చాలా కష్టమైన థింగ్ అనమాట. చాలా ఎక్కువసేపు తీసుకుంటుంది. ఎందుకు ఎక్కువసేపు తీసుకుంటుంది అంటే నువ్వు ఈ పేజ్ని ఇక్కడ స్టోర్ చేసావు, ఇంకో పేజ్ ఉందనుకో, ఇంకో పేజ్ని ఇంకో దగ్గర స్టోర్ చేస్తావు. సో ప్రతి ఇన్సర్ట్కి నువ్వు డిస్క్లోని డిఫరెంట్ ప్లేసెస్లో మన డేటాను రైట్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, ఎప్పుడైనా కూడాను ర్యాండమ్ రైట్స్ అనేవి చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి.
మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ బుక్ షెల్ఫ్ చూడండి, ఈ బుక్ షెల్ఫ్లో డిఫరెంట్ షెల్ఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను పై షెల్ఫ్లో ఒక బుక్, కింద షెల్ఫ్లో ఒక బుక్, మధ్య షెల్ఫ్లో ఒక బుక్, అలాగా డిఫరెంట్ పనులు చెప్తున్నాను అనుకోండి, కొంత టైం తీసుకుంటుంది. అలా కాకుండా బుక్స్ అన్ని వరుసగా పెట్టుకోండి అన్నాను అనుకోండి, మీరు ఫాస్ట్గా చేస్తారు. ఈ సిమిలర్ ఎనాలజీ డేటాబేస్లో కూడా వర్తిస్తుంది అనమాట. డేటాబేస్లో ఎప్పుడైనా కూడాను సీక్వెన్షియల్గా డేటాను పెట్టుకోమన్నారు అనుకోండి, అది ఎప్పుడైనా చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో అందుకు మన డేటాబేస్ ఏం చేసిందంటే ర్యాండమ్గా రైట్స్ చేయడం వల్ల చాలా స్లోగా ఉంది కాబట్టి అది బఫర్ పూల్ అనే కాన్సెప్ట్ వచ్చిందన్నమాట. బఫర్ పూల్ అంటే ఏం లేదు, డేటాబేస్లో అదొక క్యాష్ లాంటిది అనమాట. ఓకే, క్యాష్లో ఏమవుద్ది అంటే నువ్వు ఒక ఇన్సర్ట్ చేసావు అనుకో, ఆ ఇన్సర్ట్ అనేది ఫస్ట్ ఒక పేజ్లోకి వెళ్తుంది కదా, ఆ పేజ్ని మనం బఫర్ పూల్లో క్యాష్లో పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, క్యాష్లో పెట్టుకున్న తర్వాత ఎవరైనా వచ్చి రీడ్ చేస్తున్నారనుకో, మనం అదే క్యాష్ నుంచి డేటాని దానికి ఇచ్చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు అల్టిమేట్గా ఈ డేటా అనేది నీ డిస్క్లో సింక్ అవ్వాలి కదా. ఒక స్పెసిఫిక్ ఇంటర్పిల్ ఆఫ్ టైంలో లెట్సే ఒక 15 మినిట్స్ అనుకుందాం. ఒక 15 మినిట్స్ టైంలోని నీ డేటా అనేది నీ డిస్క్లోకి సింక్ అవుద్ది అనమాట. ఓకే, దాన్నే చెక్ పాయింట్ అందాం. ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు, 15 మినిట్స్ తర్వాత డేటా అనేది ఇక్కడ నుంచి ఇక్కడ సింక్ అవుతుంది కదా, ఆ మధ్య గ్యాప్లోని నా డేటాబేస్ అనేది ఆఫ్ అయిపోతే డేటా మొత్తం పోతుంది కదా. ఇక్కడ మన రీడూ లాగ్ అనే కాన్సెప్ట్ వచ్చిందన్నమాట. రీడూ లాగ్ ఏమంటుందంటే ఈ 15 నిమిషాల్లోని ఏవేవి డేటా నువ్వు స్టోర్ చేసుకుంటావో అది క్యాష్లోనే కాకుండా వేరేగా ఒక లాగ్లో కూడా స్టోర్ చేసుకుందాం అంటుంది అన్నమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నువ్వు ఒక ఇన్సర్ట్ చేసావు. ఇన్సర్ట్ అనేది ఫస్ట్ ఏమవుతుంది, ఈ పేజ్లోకి వెళ్ళి అది బఫర్ పూల్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత వెంటనే మనం కస్టమర్కి సక్సెస్ రెస్పాన్స్ ఇవ్వకుండా అదే టైంలోని మనం డిస్క్లో కూడా స్టోర్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, డిస్క్లో స్టోర్ చేసుకుని ఎక్కడ స్టోర్ చేసుకుంటాం, రీడూ లాగ్ అని ఒక ఫైల్ ఉంటుంది అన్నమాట, ఆ ఫైల్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు అదే నువ్వు ఇంకో ఇన్సర్ట్ చేసావు అనుకో, ఆ ఇంకో ఇన్సర్ట్ కూడాను దాని నెక్స్ట్ సీక్వెన్షియల్గానే స్టోర్ అవుద్ది అనమాట. సో రీడూ లాగ్లో డేటా ఫార్మాట్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే లెట్స్ సే ఒక నెంబర్ 1 పేజ్ 2లోని నేను ఆఫ్సెట్ 16 దగ్గర నుంచి ఒక 100 KB డేటా చేంజ్ చేయాలి. పేజ్ 45లోని నేను ఆఫ్సెట్ 56 దగ్గర నుంచి ఒక 200 KB చేంజ్ చేయాలి అనే డేటా కూడా స్టోర్ చేసుకుంటాం అన్నమాట. సో ఏ పేజ్లోని ఏ ఆఫ్సెట్ నుంచి ఏ డేటా చేంజ్ చేయాలి అని చెప్పని ఆ రీడూ లాగ్లో వరుసగా స్టోర్ చేసుకుంటాం. సో నీకు 15 మినిట్స్లో ఎప్పుడైనా కూడా కరెంట్ పోయిందనుకో, ఆ రీడూ లాగ్లో ఆల్రెడీ డేటా ఉంటుంది కాబట్టి ఆ డేటాని యూజ్ చేసుకుని మళ్ళీ మనం టేబుల్స్లో డేటాను పెట్టుకోవచ్చు అనమాట. ఇది రీడూ లాగ్ యొక్క బేసిక్ అండర్స్టాండింగ్. ఇప్పుడు MySQL అనేది దీని చుట్టూ మనకి ఈ బఫర్ లాగ్ని కానీ రీడూ లాగ్ని కానీ వీటిని ట్యూన్ చేసి వాటిని బెటర్ పర్ఫార్మెన్స్ తెప్పించుకోవడం కోసం మనకి చాలా పారామీటర్స్ ఇస్తాం అన్నమాట. ఆ పారామీటర్స్ మనం రీరేట్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి పారామీటర్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన డేటాబేస్లోని ఈ బఫర్ పూల్ ఉంది కదా, ఈ బఫర్ పూల్ కోసం కొన్ని పారామీటర్స్ ఇచ్చిందనమాట. ఫస్ట్ థింగ్ ఏంటి, బఫర్ పూల్ సైజ్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ డేటాబేస్లో ర్యామ్ అనేది ఒక 24 GB ఉంది. ఓకే, నువ్వు బఫర్ పూల్ అనేది ఎంత పెట్టావు, ఒక 180 MB పెట్టావు. ఓకే, 180 MB పెట్టడం వల్ల ఏమవుతుంది, దీంట్లో కొన్ని డేటా పేజెస్ అనేవి నువ్వు స్టోర్ చేసుకుంటావు, అంతేనా, కొన్ని డేటా పేజెస్ అనేవి స్టోర్ చేసుకుంటావు. ఇప్పుడు లెట్స్ సే తక్కువ స్పేస్ ఉండడం వల్ల ఎక్కువ పేజెస్ స్టోర్ చేసుకోలేవు. ఎక్కువ పేజెస్ స్టోర్ చేసుకోవడం ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఒక రీడ్ కాల్ వచ్చింది. రీడ్ కాల్ వచ్చినట్టు ఫస్ట్ ఏం చేస్తుంది, బఫర్ పూల్లో చెక్ చేస్తుంది ఇది ఉందా లేదా అని చెప్పని. లేదనుకో అదేం చేస్తుంది, కింద డిస్క్ దగ్గరికి వెళ్తుంది అనమాట. కింద డిస్క్ దగ్గరికి వెళ్ళి అరే డిస్క్ నాకు ఈ పేజ్ ఇవ్వరా అని అడుగుతుంది అనమాట. ఓకే, సో నువ్వు అబ్జర్వ్ చేస్తే బఫర్ పూల్ చిన్న సైజ్ ఉండడం వల్ల నీ రీడ్స్ అన్ని కూడాను డిస్క్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. సో దానివల్ల లేటెన్సీ అనేది పెరుగుతుంటుంది. సో మీరు ఎప్పుడైనా క్వైరీస్ రన్ చేస్తున్నప్పుడు అసలు మీ డేటా అనేది బఫర్ పూల్ నుంచి వస్తుందా లేకపోతే డిస్క్ నుంచి వస్తుందా అని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ బట్టి మీరు బఫర్ పూల్ సైజ్ ఎంత పెట్టాలి అనేది మీరు ఫిగర్ అవుట్ చేయొచ్చు అనమాట. సెకండ్ ట్యూనబుల్ పారామీటర్ ఏంటి అంటే అసలు బఫర్ పూల్ ఇన్స్టెన్సెస్. అంటే ఏంటంటే బఫర్ పూల్ అంటే ఏంటి, బఫర్ పూల్ అనేది ఒక క్యాష్లో ప్రైమరీగా మనం ఏ డేటా స్ట్రక్చర్ వాడతాము, హ్యాష్ మ్యాప్ లాంటిది వాడతాం. ఓకే, ఇప్పుడు హ్యాష్ మ్యాప్ అంటే ఏంటి, ఇంటర్నల్గాను అదొక పెద్ద ఎర్రే, అంతే కదా. హ్యాష్ మ్యాప్ అనేది ఇంటర్నల్గా ఒక పెద్ద ఎర్రే అనేది వాడుతుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లెట్స్ సే ఇది మీ డేటాబేసు, ఇది మీ ఓఎస్ లేయరు, ఇది మీ డిస్క్ లేయర్. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఒక బఫర్ పూల్ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు దీనికి
ఒక ఇన్సర్ట్ కమాండ్ వచ్చింది, లేకపోతే ఒక రీడ్ కమాండ్ ఇన్సర్ట్ కమాండ్స్ వస్తున్నాయి. వస్తున్నప్పుడు దీంట్లో ఒక ఎర్రే ఉంది కదా, ఇప్పుడు ఆ ఇన్సర్ట్ కమాండ్స్ అన్నీ ఒకటే ఎర్రే మీదకి వెళ్ళాలన్నమాట. ఒకటే ఎర్రే మీదకి వెళ్ళాలి కాబట్టి ఎర్రే ఏముంటుంది, లాగ్ సిస్టమ్ వాడుతుంది అనమాట. ఫస్ట్ ఒక థ్రెడ్కి ఇస్తుంది, నెక్స్ట్ ఇంకో రిక్వెస్ట్కి ఇస్తుంది, నెక్స్ట్ ఇంకో రిక్వెస్ట్కి ఇస్తుంది. సో రిక్వెస్ట్ అన్ని వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట బఫర్ పూల్ కోసం. మనం బఫర్ పూలే ఫాస్ట్గా ఉండడం కోసం చేసాము, కానీ బఫర్ పూల్ ఇక్కడ లాగ్స్ వాడి మళ్ళీ వాటిని స్లో చేస్తుంది అనమాట. సో అందుకే ఏం చేసింది అంటే బఫర్ పూల్ అనేది ఒక ఇన్స్టెన్స్ వాడకుండా మల్టిపుల్ ఇన్స్టెన్స్ వాడుద్ది అనమాట. ఇదొక ఇన్స్టెన్స్, ఇదొక ఇన్స్టెన్స్, ఇదొక ఇన్స్టెన్స్, అలాగే ఎన్ని ఇన్స్టెన్స్ వాడాలి అని చెప్పి నీకు ఒక పారామీటర్ ఇస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం నువ్వు బఫర్ పూల్ సైజ్ అనేది ఒక 10 GB పెట్టావు అనుకో, సో ఇది 2.5 GB, ఇది 2.5 GB, అలా ప్రతిదీ ఒక 2.5 GB ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే కొన్ని థ్రెడ్స్ ఇక్కడికి వెళ్తాయి, కొన్ని థ్రెడ్స్ ఇక్కడికి వెళ్తాయి, కొన్ని థ్రెడ్స్ ఇక్కడికి వెళ్తాయి అనమాట. లోడ్ బ్యాలెన్సింగ్ లాగా. సో ప్రతి థ్రెడ్ ఒకటే బఫర్ పూల్కి వెళ్తుంది అనమాట. యాక్చువల్గా అక్కడ ఒక లోడ్ బ్యాలెన్సింగ్ లాగా నీ ప్రతి థ్రెడ్ డిఫరెంట్ బఫర్ పూల్స్కి వెళ్తుంది అనమాట. దీనివల్ల రిక్వెస్ట్ అనేవి ఫాస్ట్గా హ్యాండిల్ అవుతాయి. ఓకే, ఇప్పుడు బఫర్ పూల్లో ఉన్న మూడోది ఏంటి అంటే హౌ ఫాస్ట్ వీ కెన్ సింక్ ద డేటా అనమాట విత్ డిస్క్. అంటే ఏంటంటే మనం చెక్ పాయింట్ అన్నాం, చెక్ పాయింట్లో ఏమవుతుంది, నీ బఫర్ పూల్లో ఉన్న డేటా మొత్తం నీ యాక్చువల్ డిస్క్లోకి వస్తుంది. అంతేనా? నీ బఫర్ పూల్లో ఏముంటుంది, పేజెస్ చేంజెస్ ఉంటాయి కదా. యాక్చువల్లీ చెప్పలేదు కానీ మీ బఫర్ పూల్లో మనం కొన్ని పేజెస్ చేంజ్ చేసుకుంటాం. ఆ పేజెస్ అనేది ఇంకా డిస్క్లో స్టోర్ అవ్వలేదనుకో, వాటిని మనం డర్టీ పేజెస్ అంటాం అన్నమాట. ఓకే, సో బఫర్ పూల్లో డర్టీ పేజెస్ అని ఒక చెక్ పాయింట్ దగ్గర మీ యాక్చువల్ డిస్క్లో సింక్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఆ సింక్ అవ్వడానికి ఆ సింక్ ప్రాసెస్ని ఫాస్ట్ చేయడం కోసం ఎన్ని థ్రెడ్స్ వాడాలి అనేది కూడాను మీరు హ్యాండిల్ చేయొచ్చు అనమాట. మీకు పారామీటర్ ఇస్తుంది. జనరల్గా అందరూ ఏం వాడతారంటే అసలు ఎన్ని ఉన్నాయి బఫర్ పూల్ ఇన్స్టెన్స్ అని, దాని ప్రకారం 4 అయితే 4 థ్రెడ్స్ వాడద్దు అనమాట. 4 థ్రెడ్స్ వాడడం వల్ల ఒక థ్రెడ్ అనేది దీని నుంచి డేటా అంతా ఇక్కడ సింక్ చేస్తుంది, ఇంకో థ్రెడ్ ఏమో దీని నుంచి డేటా అంతా ఇక్కడ సింక్ చేస్తుంది, ఇంకో థ్రెడ్ ఏమో దీని నుంచి డేటా అంతా సింక్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డేటా సింక్ అంటున్నాను. ఈ డేటా సింక్ అంటే ఏంటి, యాక్చువల్ టేబుల్ డేటా పేజెస్లో అనమాట. యాక్చువల్ టేబుల్ డేటా బేస్లో డేటా అనేది సింక్ అవుద్ది అనమాట. సో ఈ విధంగా బఫర్ పూల్లో ఉన్న పారామీటర్స్ బట్టి మన రీడ్స్ రైట్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు అలానే మన కింద రీడు లాగ్ కూడా కొన్ని పారామీటర్స్ ఇచ్చిందనమాట. దాంట్లో ఫస్ట్ పారామీటర్ ఏంటి అంటే రీడు లాగ్ సైజ్. లెట్స్ సే ఇది డేటాబేస్ స్ట్రక్చర్ అనుకుందాం, నీ పైదేమో డేటాబేస్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక ఇన్సర్ట్ క్వైరీ వచ్చింది. ఇన్సర్ట్ క్వైరీ రాగానే మనకు ఒక బఫర్ పూల్ ఉంటుంది. ఆ బఫర్ పూల్లో నువ్వు ఒక పేజ్ని పెడతావు. ఓకే, పేజ్ని పెట్టగానే అట్ ద సేమ్ టైము దాన్ని నువ్వు రీడు లాగ్లో కూడా రాస్తావు. ఓకే, ఇప్పుడు రీడు లాగ్కి ఒక సైజ్ ఉంటుంది అనమాట. ఓకే, లెట్స్ సే రీడు లాగ్ ఇది అనుకో, రీడు లాగ్కి ఒక సైజ్ ఉంటుంది. ఓకే, లెట్స్ సే ఇది ఒక 100 MB అనుకుందాం. ఇప్పుడు నువ్వు డేటాను అలాగ రీడు లాగ్లో రాసుకుంటూ వెళ్ళిపోతుంటావు అన్నమాట. ఓకే, ఇంత డేటా రాసుకుంటూ వెళ్ళిపోవు, అదవుతుందా? నెక్స్ట్ వచ్చే డేటా అనేది ఇక్కడ నుంచే రైట్ అవుద్ది అనమాట. ఇప్పుడు ఈ టైంలో ఒక చెక్ పాయింట్ అయిందనుకో, ఈ టైంలో నువ్వు ఏమైందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక చెక్ పాయింట్ అయింది. చెక్ పాయింట్ అవడం అంటే ఏంటి, డేటా అనేది సింక్ అయింది. సో ఏ డేటా అయితే సింక్ అయిపోయిందో డిస్క్లోని ఆ డేటా మొత్తం ఓవర్ రైట్ చేసుకోవచ్చు అని బఫర్ రీడ్ లాగ్ చెప్తుంది అనమాట. రీడ్ లాగ్ ఏం చెప్తుందంటే ఈ డేటా మొత్తాన్ని నువ్వు ఓవర్ రైట్ చేసుకోవచ్చు అని చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఏదైనా ఇన్సర్ట్ జరిగిందనుకో, డేటా మళ్ళీ ఇక్కడ నుంచే రన్ అవ్వడం మొదలు పెడద్దు అనమాట. సో ఈ విధంగా రీడు లాగ్ అనేది ఒక ఫిక్స్డ్ సైజ్తోనే చాలా ఎక్కువ రైట్స్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. అంతే తప్ప రీడు లాగ్కి చాలా పెద్ద సైజెస్ ఉండవు. ఎందుకంటే రీడు లాగ్లో డేటా అనేది మనం ఓవర్ రైట్ చేస్తాం. ఇక్కడ ఒక సైక్లిక్ బఫర్ వాడతాం అనమాట మనం ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే రీడు లాగ్ సైజ్ బట్టి మీ అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎందుకంటున్నానంటే ఇక్కడ మనం ఏమంటున్నాము, ప్రతి 15 మినిట్స్కి లెట్స్ సే మనం చెక్ పాయింట్ ఉంది. అంటే ఏంటంటే ప్రతి 15 మినిట్స్కిను నీ బఫర్ పూల్ నుంచి డర్టీ పేజెస్ అన్నీ నీ యాక్చువల్ టేబుల్స్లోకి సింక్ అవుతాయి. ఓకే, ఆ 15 మినిట్స్లో వచ్చిన రైట్స్ అన్నీ కూడాను నువ్వు రీడు లాగ్లో రాసుకుంటావు. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు 100 MB పెట్టావు, ఆ 15 మినిట్స్లోనే నీ 100 MB నిండిపోయింది అనుకో, డేటాబేస్లోని షార్ప్ చెక్ పాయింట్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. షార్ప్ చెక్ పాయింట్ ఏం చేస్తుంది అంటే, ఓహో రీడు లాగ్ నిండిపోతుంది కాబట్టి నాకు కొత్త రైట్స్ రావస్తే వాటిని స్టోర్ చేయడానికి నాకు స్పేస్ లేదు. సో స్పేస్ లేదు కాబట్టి
అది కాసేపు అప్లికేషన్లో రిక్వెస్ట్ అన్నీ ఆపేసి ఈ సింకింగ్ అనేది వేరంగా ట్రిగర్ చేస్తుంది అనమాట. బఫర్ పూల్ నుంచి డిస్క్ సింకింగ్ అనేది 15 నిమిషాల వరకు వెయిట్ చేయకుండా వేరంగా ట్రిగర్ చేస్తానమాట. వేరంగా ట్రిగర్ చేసిన తర్వాత అవన్నీ డేటాలో సింక్ అవుతుంది. సింక్ అయిన తర్వాత నీ రీడూ లాగ్ అనేది మళ్ళీ ఖాళీ అవుతుంది. ఖాళీ అయిన తర్వాత కొత్త ఇన్సర్ట్స్ని అది మళ్ళీ హ్యాండిల్ చేయగలదు అనమాట. సో ఈ విధంగా రీడూ లాగ్ యొక్క సైజ్ అనేది మీ పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మా కేసులో ఏమైంది, మా కేసులో డిఫాల్ట్గా MySQLలో ఏమి రీడూ లాగ్ సైజ్ వచ్చిందో అదే మేము ఉంచేసాం. కానీ ఓవర్ ద టైం అప్లికేషన్ అనేది పెరిగిపోయింది. మార్నింగ్స్ టైమ్స్లోని మాకు అది బాగానే హ్యాండిల్ చేసింది. కానీ నైట్స్ మేము ఏం చేసాము, చాలా హెవీ డేటాని ఇంజెస్ట్ చేసాం. హెవీ డేటాని ఇంజెస్ట్ చేయడం వల్ల మా రీడూ లాగ్ అనేది చాలా వేరంగా ఫిల్అప్ అయిపోయింది అన్నమాట. వేరంగా ఫిల్అప్ అయిపోవడం వల్ల చెక్ పాయింట్ అనేది ట్రిగర్ అయింది. చెక్ పాయింట్ ట్రిగర్ అవడం వల్ల రీడూ లాగ్ క్లియర్ అయ్యే వరకు మిగిలిన అన్ని రిక్వెస్ట్స్ అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు మా కేసులో ఏమైంది, ఫస్ట్ డేటా వచ్చింది, రీడూ లాగ్ నిండిపోయింది, చెక్ పాయింట్ ట్రిగర్ అయింది. మళ్ళీ డేటా వచ్చింది, రీడూ లాగ్ నిండిపోయింది, చెక్ పాయింట్ ట్రిగర్ అయింది. మళ్ళీ డేటా వచ్చింది, రీడూ లాగ్ నిండిపోయింది, చెక్ పాయింట్ ట్రిగర్ అయింది. ఈ సైకిల్స్ వల్ల మా అప్లికేషన్ లేటెన్సీ అన్ని రిక్వెస్ట్స్కిను చాలా టైం పెరిగి. ఇవే కాకుండా MySQL ఇంకా చాలా పారామీటర్స్ ఉంటాయి అన్నమాట వీటిని ఫైన్ ట్యూన్ చేయడానికి. ఈ పారామీటర్స్ మనం కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే మనం MySQL పెర్ఫార్మెన్స్ని చాలా ఎక్కువ ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. హే హాయ్ ఎవ్రీవన్, ఇంకొక ప్రొడక్షన్ ఇష్యూతో మళ్ళీ వచ్చాం. ఈసారి ఏమైందంటే మా బిజినెస్ టీమ్ అనేది ఒక అనలిటికల్ క్వైరీ రన్ చేస్తుంది. ఓకే, ఆ క్వైరీ ఎందుకంటే ఆ క్వైరీ బట్టి అసలు కస్టమర్ ఎన్ని ఆర్డర్స్ చేశాడు, యావరేజ్ ఆర్డర్ వాల్యూ అంతా, ఇలాంటి డేటా అంతా తీస్తారన్నమాట. అయితే ఈ క్వైరీలోని ఫస్ట్ ఆర్డర్స్ని తెచ్చుకుంటున్నాము, ఎన్ని ఆర్డర్స్ అయ్యాయి ఇంతవరకు అని చెప్పని. నెక్స్ట్ పేమెంట్స్ తెచ్చుకుంటున్నాం, ఎంత పేమెంట్ సక్సెస్ఫుల్గా అయ్యింది అని చెప్పని. ఈ డేటా యూజ్ చేసుకొని మేము ఒక డాష్ బోర్డ్స్ తయారు చేసి ఆ డాష్ బోర్డ్స్ని బిజినెస్ టీమ్కి ప్రజెంట్ చేస్తాం. బిజినెస్ టీము చాలా తప్పు ఉంది, డేటాలో తప్పు ఉంది అని చెప్పని కోపం అయిపోయారన్నమాట. ఇదేంటిది, అంత బాగానే చేసాం కదా, తప్పు ఏంటి, క్వైరీ అంత బాగానే రన్ చేసాం కదా అనుకున్నామాట. కాకపోతే ప్రాబ్లం ఏంటి అని అబ్జర్వ్ చేస్తే మేము క్వైరీ యొక్క ఐసోలేషన్ లెవెల్ అనేది రీడ్ కమిట్ అని పెట్టాం అనమాట. రీడ్ కమిట్ పెట్టడం వల్ల మొత్తం అంతా మారిపోయింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, రీడ్ కమిట్ పెట్టడం వల్ల అంత పెద్ద ఇష్యూ ఉంటుందా అని చెప్పాను. అదేంటో ఒకసారి మనం ఇంటర్నల్గా వెళ్ళి చూస్తే అర్థం అవుద్ది అనమాట. ఓకే, ఇది అర్థం కావాలి అంటే ఫస్ట్ మనం అసలు డిఫరెంట్ లాక్స్ అసలు ఏమున్నాయి డేటాబేస్లో అర్థం కావాలి. ఆ లాక్స్ యూజ్ చేసుకొని డిఫరెంట్ ఐసోలేషన్ లెవెల్స్ ఎలా క్రియేట్ అయ్యాయని అది తెలుసుకోవాలన్నమాట. ఆల్రెడీ డేటాబేస్లోని రీడ్ అన్కమిటెడ్ అని, రీడ్ కమిటెడ్ అని, రిపీటబుల్ రీడ్ అని, ఇలా డిఫరెంట్ ఐసోలేషన్ లెవెల్స్ మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా లాక్స్ అసలు ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు లెట్సే ఏదైనా ఒక రిసోర్స్ ఉంది ఇంటర్నెట్లో, ఏదో ఒక రిసోర్స్ ఉంది. ఆ రిసోర్స్ని ఒకేసారి 2 రిక్వెస్ట్ అప్డేట్ చేద్దామని ట్రై చేస్తే మనం లాక్స్ వాడతాం. ఇప్పుడు లాక్స్ వాడకపోతే ప్రాబ్లం ఏమవుతుంది? లాక్స్ వాడకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే మనకు CPU గురించి తెలుసు కదా. CPU అనేది ఎప్పుడు ఏం చేస్తుందంటే CPU దగ్గర ఒక 2 థ్రెడ్స్ వస్తే ఇప్పుడు CPU దగ్గరికి ఒక థ్రెడ్ 1 ఒక థ్రెడ్ 2 వచ్చింది. రాగానే CPU అనేది థ్రెడ్ 1 ఫస్ట్ ఫినిష్ చేసి దాంతో థ్రెడ్ 2 ఫినిష్ చేయదు. థ్రెడ్ 1 కాసేపు, థ్రెడ్ 2 కాసేపు, మళ్ళీ థ్రెడ్ 1, మళ్ళీ థ్రెడ్ 2, ఇలా జంబుల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అదే ఇప్పుడు CPU మన కేసులో ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ 1లో ఉన్న డేటాని కాస్త ఇక్కడ అప్డేట్ చేస్తుంది అనమాట. కొంత అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ రిక్వెస్ట్ 2లో ఉన్న డేటాని ఇక్కడ మళ్ళీ కొంత అప్డేట్ చేస్తుంది అనమాట. మళ్ళీ రిక్వెస్ట్ 1లో ఉన్న డేటాని కొంత అప్డేట్ చేస్తుంది అనమాట. సో నువ్వు ఒక రోని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నావు అంటే రిక్వెస్ట్ 1లో ఉన్న కొంత డేటా అప్డేట్ అయిపోద్ది, రిక్వెస్ట్ 2లో కొంత డేటా అప్డేట్ అయిపోద్ది, మొత్తం అంతా గజిబిజి అయిపోద్ది అనమాట. సో అందుకే ప్రాపర్ క్లీన్ ఉండడం కోసం మనం లాక్స్ వాడతాం. లాక్స్ వాడడం వల్ల ఫస్ట్ రిక్వెస్ట్ 1 వస్తుంది, అది లాక్ తీసుకుని మొత్తం అప్డేట్ చేస్తుంది, తర్వాత లాక్ వదిలేస్తుంది, నెక్స్ట్ రిక్వెస్ట్ 2 వస్తుంది, అది మళ్ళీ అప్డేట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా లాక్స్ అనేవి వర్క్ అవుతాయి. కాకపోతే లాక్స్ అనేవి ఏదైనా ఇంటర్నెట్ వరల్డ్లోనే ఉందేంటి? కాదు. లాక్స్ అనేది మన రియల్ వరల్డ్లో కూడా చాలాసార్లు మనం అబ్జర్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు ఒక మల్టీప్లెక్స్ మూవీకి వెళ్ళారు. మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్ళగానే అక్కడ మీకు పెద్ద లైన్ ఉందన్నమాట. ఆ లైన్ ఏంటి? డిఫరెంట్ ఫిలిమ్స్కి పీపుల్ టికెట్స్ తీసుకోవడం కోసం లైన్లో ఉన్నారు. ఇప్పుడు అందరూ అనుకోవచ్చు, ఏంటి డిఫరెంట్ ఫిలిమ్స్ తీసుకుంటున్నాము, వేరే ఫిల్మ్కి వేరుగా పెట్టచ్చు కదా అంటారన్నమాట. ఎందుకంటే ఇక్కడ లాకింగ్ అనేది మల్టీప్లెక్స్ లెవెల్లో ఉందన్నమాట. సో దీన్ని ఆప్టిమైజ్ చేయడం కోసం థియేటర్ వాళ్ళు ఏం చేశారంటే వేరు ఫిలిమ్స్కి వేరు లైన్స్ పెట్టారనమాట. బాహుబలి సినిమాకి ఒక దగ్గర పెట్టారు, కల్కి సినిమాకి ఒకలా పెట్టారు. ఇప్పుడు ఏమైంది అంటే ఆ సినిమాకి కావాల్సిన వాళ్ళు ఆ సినిమాకి, ఈ సినిమాకి కావాల్సిన వాళ్ళు ఈ సినిమాకి వెళ్ళారు. సో ఎవరి దగ్గర లాకింగ్ లేదు. లాకింగ్ ఎక్కడ ఉంది? ఒకటే సినిమాకి ఇద్దరు వెళ్తే వాళ్ళ దగ్గర మాత్రం లాకింగ్ ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళందరూ లైన్లో ఉండాలి కాబట్టి. ఇప్పుడు ఇంకెవరు అన్నారు, ఒకటే థియేటర్ కదా, అంత పెద్ద థియేటర్ ఉంది, దాంట్లో నాకేదో బాల్కనీ కావాలి, ఇక్కడ ఎక్కడో వీళ్ళకి కింద సీట్లు కావాలి,
వేరే వేరే లైన్స్ పెట్టచ్చు కదా బ్లాక్స్ ప్రకారం అన్నారన్నమాట. సో థియేటర్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి వాళ్ళందరికి వేరే లైన్స్ పెట్టారు, అట్ ద సేమ్ టైం మధ్యలో ఉన్న రోస్ అన్నిటికీ వేరే లైన్స్ పెట్టారన్నమాట. సో దీనివల్ల వాళ్ళు వేరే లైను వీరు వేరే లైను, సో ఇంకా ఎఫిషియెంట్గా సిస్టమ్ ఉందన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే లాకింగ్ అనేది అలా మనం పెంచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఓకే, సిమిలర్గానే డేటాబేస్లో కూడా లాకింగ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు డేటాబేస్లో హైరార్కీ ఎలా ఉంటుంది? టేబుల్ ఉంటుంది, టేబుల్లో పేజెస్ ఉంటాయి, పేజెస్లో రోస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ లాక్ ఎక్కడంటే టేబుల్ లెవెల్లో అన్నమాట. టేబుల్ లెవెల్లో లాక్ ఏమవుద్ది అంటే ఫస్ట్ నేను టేబుల్ లెవెల్ లాక్ పెట్టగానే ఒకటేసారి 2 రిక్వెస్ట్ వస్తే ఫస్ట్ ఒక రిక్వెస్ట్ లోపలికి రావాలి, దాని తర్వాత ఇంకో రిక్వెస్ట్ లోపలికి రావాలన్నమాట. అంతే తప్ప 2 ఒకసారి రావడానికి ఛాన్స్ లేదు. దీనివల్ల ఆబ్వియస్గాను ఎక్కువ రిక్వెస్ట్ మనం హ్యాండిల్ చేయలేం, ఎందుకంటే చాలా పెద్ద లైన్ ఫామ్ అయిపోద్ది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే పేజ్ లెవెల్ లాక్కి వెళ్ళామంట. పేజ్ లెవెల్ లాక్ ఏంటంటే ఇది ఒక బీ ట్రీ అనుకోండి. ఈ బీ ట్రీలోనే నీ పేజెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇవి నీ పేజెస్. ఈ పేజెస్లో యాక్చువల్గా నీ డేటా ఉంటుంది. ఇప్పుడు ఒకడేమో ఈ పేజ్ 1 అప్డేట్ చేద్దాం చూస్తున్నాడు, ఇంకోడేమో ఈ పేజ్ 3 అప్డేట్ చేద్దాం చూస్తున్నాడు. వాళ్ళిద్దరికి లాకింగ్స్ ఉండవు అనమాట పేజ్ లెవెల్ లాక్లు, ఎందుకంటే నువ్వు ఒక పేజు నేను ఒక పేజు, మన ఇద్దరికి ఇందులో లాకింగ్ అనుకుంటాడు అనమాట. కాకపోతే లాకింగ్ ఎవరికి ఉంటుంది? ఒకటే పేజ్లోని ఇద్దరు అప్డేట్ చేద్దామని చూస్తే వాళ్ళకి లాకింగ్ ఉంటుంది అనమాట. ఎందుకు? వాళ్ళు ఒకటే రిసోర్స్ని ట్రై చేస్తున్నారు కాబట్టి. ఓకే, సో ఇక్కడ కూడా ఎవరు అన్నారు, అరే బాబు పేజ్లో కూడా బోల్డ్ అండ్ రోస్ ఉంటాయి కదరా, వాడిది వేరే రో నాది వేరే రోరా, మమ్మల్ని ఇందులో లాక్ చేయడం అంటారన్నమాట. సో అందుకు నెక్స్ట్ మనం ఏం తెచ్చామంటే రో లెవెల్ లాక్ తెచ్చాం అనమాట. రో లెవెల్ లాక్ ఏంటి అంటే ఒకటే పేజ్ని ఇద్దరు అప్డేట్ చేద్దామని చూస్తున్నప్పుడు ఇద్దరు వేరే వేరే రోస్ అప్డేట్ చేస్తున్నారు అనుకో ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఆ రిక్వెస్ట్ ఏమో ఈ రోని అప్డేట్ చేస్తుంది, ఇంకో రిక్వెస్ట్ వచ్చింది వాడు ఈ రోని అప్డేట్ చేస్తాం అనుకుంటున్నాడు, వాళ్ళిద్దరికి లాకింగ్ ఉండదు. లాకింగ్ ఎప్పుడు ఉంటుందంటే ఒకటే రోని ఇద్దరు అప్డేట్ చేద్దామని చూస్తే అప్పుడు లాకింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు దీనివల్ల కూడా మనం బెటర్ ఆప్టిమైజేషన్ చేసాం. సో ఇప్పుడు సిస్టమ్ అనేది చాలా ఎక్కువ రిక్వెస్ట్ హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు దీని ప్రాబ్లం ఏంటంటే ఒకటే రోని చాలామంది రైట్ చేద్దాం అనుకుంటున్నారు, చాలా ఎక్కువ మంది రీడ్ చేద్దాం అనుకుంటున్నారు, కాకపోతే వాళ్ళందరికీ లైన్లు ఫామ్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు రీడోలు అంటారు, అరే బాబు నేను రైట్ చేయడానికి రాలేదురా బాబు, నాకు జస్ట్ రీడ్ చేయడానికి వచ్చాను, నాకెందుకురా లాక్లో పెడుతున్నావు అన్నారన్నమాట. అప్పుడు డేటాబేస్ వాళ్ళు ఇంకా కొంచెం ఆలోచించి ఎంవిసిసి అనే కాన్సెప్ట్ ఇచ్చారన్నమాట. ఎంవిసిసిలో ఏమవుద్ది అంటే ఒకటే రోని ఇద్దరు అప్డేట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరో ఒక రీడ్ ఒకటి వచ్చి వాడు రీడ్ చేసుకోగలడు అనమాట. ఎలా రీడ్ చేసుకోగలడు? ఎలా అంటే బేసిక్గా ఫండమెంటల్ ప్రాబ్లం ఏమవుతుంది, ఒక రీడ్కి రైట్కి లెట్సే ఒక రో ఉంది, ఆ రోని ఒకడు అప్డేట్ చేస్తున్నాడు. ఓకే, అదే టైంలో నువ్వు రీడ్ చేద్దాం అనుకుంటున్నావు, రీడ్ చేద్దాం ప్రాబ్లం ఏంటి, ఒకటే రోని ఇద్దరు యాక్సెస్ చేద్దాం ట్రై చేస్తున్నారు, అది మెయిన్ ప్రాబ్లం. సో ఎంవిసిసి ఏం చేసింది అంటే ఎవడైనా అప్డేట్ చేస్తున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ రోలో అప్డేట్ చేయకుండా ఒక కొత్త వర్జనే క్రియేట్ చేస్తాను అంటదన్నమాట. అంటే ఒకటే రోకి డిఫరెంట్ వర్జన్స్ ఉంటాయి, ఇంకోటి అప్డేట్ చేయడానికి వచ్చాననుకో వాడికి మళ్ళీ డిఫరెంట్ వర్జన్ క్రియేట్ చేస్తానన్నమాట. సో ఒక రోకి ఎన్ని అప్డేట్స్ జరిగితే అన్ని వర్జన్స్ క్రియేట్ అవుతాయి అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఏ రో లాక్ అవ్వదు అనమాట రీడ్ కోసం. సో రీడ్ గార్డ్ వస్తాడు, రీడ్ గార్డ్ వచ్చి వాడికి ఏ రో కావాలంటే ఆ రోని రీడ్ చేసుకుంటాడు అనమాట. ఇప్పుడు ఏ వర్జన్ రోని రీడ్ చేస్తాడు అనేదే ఎంవిసిసి డిఫైన్ చేస్తాను అనమాట. దీనికి ఇప్పుడు మనం కొంచెం లోపలికి వెళ్దాం అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, ఇప్పుడు లెట్సే మన డేటాబేస్లో ఎగ్జిక్యూట్ చేయడం కోసం మనకి కొన్ని ట్రాన్సాక్షన్స్ వచ్చాయి. ట్రాన్సాక్షన్ 1, ట్రాన్సాక్షన్ 2, ట్రాన్సాక్షన్ 3, ట్రాన్సాక్షన్ 4 ఇవన్నీ ఒకేసారి రాలేదు, సీక్వెన్షియల్గా వస్తాయి అనుకుందాం. ఇప్పుడు ట్రాన్సాక్షన్ 1 అనేది రైట్ చేద్దాం చూస్తుంది, ట్రాన్సాక్షన్ 2 అనేది రైట్ చేద్దాం చూస్తుంది, ట్రాన్సాక్షన్ 3 అనేది రీడ్ చేద్దాం చూస్తుంది, ట్రాన్సాక్షన్ 4 అనేది రైట్ చేద్దాం చూస్తుంది. చాలాసార్లు ఒకటే ట్రాన్సాక్షన్లో రీడ్స్ రైట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. మన సింప్లిసిటీ కోసం అలా తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఈ ట్రాన్సాక్షన్ 1 అనేది మన ట్రాన్సాక్షన్ మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. ట్రాన్సాక్షన్ మేనేజర్ ఏం చేస్తుందంటే నువ్వు రా అని చెప్పని దానికి ఒక ఐడి అసైన్ చేస్తుంది అనమాట, ఒక యూనిక్ ఐడి అసైన్ చేస్తుంది. లెట్స్ అది 101 ఐడి దానికి అసైన్ చేసింది. అసైన్ చేయగానే ఈ ట్రాన్సాక్షన్ 1 అనేది మన రోని అప్డేట్ చేయడానికి వచ్చిందనమాట. ఓకే, మన రోలో ఫస్ట్ వాల్యూ ఏముంది, 1000 ఉంది. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ 1 అనేది 200 బ్యాలెన్స్గా అప్డేట్ చేద్దాం అని ట్రై చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు దీంట్లో అప్డేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏమవుద్ది అంటే మనం ఆ 1000ని అలానే ఉంచేసి 200తోని ఒక కొత్త రోని క్రియేట్ చేస్తాం అనమాట మనం. ఓకేనా, ఇప్పుడు లెట్స్ సే ఇది ఇంకా కమిట్ కాలేదు, అన్కమిటెడ్లో ఉంది. సో ఆ రోలో ఏ వాల్యూస్ ఉంటాయి, 200 వాల్యూ నువ్వు ఏదో అప్డేట్ చేద్దాం అనుకుంటున్నావో, ఏ ట్రాన్సాక్షన్ అది అప్డేట్ చేసింది, అట్ ద సేమ్ టైం అది ఇంకా కమిట్ అయిందా లేదా అని, ఇలాగ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇది అన్కమిటెడ్లో ఉంది ఇంకా అంటే అర్థం ఏంటి, ఈ రో మీద ఇంకా లాక్ తీసుకుని ఉంటుంది అనమాట.
సో ఈ టైంలో ఇంకొక రైట్ వస్తే అది వాళ్ళకి ఆ లాక్ ఇవ్వదు అనమాట. ఎప్పుడైతే ఇది కమిట్ అవుతుందో అప్పుడే ఆ లాక్ వదులుతుంది అనమాట. అప్పుడే వేరే వాళ్ళ రైట్ వచ్చి తీసుకోగలదు అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇది కమిట్ అయిపోయింది. సో కమిట్ అయిపోగానే ట్రాన్సాక్షన్ 1 పని అయిపోయింది. ట్రాన్సాక్షన్ 1 అనేది యూజర్కి సక్సెస్ ఇచ్చింది. సో ఇంకా నా డేటాబేస్లో లేదు. నెక్స్ట్ ఇప్పుడు ట్రాన్సాక్షన్ 2 వచ్చిందనమాట. ట్రాన్సాక్షన్ 2 ఏమంటుంది, నేను ఇప్పుడు బ్యాలెన్స్ 400గా చేద్దాం అనుకుంటున్నాను అంటదన్నమాట. బ్యాలెన్స్ 400గా చేద్దాం అనుకుంటే దానికోసం ఏం చేస్తుంది, ఎగ్జిస్టింగ్ రోస్ని టచ్ చేయకుండా ఒక కొత్త రోని క్రియేట్ చేస్తాను అనమాట. ఓకే, ఆ కొత్త రోలో 400 వాల్యూ ట్రాన్సాక్షన్ 2 చేద్దాం అనుకుంటున్నాను. ట్రాన్సాక్షన్ 2 ఇంకా కమిట్ కాలేదు అనే డేటాని అది పెడుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నా డేటాబేస్లో ఏమైంది, ఈ రో మీద ఇది లాక్ తీసుకొని ఉందన్నమాట, ఇంకా కమిట్ కాలేదు కాబట్టి. సో ఈ టైంలో నాకు ట్రాన్సాక్షన్ 3 వచ్చిందన్నమాట. ట్రాన్సాక్షన్ 3 వచ్చే టైంకి అసలు ఇది 400 చదువుతుందా, 200 చదువుతుందా, 1000 చదువుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్ 3 రాగానే లాక్ ఉండదు, ఎందుకు అది లోపలికి వెళ్ళిపోవచ్చు, అది జస్ట్ రీడ్ కాబట్టి. ఇప్పుడు ఇది 400 చదువుతుందా, 200 చదువుతుందా, 1000 చదువుతుందా అనేది ఐసోలేషన్ లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఐసోలేషన్ లెవెల్స్ అనేవి రీడ్ అన్కమిటెడ్, రిపీటబుల్ రీడ్ కమిటెడ్, ఇలాగా 3 ఉన్నాయి అనుకుందాం. రీడ్ అన్కమిటెడ్లో ఏమవుద్ది అంటే ట్రాన్సాక్షన్ 3 వచ్చి చూస్తుంది అనమాట. లేటెస్ట్ రో ఏది ఉందో దాన్ని రీడ్ చేసుకుని వెళ్ళిపోద్ది అనమాట. అది కమిటెడా అన్కమిటెడా పట్టించుకోదు. అది కమిటెడ్ అనుకో లక్కీయే, అది అన్కమిటెడ్ అనుకో అది తప్పు డేటా రీడ్ చేస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున అన్కమిటెడ్ రోల్ బ్యాక్ కూడా అయిపోవచ్చు. రోల్ బ్యాక్ అయినా అది పట్టించుకోదు అనమాట, అది రీడ్ చేసుకుని వెళ్ళిపోద్ది అనమాట. సో అందుకే రీడ్ అన్కమిటెడ్ చాలా ఫాస్ట్గా ఉంటాయి కానీ డేటా అనేది కరెక్ట్నెస్ ఉండదు అనమాట. ఓకే, ఇప్పుడు లెట్సే రిపీటబుల్ రీడ్కి వద్దాం. రిపీటబుల్ రీడ్లో ఏమవుద్దంటే ఎప్పుడైతే మన రీడ్ వస్తుందో వచ్చినప్పుడు చెక్ చేస్తాను అనమాట, 400 చదవాలా, 200 చదవాలా, 1000 చదవాలా అని చెప్పి ఏది చదవాలా అని తెలుసుకోవడం కోసం దానికి ఒక రీడ్ వ్యూ క్రియేట్ అవుద్ది అనమాట. ఈ రీడ్ వ్యూ అనేది మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. రీడ్ వ్యూ అంటే ఏంటంటే లెట్సే నేను ట్రాన్సాక్షన్ 3 అనేది ఒక 12/4కి వచ్చింది. ఓకే, ఒక 12/4కి వచ్చింది. నేను వచ్చే టైంకి ఏమేమి యాక్టివ్ ట్రాన్సాక్షన్స్ రన్ అవుతున్నాయో వాటి డేటాను స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే, అంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చే టైంకి ట్రాన్సాక్షన్ 2 మాత్రమే రన్ అవుతుంది, అంతే కదా. ట్రాన్సాక్షన్ 1 కమిట్ అయిపోయింది ఎప్పుడో, ట్రాన్సాక్షన్ 0 కూడా ఎప్పుడో కమిట్ అయిపోయింది. ఇది వచ్చిన టైంకి ట్రాన్సాక్షన్ 2 మాత్రమే ఇంకా రన్ అవుతుంది. ఇంకా రన్ అవడం అంటే ఏంటి, అది కమిట్ కాలేదు ఇంకా. ఓకే, సో ఇది ఏమంటుంది అంటే నేను వచ్చిన టైం కన్నా తర్వాత ఏమవుతుందో నేను పట్టించుకోను. 12/4 తర్వాత ఏ ట్రాన్సాక్షన్స్ కమిట్ అవుతున్నాయి, ఏది అన్కమిట్ అవుతుందో నాకు సంబంధం లేదు. కానీ 12/4 కన్నా జస్ట్ ముందు ఏ ట్రాన్సాక్షన్స్ కమిట్ అయ్యాయో ఆ డేటాను మాత్రమే రీడ్ చేసుకుంటాను అంటదన్నమాట. సో అదేమంటుందంటే నేను వస్తాను 400 పట్టించుకోను, కాకపోతే నేను వచ్చే కన్నా ముందు ట్రాన్సాక్షన్ 1 కంప్లీట్ అయ్యింది, సో ఆ 200 వాల్యూ నేను రీడ్ చేస్తాను అంటదన్నమాట. సో 200 వాల్యూని ఇది రీడ్ చేసుకుని పట్టుకెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒకటే ట్రాన్సాక్షన్ మనం మల్టిపుల్ సార్లు సెలెక్ట్ క్వరీస్ రన్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఫస్ట్ టైము సెలెక్ట్ క్వరీ రన్ చేస్తున్నప్పుడు నువ్వు 200 వచ్చింది నీకు. నెక్స్ట్ నువ్వు అదే ట్రాన్సాక్షన్లోని ఇంకోసారి సెలెక్ట్ క్వరీ రన్ చేసినా కూడాను నీకు మళ్ళీ 200 వాల్యూ వస్తుంది అనమాట. సో రిపీటబుల్ రీడ్లో హోల్ పాయింట్ ఏంటి అంటే నువ్వు ఎన్నిసార్లు రీడ్ చేయి, అందుకే రిపీటబుల్ రీడ్ అని పెట్టామంట. నువ్వు ఎన్నిసార్లు ఆ రోన్ రీడ్ చేయి, ఆ ట్రాన్సాక్షన్లో నువ్వు ఎన్నిసార్లు రీడ్ చేసినా నీకు 200 వాల్యూనే ఇస్తాను. ఎందుకంటే నా పారామీటర్ ఏంటంటే 12/4 కన్నా జస్ట్ ముందు ఏది కమిట్ అయిందో ఆ వాల్యూనే ఇప్పుడు రీడ్ చేస్తానని దాని పాయింట్ అనమాట. ఇప్పుడు ఇది రిపీటబుల్ రీడ్. ఇప్పుడు రీడ్ కమిటెడ్లోకి వద్దాం. రీడ్ కమిటెడ్ ఏమంటుంది అంటే అది కొంచెం రిపీటబుల్ రీడ్ లాగా స్టార్ట్ అవుద్ది అనమాట. దానికి కూడా అది రాగానే ఒక రీడ్ వ్యూ క్రియేట్ అవుద్ది. ఆ రీడ్ వ్యూ ఏంటి, అసలు నేను వచ్చే టైంకి ఏ ట్రాన్సాక్షన్స్ అనేవి యాక్టివ్గా ఉన్నాయో అంటే డేటాబేస్లో రన్ అవుతున్నాయో వాటి ఒక స్నాప్షాట్ తీసుకుంటాను. లెట్స్ సే ఏది రన్ అవుతుంది, ట్రాన్సాక్షన్ 2 ఇంకా రన్ అవుతుంది. ఎందుకు, ట్రాన్సాక్షన్ 2 అనేది అన్కమిటెడ్లో ఉంది కాబట్టి. సో ఇది కూడా ఏం చేస్తుందంటే లెట్స్ సే ఇది 12/4కి వస్తే 12/4 కన్నా ముందు ఏవి కమిట్ అయి ఉందో ఆ రోని రీడ్ చేస్తాను అనమాట. సో దీని ప్రకారం దీన్ని రీడ్ చేయదు, ఈ 200 వాల్యూని రీడ్ చేస్తుంది. సో ఇది కొంచెం సిమిలర్గానే రిపీటబుల్ రీడ్ లాగే ఉందనుకోవచ్చు మీరు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు ఒకటే ట్రాన్సాక్షన్లోని అది ఇంకోసారి రోన్ రీడ్ చేద్దాం అనుకుందనమాట. ఇంకోసారి రీడ్ చేద్దాం అని చెప్పి ఇంకో సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ చేసింది. అది రన్ చేసింది ఇప్పుడు ఎన్ని గంటలు రన్ చేసింది, లెట్స్ సే అది 12:08కి రన్ చేసింది. 12:08కి రన్ చేస్తున్నప్పుడు దానికి ఇంకో రీడ్ వ్యూ క్రియేట్ అవుద్ది అనమాట. ఇంకో రీడ్ వ్యూ ఎలా క్రియేట్ అవుద్దంటే 12:08కి ఏ ట్రాన్సాక్షన్స్ అయితే డేటాబేస్లో యాక్టివ్ ఉన్నాయో వాటినన్నిటిని స్టోర్ చేసుకుంటాను అనమాట. అర్థమవుతుందా? సో మీరు అబ్జర్వ్ చేస్తే 12:08కి ఈ 400 అనేది కమిట్ అయిపోవచ్చు, ఇంకేదో కొత్త ట్రాన్సాక్షన్ కూడా రావచ్చు, అది కూడా కమిట్ అయిపోవచ్చు. సో 12:08కి ఏ ట్రాన్సాక్షన్స్ అయితే కమిట్ కాలేదో డేటాబేస్ యాక్టివ్గా రన్ అవుతున్నాయో వాటిని తీసుకుంటాం. లెట్స్ సే అది ఒక ట్రాన్సాక్షన్ 6 అనుకో, లేదా ట్రాన్సాక్షన్ 7 అనుకో, ఇవి ఇంకా యాక్టివ్గా రన్ అవుతున్నాయి ఇంకా. సో ఇది ఏం చేస్తుంది, వస్తుంది
వచ్చి ఓకే 400 కమిట్ అయిపోయింది కదా అని చెప్పి అదే లేటెస్ట్ అనుకొని 400 వాల్యూని రీడ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీడ్ కమిటెడ్లోని 12/4కి ఒక వాల్యూ రీడ్ చేసింది, 12/8కి ఒక వాల్యూ రీడ్ చేసింది. ఓకే, ఇప్పుడు మీరు ఒకటే సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ చేస్తున్నారు అనుకోండి, పెద్ద ప్రాబ్లం ఏం రాదు. కాకపోతే ఒకటే ట్రాన్సాక్షన్లోని మల్టిపుల్ టైమ్స్ సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ చేస్తే రిపీటబుల్ రీడ్ ఒక ఆన్సర్ ఇస్తుంది, రీడ్ కమిట్ ఒక ఆన్సర్ ఇస్తుంది అనమాట. సో మీరు మీ ట్రాన్సాక్షన్కి ఏం ఐసోలేషన్ లెవెల్ ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తారన్నమాట. సో ఇప్పుడు మా కేసులో ఏమైందో ఒకసారి డిస్కస్ చేద్దాం. మా కేసులో ఏమైందంటే మేము ఒక ట్రాన్సాక్షన్ రన్ చేసాం. ఓకే, ట్రాన్సాక్షన్ ఎలా ఉందంటే బిగిన్ అని ఉంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్ అని ఉంది, నెక్స్ట్ ఏమో ఎక్కడో కొన్ని క్వైరీస్ రన్ అవుతున్నాయి, అలాగా క్వైరీస్ రన్ అవుతున్నాయి. దాని తర్వాత ఎక్కడో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పేమెంట్స్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీని ఐసోలేషన్ లెవెల్ మేము రీడ్ కంప్లీట్ ఇచ్చాం. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్ అనేది లెట్స్ సే ఒక 12 o'clock రన్ అయింది. ఇది మొత్తం ఒకటే ట్రాన్సాక్షన్లో ఉంది. ఇది ఒక 12 o'clock రన్ అయింది. 12 o'clock రన్ అయితే ఏమవుతుంది, నాకు కొన్ని ఒక లెట్స్ సే ఒక 10,000 ఆర్డర్స్ వచ్చాయి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఈ క్వైరీస్ అన్ని రన్ అయ్యాయి. రన్ అయిన తర్వాత సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పేమెంట్స్ రన్ చేశాను. అది ఎన్ని గంటలకి, అది లెట్స్ సే ఒక 12:10కి రన్ చేశాను. ఇది పెద్ద క్వైరీ అనుకుందాం, చాలా ఎక్కువసేపు తీసుకుందాం అనుకుందాం. అది 12:10కి రన్ చేసాం. 12:10కి రన్ చేసి దాని దగ్గర నుంచి నాకు ఆ 10,000 ఆర్డర్స్ యొక్క పేమెంట్స్ కాకుండా ఒక 12,000 ఆర్డర్స్ యొక్క పేమెంట్ వచ్చింది అన్నమాట. ఎందుకు, 12:10కి నేను రీడ్ కమిటెడ్ వాడడం వల్ల డేటా అనేది 12 o'clock దగ్గర ఉన్న డేటా రీడ్ అవ్వలేదన్నమాట. 12:10కి ఎగ్జాక్ట్గా రీడ్ అయిపోయింది అనమాట. అదే నేను ఇక్కడ రిపీటబుల్ రీడ్ వాడాను అనుకో, రిపీటబుల్ రీడ్ వాడితే ఏమవుద్దంటే నువ్వు ఫస్ట్ 12 o'clock రన్ చేసావు కాబట్టి నీ హోల్ థింగ్ అనేది 12 o'clock ఎగ్జాక్ట్గా డేటా ఎలా ఉందో అదే డేటా తెద్దును. కానీ నువ్వు రీడ్ కంప్లీట్ వాడడం వల్ల ప్రతి క్వైరీ ఏ టైంకి రన్ అవుతుందో ఆ టైంలో ఉన్న డేటాను తెస్తుంది అనమాట. ఓకే, ఇదే పెద్ద డిఫరెన్స్. సో అందుకే మేము దాని తర్వాత దాన్ని రిపీటబుల్ రీడ్గా మార్చాము. సో డేటా అనేది కొంచెం బెటర్గా వస్తాడడం మొదలుపెట్టింది అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో పాయింట్ ఏంటి అంటే మనం ప్రతిసారి రో యొక్క వర్జన్స్ని అలా స్టోర్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఓకే, సో డేటాబేస్లో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీ దగ్గర 1,00,000 rows ఉంటే 1,00,000 rowsకి వర్జన్స్ ఉంటాయి అనమాట. సో ఈ వర్జన్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి, ర్యామ్లో స్టోర్ చేసుకుంటే టైం స్పేస్ అయిపోద్ది కదా. సో అందుకే మనం దీన్ని డిస్క్లో పెట్టుకుంటాం అన్నమాట. దాన్నే అండూ లాగ్ అంటాం అన్నమాట. మనం అండూ లాగ్లో ప్రతి రో యొక్క వర్జన్స్ని మనం స్టోర్ చేసుకుంటాం. అర్థమైందా? మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ ప్రొడక్షన్ ఇష్యూతో మళ్ళీ ముందుకు వచ్చాను. మాది ఒక ఈకామర్స్ కంపెనీ, దాంట్లో ఆర్డర్స్ టేబుల్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఈ ఆర్డర్స్ టేబుల్లోని క్వైరీస్ అన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి మార్నింగ్ అంతా. కానీ సడన్గా మా ఫ్రెండ్ ఒకడు ఒక పెద్ద లాంగ్ క్వైరీ రన్ చేశాడు అనమాట, సెలెక్ట్ స్టార్ యూస్ చేసి. ఈ లాంగ్ క్వైరీ రన్ చేయడం వల్ల సడన్గా ప్రతి క్వైరీ యొక్క పర్ఫార్మెన్స్ అని తగ్గిపోయింది అనమాట. ఏంటని మాకు అర్థం కాలేదు. ఎందుకు, ఇప్పుడు జనరల్గా అప్డేట్ క్వైరీ అనుకోండి, అప్డేట్ క్వైరీ అయితే ఏమవుతుంది, చాలా రోస్ మీద లాక్స్ తీసుకుంటుంది. లాక్స్ తీసుకోవడం వల్ల వేరే క్వైరీస్ అని పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అవుద్ది అనేది అర్థం చేసుకోవచ్చు. కాకపోతే రీడ్ క్వైరీ కోసం ఇంత ఇంపాక్ట్ ఎందుకైందో మాకు అర్థం కాలేదు. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే లోపట్న అండూ లాక్స్ వల్ల ఈ పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అనేది ఉందన్నమాట. అండూ లాక్స్ వల్ల పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ ఉందో ఏంటి, ఇది తెలియాలంటే మనం కొంచెం లోపలికి వెళ్ళి దీన్ని స్టడీ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మా డేటాబేస్ అనుకోండి, ఇది మా ఓఎస్ లేయర్, ఇది మా డిస్క్ లేయర్. ఓకే, ఇప్పుడు నువ్వు ఒక ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నావు. ఇన్సర్ట్ చేయగానే నీ కోసం నీ ఇన్సర్ట్ అనేది ఒక పేజ్లో అవుతుంది. ఓకే, ఇప్పుడు లెట్స్ సే ఈ పేజ్లోని ఈ స్పెసిఫిక్ రోని నువ్వు అప్డేట్ చేద్దాం అని చూస్తున్నావు. అప్డేట్ చేద్దాం అని చూస్తున్నప్పుడు ఏమవుద్ది అంటే ఆ రోకి డిఫరెంట్ వర్జన్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఓకే, ఈ డిఫరెంట్ వర్జన్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇది అనేది డైరెక్ట్గా డిస్క్లోని స్టోర్ అవుతుంది అనమాట. దాన్నే మనం అండూ లాగ్స్ అంటాం. ఓకే, ఇంకా చెప్పాలి అంటే లెట్స్ సే ఒక ట్రాన్సాక్షన్ మీరు రన్ చేస్తున్నారు. ఆ ట్రాన్సాక్షన్లో దగ్గరగా మీరు 100 rows వరకు మీరు అప్డేట్ చేస్తున్నారు అనమాట. 100 rows అప్డేట్ చేస్తుంటే మీరు ఏమవుతుంది, మీకోసం ఒక 100 pages డిఫరెంట్ పేజెస్లోనే ఆ రోస్ ఉన్నాయనుకోండి, 100 pages తెస్తాం. ప్రతి పేజ్లో ఉన్న రో వర్జన్ చేంజ్ చేయడం వల్ల దగ్గరగా 100 row వర్జన్స్ మీరు క్రియేట్ చేస్తారు. ఈ 100 row వర్జన్స్ కూడాను మీరు ఈ అండూ లాగ్లో స్టోర్ చేసుకుంటారు అన్నమాట. సో ఈ విధంగా డేటా అనేది అండూ లాగ్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ అండూ లాగ్ అనేది ఒక ఫార్మాట్ ఉంటుంది అన్నమాట. ఆ ఫార్మాట్ ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. లెట్స్ సే నా దగ్గర undoLog.file అని ఉంది. ఓకే, ఈ ఫైల్లోని ఫస్ట్ ఏముంటుంది అంటే స్లాట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, స్లాట్స్ అంటే ఏంటి అంటే ఇలాగ నా దగ్గరగా ఒక 128 స్లాట్స్ ఉంటాయి అన్నమాట. ఏంటో చెప్తాను ఆ స్లాట్స్ అంటే ఏంటో. ఓకే, ఇప్పుడు లెట్స్ సే నువ్వు ఒక ట్రాన్సాక్షన్ ఈ 100 rows చేంజ్ అయింది. 100 rows చేంజ్ చేయగానే ఈ 100 rowsకి ఒక అండూ లాగ్ క్రియేట్ చేయాలి కదా.
ఆ అండు లాగ్ క్రియేట్ చేయడం కోసం మనం ఒక సెగ్మెంట్ ఈ డేటా మొత్తాన్ని ఒక దగ్గర పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, లెట్స్ సే ఆ డేటా అనేది ఒక 16 KB డేటా అనుకోండి. ఈ 16 KB డేటాని మనం ఇక్కడ పెట్టుకుంటాం. దాంట్లో ఏం పెట్టుకుంటాము, ట్రాన్సాక్షన్ 1లోని రో 1లోని నేను ఈ డేటా చేంజ్ చేశాను, రో 2లోని ఈ డేటా చేంజ్ చేశాను, ఈ డేటా చేంజ్ చేశాను. అలా ప్రతి రో యొక్క వర్జన్స్ మనం పెట్టుకుంటాం అన్నమాట డిఫరెంట్ టేబుల్స్లోని. రో 3లోని ఈ డేటా చేంజ్ చేశాను అని. ఈ డేటా మొత్తం ఒక సెగ్మెంట్లో పెట్టుకుంటాం, దీన్ని సెగ్మెంట్ అంటాం అన్నమాట. ఓకే, ఇలాగ ఒక 16 KB డేటాలోని నీ ట్రాన్సాక్షన్ ఎన్ని రోజులు చేంజ్ చేస్తుందో ఆ డేటా మొత్తం ఒక సెగ్మెంట్లో పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ సెగ్మెంట్ యొక్క నెంబర్ని మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, సో లెట్స్ సే ఇక్కడ నేను సెగ్మెంట్ నెంబర్ 1 2 3 అనే దాన్ని ఇక్కడ స్టోర్ చేసుకున్నాను అన్నమాట. అలాగ నీ అండు లాగ్ ఫైల్లోని దగ్గరగా లెట్స్ సే ఒక 128 స్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు 128 స్లాట్స్ మనం ప్రతి అండు లాగ్తో ఫిల్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఈ లెట్స్ సే ఇంకో ట్రాన్సాక్షన్ వచ్చిందనుకో, అది కొన్ని రోస్ని చేంజ్ చేసింది అనుకో, ఆ రోస్ యొక్క డేటా మొత్తం మనం ఇంకో సెగ్మెంట్ క్రియేట్ చేసి ఇంకో స్లాట్లో దాన్ని పెడతాం అనమాట. సో ఈ విధంగా నీ డేటా అనేది డిస్క్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. మీకు ఇప్పుడు అనిపించవచ్చు, ఇదేంటిది ఇలా ప్రతి రో యొక్క వర్జన్స్ మనం అలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా అండు లాగ్స్ క్రియేట్ అయిపోతాయి కదా, దాని బదులు రో యొక్క కరెక్ట్ వర్జన్ ఎప్పటికప్పుడు స్టోర్ చేసుకోవాలి కదా అనుకోవచ్చు మీరు. దానికోసమే పర్జ్ థ్రెడ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఈ పర్జ్ థ్రెడ్ ఏం చేస్తుంది అంటే ప్రతి అండు లాగ్ని వెరిఫై చేసి అవసరం లేని అండు లాగ్స్ని డిలీట్ చేస్తుంది అనమాట. డిలీట్ చేసి ఆ రో యొక్క కరెక్ట్ వర్జన్లో పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇలాగా ఒక రో వర్జన్ ఉంది, ఇంకో రో వర్జన్ ఉంది, ఇంకో రో వర్జన్ ఉంది, ఇంకో రో వర్జన్ ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇది వర్జన్ 3, ఇది వర్జన్ 2, ఇది వర్జన్ 1, ఇది వర్జన్ 0 అనుకుందాం. ఓకే, ఇప్పుడు వర్జన్ 3 అవసరం ఉందా లేదా, ఇప్పుడు ఏం చేస్తుంది అంటే పర్జ్ థ్రెడ్ ఈ అన్ని వర్జన్స్ని కలిపి వీటిని డిలీట్ చేసి కరెక్ట్ వర్జన్ని ఫైనల్గా దీంట్లో స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. ఇది పర్జ్ థ్రెడ్ యొక్క పని. ఓకే, సో ఈ విధంగా అండు లాగ్స్ యొక్క బేసిక్ అండర్స్టాండింగ్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు MySQL అనేది ఈ అండు లాగ్స్కిను ఈ పర్జ్ థ్రెడ్కిను కొన్ని ట్యూనబుల్ పారామీటర్స్ ఇచ్చిందన్నమాట. ఈ పారామీటర్స్ యూజ్ చేసుకునే మీ పర్ఫార్మెన్స్ అనేది డిటర్మైన్ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అండు లాగ్ సైజ్ అనమాట. ఓకే, అండు లాగ్ సైజ్ అనమాట. ఇప్పుడు అండు లాగ్లోని లెట్స్ సే 128 స్లాట్స్ ఉన్నాయన్నమాట. అంటే 128 అండు లాగ్స్ని ఒకేసారి నేను పెట్టగలను అనమాట. అలా కాకుండా నేను 56 స్లాట్సే పెట్టాను అనుకో, దానికి అర్థం ఏంటి, ఒకేసారి 56 అండు లాగ్ స్లాట్స్ని నేను పెట్టేస్తాను. దాని తర్వాత ఇంకే ఇన్సర్ట్ వచ్చినా కూడాను నాకు పెట్టడానికి స్పేస్ లేదు కాబట్టి నా సిస్టమ్ వర్క్ కాదనమాట. మీకు అర్థమవుతుంది లేదా, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్నమాట. ఏంటి అంటే మీ డేటాబేస్ ఉంది, మీ డేటాబేస్లో ఒక ఇన్సర్ట్ వచ్చింది, ఇన్సర్ట్ వచ్చిన టైంకి మీ అండు లాగ్స్ ఏమో ఇలా ఉన్నాయి, మీ అండు లాగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఈ అండు లాగ్స్లోని ఆల్రెడీ 55 స్లాట్స్ ఫిల్ అయిపోయాయి అండు లాగ్స్లోని. మీ పర్జ్ థ్రెడ్ ఇంకా ఆ స్లాట్స్ని డిలీట్ చేయలేదు, 55 స్లాట్స్ ఫిల్ అయిపోయాయి. ఇప్పుడు కొత్త ఇన్సర్ట్ వచ్చింది, ఆ కొత్త ఇన్సర్ట్ అనేది ఓకే ఇంకొక స్లాట్ ఖాళీ ఉంది కదా అని చెప్పని ఆ కొత్త ఇన్సర్ట్ అనేది ఆ స్లాట్లోకి వెళ్ళి అండు లాగ్స్లో స్టోర్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక ఇన్సర్ట్ వచ్చిందనుకో దానికి స్పేస్ లేదు. సో మీ ఇన్సర్ట్స్ అనేవి వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట, ఎప్పుడైతే అండు లాగ్ ఖాళీ అవుద్దా అని చెప్పని. సో అండు లాగ్లోని ఎన్ని స్లాట్స్ ఖాళీ పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. మీరు మరీ తక్కువ పెట్టారనుకోండి మీ అప్లికేషన్ యొక్క కంకరెన్సీ మీరు తగ్గించేస్తున్నట్టు అనమాట. అట్ ద సేమ్ టైము అండు లాగ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మీ పర్జ్ థ్రెడ్ అనేది ఎంత ఫాస్ట్గా ట్రాన్సాక్షన్స్ని ఎగ్జిస్టింగ్ ట్రాన్సాక్షన్ డిలీట్ చేస్తుందా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి ఏంటి, హౌ ఫాస్ట్ యువర్ పర్జ్ థ్రెడ్ కెన్ డిలీట్ ఓల్డ్ ట్రాన్సాక్షన్స్ అనమాట. ఏ ట్రాన్సాక్షన్ అయితే అవసరం లేదో ఆ ట్రాన్సాక్షన్ ఎంత ఫాస్ట్గా డిలీట్ చేస్తున్నది ఇంపార్టెంట్. దానికోసం కొన్ని ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఎన్ని పర్జ్ థ్రెడ్స్ వాడచ్చు. ఓకే, ఇప్పుడు అండు లాగ్స్ చాలా ఉన్నాయి, ఒకటే పర్జ్ థ్రెడ్ ఉంది, ఆ ఒకటే పర్జ్ థ్రెడ్ ప్రతిసారి వెళ్తుంది, ఏమేమి అవసరం లేదో అవన్నీ చెక్ చేసుకొని డిలీట్ చేసుకుంటుంది. అలా కాకుండా నేను ఎక్కువ పర్జ్ థ్రెడ్స్ పెట్టాను అనుకో, సో ఎక్కువ థ్రెడ్స్ వెళ్ళి ఎక్కువ డేటాని డిలీట్ చేయొచ్చు అనమాట. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఒకేసారి ఒక్కొక్క ట్రాన్సాక్షన్ డిలీట్ చేయకుండా బ్యాచెస్ వైజ్ కూడా డిలీట్ చేయొచ్చు అనమాట. సో బ్యాచెస్ వైజ్ పర్జ్ థ్రెడ్ కూడా ఉంటుంది అన్నమాట, బ్యాచెస్ వైజ్ డిలీషన్ కూడా ఉంటుంది అన్నమాట. సో మీ పర్జ్ థ్రెడ్ అనేది ఇన్ని బ్యాచెస్లో డిలీట్ చేయగలుగుతుంది అని చెప్పాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత ఫాస్ట్గా మీ అండు లాగ్స్ క్రియేట్ అవుతున్నాయి,
ఎంత ఫాస్ట్గా మీ పర్జ్ థ్రెడ్ అండు లాక్స్ డిలీట్ చేస్తుంది అనే దాన్ని బట్టే మీ MySQLలోని అప్డేట్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అన్నమాట. సో అండు లాక్స్లో స్పేస్ లేకపోతే మీ అప్డేట్స్ అనేవి ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఈ పర్జ్ థ్రెడ్ అనేది అసలు ఈ ట్రాన్సాక్షన్స్‌ని ఎలా డిలీట్ చేస్తుంది అని చెప్పేసని. దీనికి ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంటదన్నమాట. లెట్స్ సే మనం ముందేమనుకున్నాము, ఎప్పుడైతే మనం లాస్ట్ వీడియోలో మనం ఈ పాయింట్‌ని మిస్ చేసాం. ఓకే. ఎప్పుడైనా ఒక ట్రాన్సాక్షన్ మేనేజర్ అనేది మీ కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ అన్ని చూసుకుంటది. ఈ ట్రాన్సాక్షన్ మేనేజర్ దగ్గరికి ఎప్పుడైనా ఒక ట్రాన్సాక్షన్ వస్తే అది ఏం చేస్తది అంటే ప్రతి ట్రాన్సాక్షన్‌కి ఒక నంబర్ ఇస్తది. అదేంటంటే ట్రాన్సాక్షన్ నంబర్ అన్నమాట. ఓకే. దాని తర్వాత ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అనేది డేటాబేస్‌లోకి వెళ్ళి చాలా రోస్ దగ్గరగా ఒక 100 రోస్‌ని టచ్ చేసింది. టచ్ చేసిన తర్వాత కమిట్ చేసింది. కమిట్ చేయగానే ట్రాన్సాక్షన్ మేనేజర్ ఏం చేస్తుందంటే ఈ కమిట్‌కి ఒక నెంబర్ ఇస్తదన్నమాట. ఆ కమిట్‌కి ఒక నెంబర్ ఇస్తది. లెట్స్ సే అది 101 ఇచ్చిందనుకో. అలాగా ఇంకో ట్రాన్సాక్షన్ వచ్చి అది కూడా చాలా రోస్‌ని టచ్ చేసి అది కూడా కమిట్ అయింది. సో దానికి కూడా ఒక నెంబర్ ఇచ్చిందన్నమాట 102 అని. ఓకే. సో ఎప్పుడైనా కూడాను డేటాబేస్‌లోని డిఫరెంట్ కమిట్స్ ఏమవుతున్నాయో ప్రతి కమిట్‌కి ఒక నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్తాం మనం. ఇంతవరకు అర్థం కదా? సో ప్రతి ట్రాన్సాక్షన్ కమిట్‌కి ఒక నెంబర్ ఉంటుంది. ఇప్పుడు ట్రాన్సాక్షన్ మేనేజర్ ఉంది. ఇప్పుడు ఒక కొత్త ట్రాన్సాక్షన్ వచ్చింది. లెట్స్ సే ట్రాన్సాక్షన్ 10 వచ్చింది. ట్రాన్సాక్షన్ 10 రాగానే ట్రాన్సాక్షన్ 10 ఫస్ట్ అది ఏం చేస్తది? ఒక ట్రాన్సాక్షన్ ఐడి జనరేట్ చేస్తది. అంతే కదా? దాని తర్వాత అది వచ్చిన టైంకి లేటెస్ట్ కమిట్ ఏం రన్ అవుతుంది అని చెప్పేసి ఆ నెంబర్ని కూడా స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే. లెట్స్ సే ఇది ఒక 12 వచ్చిందనుకో. 12కి అసలు ఏ కమిట్ నెంబర్ లేటెస్ట్గా ఉంది అని చెప్పేసి ఆ నెంబర్ స్టోర్ చేసుకుంటుంది. లెట్స్ సే ఆ నెంబర్ అనేది ఒక 50 అనుకుందాం. అంటే అర్థం ఏంటి అంటే 50 కన్నా ముందున్న కమిట్సే ఇది చూడగలదు. 50 తర్వాత వచ్చిన కమిట్స్ ఇది చూడలేదు అని అర్థం అనమాట. అంతే దీనికి అర్థం. సో దీనికి అర్థం ఏంటంటే 50 తర్వాత 51 కమిట్ వచ్చింది, 52 కమిట్ వచ్చింది, 53 కమిట్ వచ్చింది. అవన్నీ కమిట్స్ ఈ ట్రాన్సాక్షన్ 10 చూడలేదు. ట్రాన్సాక్షన్ 10 ఏం చూడగలదు అంటే 50 కన్నా ముందు 49 కమిట్ ఉంటే 49 కమిట్ చూడగలదు అని అర్థం అనమాట. అలాగా ప్రతి ట్రాన్సాక్షన్స్ లెట్స్ సే ఈ ట్రాన్సాక్షన్ మేనేజర్ దగ్గర నా దగ్గర 100 యాక్టివ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. లెట్స్ సే ట్రాన్సాక్షన్ 10 అని, ట్రాన్సాక్షన్ 50 అని, ట్రాన్సాక్షన్ 30 అని ఇలాగా డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ యాక్టివ్గా రన్ అవుతున్నాయి డేటాబేస్లోని. ఈ ప్రతి ట్రాన్సాక్షన్కిను అది వచ్చే టైంకి ఏ కమిట్ నెంబర్ ఉంది అని చెప్పని ఆ కమిట్ నెంబర్స్ కూడా స్టోర్ చేసుకుంటాం. 50 అని, 25 అని, 35 అని ఇలాగా అది వచ్చే టైంకి లేటెస్ట్ కమిట్ ఏముంది అని చెప్పి ప్రతి ట్రాన్సాక్షన్లో స్టోర్ చేసుకుంటాం. ఇంతవరకు డేటా అర్థం కదా? ఇప్పుడు పర్జ్ థ్రెడ్కి వద్దాం. ఇప్పుడు ఏంటంటే పర్జ్ థ్రెడ్ ఏం చేస్తుంది? పర్జ్ థ్రెడ్ దగ్గర చాలా అండు లాక్స్ ఉంటాయి. ఓకే. చాలా అండు లాక్స్ ఉంటాయి. ఈ అండు లాక్స్లో ఏముంటుంది? లెట్స్ సే ట్రాన్సాక్షన్ 1 ఇది ట్రాన్సాక్షన్ 1 ఇది కమిట్ చేసిన నెంబర్ ఏంటి అంటే లెట్స్ సే 101. ఆ ట్రాన్సాక్షన్ కమిట్ అయితే ట్రాన్సాక్షన్ మేనేజర్ దానికి 101 నెంబర్ ఇచ్చిందనమాట. దాంట్లో ఏంటుంటాయి? ఈ టేబుల్లోని ఈ రోకి ఈ వర్జన్ ఇది, ఈ టేబుల్లోని ఈ రోకి ఈ వర్జన్ ఇది, ఈ టేబుల్లోని ఈ రోకి ఈ వర్జన్ ఇది అని స్టోర్ చేసుకుంటుంది. సేమ్ అలాగే ఇంకో అండు లాగ్లో ఏముంటుంది? ట్రాన్సాక్షన్ 2 కమిట్ అయితే ఇది క్రియేట్ అయ్యింది, దీని కమిట్ నెంబర్ ఏమో 150. ఓకే. దీని కూడా టేబుల్ ఏంటి, రో ఏంటి, వర్జన్ ఏంటి, టేబుల్ ఏంటి, రో ఏంటి, ఆ డేటా ఏంటి అని స్టోర్ చేస్తాం. ఇక్కడ వర్జన్ అంటే డేటా, ఆ రో యొక్క వర్జన్ డేటా, టేబుల్ ఏంటి, రో ఏంటి, వర్జన్ స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు పర్జ్ థ్రెడ్ ఫస్ట్ ఏం చేస్తుందంటే ఓకే ట్రాన్సాక్షన్ 1కి వచ్చాను. ట్రాన్సాక్షన్ 1 ఏ కమిట్ చేసింది అంటే 101 కమిట్ చేసింది. ఇప్పుడు ఇది ఏం చూస్తుందంటే అసలు ఈ ట్రాన్సాక్షన్ 1 యొక్క డేటా ఎవరికైనా అవసరమా లేదా చెక్ చేస్తానమాట. ఓకే. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రాన్సాక్షన్స్ రన్ అవుతున్నాయి కదా, ఏ ట్రాన్సాక్షన్కి అయినా కూడాను ఈ డేటా అవసరమా లేదా చెక్ చేస్తుంది. ఎలా చెక్ చేస్తుంది అంటే ఈ 101 నెంబర్ని యూస్ చేసి చెక్ చేస్తారు అనమాట. 101 నెంబర్ని యూస్ చేయడం అర్థం ఏంటి? ఇప్పుడు లెట్స్ సే నీ దగ్గర యాక్టివ్ ట్రాన్సాక్షన్స్ ఇవి. ఓకే. లెట్స్ సే 50 అనేది యాక్టివ్ ట్రాన్సాక్షన్. ఈ 50 కన్నా ముందే దీనికి కావాలి. ఈ ట్రాన్సాక్షన్ 50కి కమిట్ నెంబర్ ఏంటి? 25. అంటే 25 కన్నా ముందు ట్రాన్సాక్షన్ దీనికి కావాలి. ఈ ట్రాన్సాక్షన్ 30లో మనం కమిట్ నెంబరు 35 అని పెట్టాం. అంటే 35 కన్నా ముందు ట్రాన్సాక్షన్ దీనికి కావాలి. సో ప్రతి ట్రాన్సాక్షన్కి దాని ముందు ట్రాన్సాక్షన్ నెంబర్స్, ముందు కమిట్ నెంబర్సే కావాలన్నమాట. 101 ఎవరికి వద్దనమాట. 101 ఎవరికి వద్దు కాబట్టి దీన్ని డిలీట్ చేస్తానమాట. సో ఈ విధంగా పర్జ్ థ్రెడ్ ఏం చేస్తుందంటే ప్రతి అండు లాగ్లోకి వెళ్ళి ఆ కమిట్ నెంబర్ని యూజ్ చేసుకొని మన యాక్టివ్ ట్రాన్సాక్షన్లో ఉన్న కమిట్ నెంబర్స్తో కంపేర్ చేస్తానమాట. కంపేర్ చేసి
అప్పుడు ఆ విధంగా డెసిషన్ తీసుకుంటాం. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారేమో కానీ దీంట్లో ఉన్న కమిట్ నెంబర్ వేరు, దీంట్లో ఉన్న కమిట్ నెంబర్ వేరు. దీంట్లో ఉన్న కమిట్ నెంబర్ ఏంటి అంటే ఈ ట్రాన్సాక్షన్ 1 అనేది కమిట్ చేసినప్పుడు 101 అనే నెంబరు ట్రాన్సాక్షన్ మేనేజర్ దానికి ఇచ్చింది. సో ఈ ట్రాన్సాక్షన్ 1 యొక్క కమిట్ నెంబర్ అది జనరేట్ చేసిన కమిట్ నెంబర్ అది. కాకపోతే ఈ ట్రాన్సాక్షన్ 10 దగ్గర ఉన్న కమిట్ నెంబర్ మీరు అబ్జర్వ్ చేస్తే ట్రాన్సాక్షన్ 10 అనేది స్టార్ట్ అయినప్పుడు ట్రాన్సాక్షన్ మేనేజర్ ఒరే యాక్టివ్గా ఈ నెంబర్ నడుస్తుందిరా అని చెప్పి దానికి ఇచ్చిన నెంబర్ అనమాట. అంతే తప్ప ట్రాన్సాక్షన్ 10 జనరేట్ చేసిన నెంబర్ కాదు. సో ఈ రెండు డిఫరెన్స్ అర్థమైతే మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా పర్జ్ థ్రెడ్ అనేది ట్రాన్సాక్షన్స్ని డిలీట్ చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు మా కేసులో ఏమిదో చెప్తాను. మేమేం చేసాము, ఒక పెద్ద సెలెక్ట్ క్వెరీ రన్ చేసాం. ఓకే, ఆ సెలెక్ట్ క్వెరీ అనేది ట్రాన్సాక్షన్ 1 అనుకోండి, అది ఒక 12 o'clock వచ్చింది అనుకోండి. అది వచ్చే టైంకి నా డేటాబేస్లో లేటెస్ట్ కమిట్ ఏంటి అంటే 35 అనుకోండి. ఓకేనా, ఇప్పుడు టైం అనేది అలా నడుస్తూ ఉంది. నడరాగానే బోల్డ్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ వచ్చాయి. లెట్సే ట్రాన్సాక్షన్ 20 వచ్చింది, ట్రాన్సాక్షన్ 30 వచ్చింది. ఓకే, ఈ ట్రాన్సాక్షన్ 20 వచ్చే టైంకి డేటాబేస్లో యాక్టివ్ కమిట్ నెంబర్ ఏంటి అంటే 50. ట్రాన్సాక్షన్ 30లో వచ్చే టైంకి డేటాబేస్లో యాక్టివ్ కమిట్ నెంబర్ అంటే 100. అలాగా టైం పెరిగే కొద్దీ కమిట్ నెంబర్స్ పెరిగిపోతూ ఉంటాయి, ఎందుకంటే కమిట్స్ అవుతూ ఉంటాయి కాబట్టి. కాకపోతే నా సెలెక్ట్ క్వెరీకి మాత్రం 35 కమిట్ కన్నా ముందున్నవే కావాలన్నమాట. ఓకే, ఇప్పుడు నా కేసులో ఏమైందంటే నా అండు లాక్స్ ఉన్నాయి. ఓకే, నా అండు లాక్స్ ఉన్నాయి. ఓకే, ఈ 35 కమిట్ని ఎవరు క్రియేట్ చేశారు? లెట్సే నా దగ్గర అండు లాగ్ ట్రాన్సాక్షన్ 0 ఉంది. ఓకే, ట్రాన్సాక్షన్ 0 అనేమో 35 కమిట్ నెంబర్ జనరేట్ చేసింది. దాంట్లో కొంత డేటా ఉంది. దాని తర్వాత ఇలాగ ట్రాన్సాక్షన్ 5 ఇలా డిఫరెంట్ అండు లాగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ట్రాన్సాక్షన్ 10 అని చెప్పాను. ఓకే, ఇప్పుడు పర్జ్ థ్రెడ్ వచ్చింది. పర్జ్ థ్రెడ్ వచ్చి ఓకే, ట్రాన్సాక్షన్ 0 అనేది 35 కమిట్ నెంబర్ జనరేట్ చేసింది అనమాట. ఈ ట్రాన్సాక్షన్ 0 ఎవరికైనా కావాలా అని చెక్ చేస్తుంది అనమాట. అది ఏం చేస్తుంది, యాక్టివ్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తాం అనమాట. చెక్ చేస్తున్నప్పుడు ఓకే, సెలెక్ట్ క్వైరీకి ఇంకా 35 నెంబర్ కావాలన్నమాట అని చెప్పి లైట్ తీసుకుంటుంది అనమాట. లైట్ తీసుకుని డిలీట్ చేయదు. సో ఇప్పుడు నా కేసులో ఏమైందంటే ఆ పర్జ్ థ్రెడ్ అనేది ఆ ట్రాన్సాక్షన్ డిలీట్ చేయలేకపోయింది. ఎందుకు? ఆ ట్రాన్సాక్షన్ ఆ సెలెక్ట్ క్వైరీకి అవసరం కాబట్టి. సో దాని తర్వాత ఏ వర్జన్స్ ఉన్నాయో ఆ ప్రతి వర్జన్ డిలీట్ చేయలేదన్నమాట. దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే లెట్స్ ఒక రీడ్ క్వైరీ వచ్చింది అనుకోండి. ఓకే, రీడ్ క్వైరీకి చాలా ఈజియెస్ట్ థింగ్ ఏంటి, ఒక రో ఉంది, ఆ రోలో ఉన్న డేటా రీడ్ చెయ్యు అనేది దానికి ఈజీ అనమాట. కాకపోతే ఇక్కడేమవుతుంది, రోకి డిఫరెంట్ వర్జన్స్ ఉన్నాయి, ప్రతి వర్జన్ రీడ్ చేసుకుంటూ ఇల్లు అంటాం అన్నమాట. ఈ వర్జన్ నీదా, ఓ ఇది నా వర్జన్ అని చెప్పి దాని వర్జన్ అది రీడ్ చేస్తాను అనమాట. సో ప్రతి రీడ్ కాల్ కూడాను డిఫరెంట్ వర్జన్స్ త్రూ రీడ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. 3 ఉన్నాయనుకోండి, వేరంగా రీడ్ చేస్తుంది. అదే అండు లాగ్స్లోని ఒక 50 వర్జన్స్ ఉన్నాయనుకోండి, 50 అలా రీడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అందుకు ప్రతి రీడ్ క్వైరీ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది అనమాట. సో అందుకే లాంగ్ రన్నింగ్ క్వైరీస్ అనేవి ఈ విధంగా మీ సిస్టమ్ని ఇంపాక్ట్ చేస్తాయి అనమాట. సో ఇప్పుడు మీకు చాలాసార్లు అనిపించవచ్చు, మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి. జనరల్గా సొల్యూషన్ ఏంటి అంటే ఇదే సెలెక్ట్ క్వైరీస్ని రన్ చేయకూడదు, అంత పెద్దవి డిలీట్ చేసేయాలి మనం. లేదు మీరు రన్ చేస్తున్నారు అంటే మీకు ఖచ్చితంగా మీ ప్రతి రీడ్స్ ఇంపాక్ట్ అవుతాయి. ఎందుకంటే ప్రతి రీడు ఒక రోని చెక్ చేయదు, మల్టిపుల్ రో వర్జన్స్ చెక్ చేసుకుంటుంది అన్నమాట, దానికి కావాల్సిన రో తీసుకోవడం కోసం. యాజ్ యూజువల్గా ఇంకో ఇష్యూతో వచ్చానమాట. అదేంటంటే మా కంపెనీలోని ఒక ప్రైమరీ డేటాబేస్ ఉంది. ఓకే, దాని తర్వాత ప్రైమరీ డేటాబేస్కి అటాచ్ అయిన ఒక రెప్లికా డేటాబేస్ కూడా ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ప్రైమరీకి వచ్చిన రైట్స్ అన్నీ రెప్లికాకి కూడా వెళ్తాయి. అది యాక్చువల్గా లాజిక్. ఇప్పుడు ఒక రోజు ఏమైందంటే సడన్గా మా ప్రైమరీ డేటాబేస్ అనేది ఒక రాత్రి పనిచేయడం మానేస్తుంది అన్నమాట. ఓకే, సో డెవలపర్ సడన్గా లేచి ఇదేంటి సడన్గా ప్రైమరీ పనిచేయట్లని టెన్షన్ పడి ఏం చేయాలో తెలియక తను వెంటనే ఏం చేశాడంటే కాసేపు ఆగి రెప్లికాని ప్రైమరీగా ప్రమోట్ చేశాడు అన్నమాట. రెప్లికాని ప్రైమరీగా ప్రమోట్ చేశాను కదా, అంత హ్యాపీయే కదా అని చెప్పి తను అనుకున్నాడు అన్నమాట. అనుకున్న తర్వాత తనకు 2 ప్రాబ్లమ్స్ వచ్చాయి అనమాట. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, రెప్లికాని ప్రమోట్ చేశాడు కానీ రెప్లికా స్టార్ట్ అవ్వడానికి చాలాసేపు తీసుకుందనమాట. ఓకే, అది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం, రెప్లికా అయితే స్టార్ట్ అయినా కూడా చాలా డేటా మిస్ అయిపోయింది అనమాట. చాలామంది కస్టమర్స్ డేటా పోయిందనమాట. ఇంకేం చేయాలో అర్థం కాక ఫుల్గా టెన్షన్ పడ్డాడు అనమాట. సో ఇలాంటి కేసెస్ అనేవి మనం చాలాసార్లు రెప్లికా యూజ్ చేస్తున్నప్పుడు మనం ఫేస్ చేస్తాం అన్నమాట. సో ఇలాంటి కేసెస్లోని MySQL అనేది మనకు కొన్ని పారామీటర్స్ ఇస్తారనమాట సరిగ్గా పర్ఫార్మెన్స్ ట్యూన్ చేయడానికి. అవి సరిగ్గా ట్యూన్ చేయకపోతే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం.
సో అలాంటి పారామీటర్స్ ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నా ప్రైమరీ డేటాబేస్, ఇది నా రెప్లికా డేటాబేస్. ఓకే, ఇప్పుడు మనం ఏమంటున్నాము, లెట్స్ సే ఒక ఇన్సర్ట్ వచ్చింది. ఓకే, ఒక ఇన్సర్ట్ రాగానే ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఒక డేటా పేజ్లోని మన డేటాని ఒక పేజ్లోని మన డేటాని మారుస్తాం. మార్చిన తర్వాత మనం దీంతో పాటు ఒక రీడు లాగ్ని క్రియేట్ చేసుకుంటాం. అంతేనా? ఒక రీడు లాగ్ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు రీడు లాగ్లో ఉన్న డేటాని మనం రెప్లికాకు కూడా పంపించాలి. అది ఐడియల్గా అయితే. కాకపోతే రీడు లాగ్లో డేటా ఫార్మాట్ ఎలా ఉంటుంది మీకు గుర్తుందో లేదో? రీడు లాగ్లో డేటా ఫార్మాట్ ఎలా ఉంటుందంటే పేజ్ 1లోని ఆఫ్సెట్ 6 నుంచి ఈ 16 KB డేటా యాడ్ చేయండి అని చెప్పి పెడతాం. ఓకే, కాకపోతే రెప్లికాకి ఏం కావాలి, ఎగ్జాక్ట్గా మన ప్రైమరీలో ఉన్న డేటా టేబుల్స్ రోస్ ఎగ్జాక్ట్గా రెప్లికాలో కావాలన్నమాట. సో రీడు లాగ్లో డేటా అనేది ఆ ఫార్మాట్లో లేదనమాట. మోర్ ఓవర్ రీడు లాగ్లో మీకు గుర్తుంటే కేవలం చెక్ పాయింట్ వరకు ఏం రోస్ ఉన్నాయో అవి మాత్రమే ఉంటాయన్నమాట. ఎందుకు, రీడు లాగ్లో అనేది ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది, డేటా అనేది మాటిమాటికి ఓవర్ రైట్ అయిపోద్ది అనమాట. సో రీడు లాగ్ యూజ్ చేసుకొని మనం డేటాని రెప్లికాలో సింక్ చేయలేం అనమాట. ఓకే, సో అందుకే MySQL ఏం చేసిందంటే మన కోసం కొత్తగా ఇంకో లాగ్ తయారు చేసిందనమాట. దాన్నే బిన్ లాగ్ అంటాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నీకు డేటాబేస్కి ఒక రైట్ వస్తే అది ఫస్ట్ పేజ్లోకి వెళ్తుంది, ఆ పేజ్ నుంచి రీడు లాగ్కి నెక్స్ట్ బిన్ లాగ్కి డేటా అనేది రైట్ అవుద్ది అనమాట. బిన్ లాగ్లో డేటా ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే నెంబర్ 1 టేబుల్, ఈ రోలోని ఈ డేటా అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ ఏమో 2 ఈ టేబుల్లోని ఈ రో అనేది ఈ డేటా అనేది ఉంది. యాక్చువల్గా 1 కూడా కాకుండా ట్రాన్సాక్షన్ 1, ట్రాన్సాక్షన్ 2. ఓకే, ఇలాగా ప్రతి ఏవేవి డేటాలో ఎగ్జాక్ట్గా మనం సేవ్ చేసామో ఆ డేటా మొత్తం వరుసగా బిన్ లాగ్లో యాడ్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు బిన్ లాగ్ ఏం చేస్తుంది అంటే ఈ డేటాని నీ రెప్లికాకి పంపించడం మొదలు పెడుతుంది అనమాట. అంటే ఏంటి, ఇనిషియల్గా ఒక TCP కనెక్షన్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఒక TCP కనెక్షన్ ఫామ్ చేసి నీ బిన్ లాగ్లో నుంచి ఒక డంప్ థ్రెడ్ ఉంటుంది అన్నమాట. ఈ డంప్ థ్రెడ్ ఏం చేస్తుందంటే నీ ప్రైమరీ నుంచి డేటాను తీసుకెళ్ళి నీ రెప్లికాకి పంపిస్తుంది. నీ రెప్లికా కూడా ఒక సర్వరే కదా, అది ఆ డేటా మొత్తాన్ని డేటాబేస్కి పంపిస్తుంది. సో ఇప్పుడు నీకు బిన్ లాగ్లో ఉన్న ఒక ట్రాన్సాక్షన్ డేటా అనేది ఇక్కడ అనేది ఉంది. ఈ ట్రాన్సాక్షన్ 1 డేటా ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ IO థ్రెడ్ అని ఒక థ్రెడ్ ఉంటుంది అన్నమాట రెప్లికాలోని. ఈ IO థ్రెడ్ ఏం చేస్తుందంటే నీ ట్రాన్సాక్షన్ యొక్క ఈవెంట్ని తీసుకొని రీప్లే లాగ్ అని ఇంకో లాగ్ తయారు చేస్తుంది అనమాట. ఏంట్రా బాబు ఇన్ని లాగ్స్ అని మీరు అనుకోవచ్చు. ఓకే, MySQL ప్రతిదీ ఇలాగే డీల్ చేస్తుంది అనమాట. సో రీప్లే లాగ్ అని ఇంకో లాగ్ తయారు చేస్తామన్నమాట. క్రియేట్ చేసి ఆ రీప్లే లాగ్ని ఎగ్జాక్ట్గా డిస్క్లోని స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీ డేటా అనేది ఇక్కడ రీప్లే లాగ్లోకి వచ్చింది. ఇప్పుడు MySQLలోని SQL థ్రెడ్ అని ఇంకోటి ఉంటుంది. ఈ SQL థ్రెడ్ ఏం చేస్తుందంటే రీప్లే లాగ్ను తెచ్చుకుంటుంది డేటాబేస్లోకి. రీప్లే లాగ్ను తెచ్చుకొని రీప్లే లాగ్లో ఏముంటుంది, ట్రాన్సాక్షన్ 1 రో టేబుల్ ఈ డేటా అనే ఒక ఈవెంట్ అనేది రీప్లే లాగ్లో ఉంటుంది. ఆ డేటాని యూజ్ చేసుకొని నీ యాక్చువల్ టేబుల్స్లోని రోస్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? నీ యాక్చువల్ టేబుల్స్లోని రోస్ని క్రియేట్ చేస్తారన్నమాట. సో ఫైనల్గా నీ బిన్ లాగ్ నుంచి డేటా అంతా వచ్చి రిప్లే లాగ్లో మారి రిప్లే లాగ్ నుంచి నీ యాక్చువల్ టేబుల్స్లోకి డేటా అనేది ఫైనల్గా స్టోర్ అయింది. సో ఈ విధంగా బిన్ లాగ్ ప్రాసెస్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు MySQL అనేది ఈ పర్ఫార్మెన్స్ని ట్యూన్ చేయడం కోసం మనకు కొన్ని పారామీటర్స్ ఇచ్చిందన్నమాట. ఆ పారామీటర్స్ అంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ పారామీటర్ ఏంటి అంటే ఇప్పుడు నీ ఒక ఇన్సర్ట్ చేయగానే ఆ డేటాని ఫస్ట్ బఫర్ పూల్లోకి వస్తుంది. బఫర్ పూల్లో నుంచి బిన్ లాగ్ స్టోర్ అవుతుంది. ప్రతి ఒక్క రైటు బఫర్ పూల్లో నుంచి రీడు లాగ్కి బిన్ లాగ్కి స్టోర్ అవ్వాలి. ఓకే, సో ప్రతి రైటు ఇలా చేయడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని గ్రూప్ కమిట్ అని ఒక కాన్సెప్ట్ తెచ్చిందన్నమాట. సో గ్రూప్ కమిట్లో ఏంటి అంటే లెట్స్ సే నువ్వు ఒక 10 ఇన్సర్ట్లు చేసావు అనుకో, ఆ 10 ఇన్సర్ట్లకు కూడాను ఒకేసారి డిస్క్లోకి వెళ్ళి బిన్ లాగ్లోని రీడు లాగ్ స్టోర్ అవుద్ది అనమాట. ఓకే, అంతే తప్ప
ప్రతి ఇన్సర్ట్ బిన్ లాగ్లోకి రాదు ఒకేసారి, అన్నీ కలిపి ఒకేసారి బిన్ లాగ్లోకి వస్తాయి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఆబ్వియస్గా ముందు డిస్క్కి 10 సార్లు పిలాల్సి వస్తుంది. ఇప్పుడు డిస్క్ ఒకసారి పిలుస్తాం, మనం ఒక డిస్క్ వల్ల చేస్తాం. అర్థమైందా? సో ఈ విధంగా ఒక పారామీటర్ అనేది ఇచ్చిందన్నమాట. సో దీనివల్ల నీ డిస్క్ ఆప్టిమైజేషన్ చాలా పెరిగి బిన్ లాగ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే నీ బిన్ లాగ్ నుంచి నీ డేటా అనేది ఇక్కడ సింక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సింక్ అవ్వడానికి 2 వేస్ ఉన్నాయన్నమాట. ఒకటి సింక్రనస్ వే, ఇంకోటి ఎసింక్రనస్ వే. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నువ్వు ఒక ఇన్సర్ట్ చేసావు. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ డేటా నువ్వు నెక్స్ట్ బిన్ లాగ్లో పెట్టావు. బిన్ లాగ్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ దాన్ని నువ్వు నీ రెప్లికా పంపించావు. రెప్లికా ఏమో రీప్లేలో పెట్టింది. రీప్లే నుంచి రీప్లే లాగ్లోకి వెళ్ళింది ఫైనల్గా డిస్క్లోకి. అప్పుడు నీకు నీ ప్రైమరీకి సక్సెస్ ఇచ్చింది. నేను సక్సెస్ఫుల్గా స్టోర్ చేసుకున్నాను అని నీకు సక్సెస్ రెస్పాన్స్ ఇచ్చింది. ఇవ్వగానే నువ్వు అప్పుడు కస్టమర్కి సక్సెస్ రెస్పాన్స్ ఇచ్చావు. దీన్ని సింక్రనస్ అంటారన్నమాట. సింక్రనస్లో ఏంటి అంటే ప్రైమరీ డేటాబేస్ విల్ మేక్ షూర్ రెప్లికా హ్యాస్ ద డేటా. రెప్లికాలో డేటా ఉందని ఎప్పుడు చెప్తాము? రీప్లే లాగ్లో డేటా స్టోర్ చేసుకుంది అంటే రెప్లికాలో డేటా ఉన్నట్టే. సో దీన్ని సింక్రనస్ అంటారన్నమాట. సో సింక్రనస్లోని డేటా ఇంటిగ్రిటీ, డేటా ఖచ్చితంగా ఉంది అని చెప్పగలం, కానీ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. నెక్స్ట్ ఏంటి? ఎసింక్రనస్. ఎసింక్రనస్లో ఏమవుద్ది అంటే నువ్వు ఒక రైట్ చేస్తావు, రైట్ చేయగానే బఫర్ పూల్లోకి వెళ్తుంది, తర్వాత బిన్ లాగ్లోకి వెళ్తుంది. ఇప్పుడు బిన్ లాగ్ అనేది వెంటనే సక్సెస్ రెస్పాన్స్ ఇచ్చేస్తుంది అనమాట. రెప్లికేషన్ అయ్యే వరకు వెయిట్ చేయదు. ఓకే, సో ఈ విధంగా ఎసింక్రనస్లోని నీకు ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది తప్ప రెప్లికాకి వెళ్ళిందో లేదో నీకు అంత క్లారిటీ ఉండదు అనమాట. ఎసింక్రనస్ ఫామ్లోని బిన్ లాగ్ నుంచి రెప్లికాకి మెల్లిగా డేటా వెళ్తూ ఉంటుంది, అదే టైంలో వెళ్దన్నమాట. సో ఈ విధంగా ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు ఎసింక్రనస్ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే నీ రెప్లికాలోని ఎప్పుడు కరెక్ట్ డేటా ఉండదన్నమాట. ఓకే, సో ఎవరైనా వచ్చి లెట్స్ సే నువ్వు ఒక రో ఇన్సర్ట్ చేసావు, రో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ రో వెంటనే ఇక్కడికి వెళ్ళదు. సో ఎవరైనా వచ్చి రెప్లికాకి ఆ రో ఇవ్వమ్మా అంటే నా దగ్గర లేదు అంటదన్నమాట. ఎందుకు? తన దగ్గర లేదు కాబట్టి. అది నిజంగా ప్రైమరీ దగ్గర ఉంది, ప్రైమరీ దగ్గర నుంచి రాలేదు ఇంకా దానికి. సో ఈ విధంగా సింక్రనస్ బిహేవియర్ ఉంటుంది. నెక్స్ట్ మనం రీప్లే లాగ్ దగ్గరికి వద్దాం. రీప్లే లాగ్ కోసం కూడాను కొన్ని పారామీటర్స్ ఇచ్చిందన్నమాట. ఓకే, ఫస్ట్ పారామీటర్ ఏంటి అంటే సి. ఇక్కడ చాలా ఎక్కువ డేటా అయిపోయింది, కొంచెం క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకి రీప్లే లాగ్ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు గుర్తుంటే మనం ఏమన్నామంటే రీప్లే లాగ్ నుంచి ఒక ఎస్క్యూఎల్ థ్రెడ్ అనేది రీప్లే లాగ్ని తీసుకొని దాన్ని మళ్ళీ యాక్చువల్ టేబుల్స్లో సింక్ చేస్తుంది అన్నాం. ఓకే, ఇది మనం అనుకున్న ప్రాసెస్. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు బిన్ లాగ్లోని చాలా డేటా ఉందన్నమాట. ఓకే, బిన్ లాగ్లోని చాలా ఎక్కువ డేటా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ డేటా మొత్తం వచ్చి రీప్లే లాగ్లో స్టోర్ అయింది బాగానే. ఓకే, కాకపోతే ఇది టేబుల్స్లోకి సింక్ అవ్వట్లేదు అనమాట. ఓకే, దాన్నే రెప్లికేషన్ ల్యాగ్ అంటారన్నమాట. రెప్లికేషన్ ల్యాగ్ అంటే ఏంటి అంటే డేటాని రీప్లే లాగ్లో ఉంది, కాకపోతే నీ యాక్చువల్ టేబుల్స్లోకి ఎందుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే నీ MySQL థ్రెడ్ అనేది ఒకటే పెట్టుకున్నావు అనమాట. ఒక MySQL థ్రెడ్డే పెట్టుకున్నావు. అదే నువ్వు చాలా ఎక్కువ MySQL థ్రెడ్స్ పెట్టుకున్నావు అనుకో, రీప్లే లాగ్ నుంచి చాలా ఎక్కువ డేటా వస్తుంది. ఎక్కువ డేటా వచ్చి అది నీ యాక్చువల్ టేబుల్స్లోకి సింక్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైనా కూడాను నీ రెప్లికేషన్ ల్యాగ్ ప్రకారం అసలు MySQL థ్రెడ్స్ అనేవి ఎక్కువ పెట్టుకోవాలా తక్కువ పెట్టుకోవాలా అని నువ్వు డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మా కేసులో ఏమైంది? మా కేసులోని ఫస్ట్ మేము ఎసింక్రనస్ పెట్టుకున్నాం. ఓకే, ఎసింక్రనస్ పెట్టుకోవడం వల్ల ఏంటి? బిన్ లాగ్లో డేటా ఉన్నా అది చాలా స్లోగా నా రెప్లికాకి సింక్ అయ్యేది. సెకండ్ థింగ్ ఏంటంటే MySQL పార్ట్ అనేది MySQL థ్రెడ్స్ అనేవి మేము ఒకటే పెట్టుకున్నాం. చాలా ఎక్కువ బిన్ లాగ్ డేటా నుంచి రిప్లే లాగ్ డేటాకి సింక్ అయింది. కానీ MySQL థ్రెడ్స్ ఒకటే పెట్టుకోవడం వల్ల నా టేబుల్కి చాలా ఎక్కువ డేటా సింక్ కాలేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రిప్లే లాగ్లోని 10 GB డేటా ఉంటే నా టేబుల్లోని 2 GB డేటా మాత్రమే ఉందన్నమాట. మిగిలిన 4 GB ఇంకా సింక్ కాలేదు, మిగిలిన 8 GB ఇంకా సింక్ కాలేదన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేనేం చేశాను, నా ప్రైమరీ పని చేయట్లేదని చెప్పేసి
నేను రెప్లికాని ప్రమోట్ చేశాను. ప్రమోట్ చేసినప్పుడు మీకు గుర్తునో లేదో 2 ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? చాలా సేపు తర్వాత రీస్టార్ట్ అయింది రెప్లికా. సెకండ్ ప్రాబ్లం ఏంటి? రీస్టార్ట్ అయినా కూడా డేటా మిస్ అయింది. ఓకే. చాలా సేపు ఎందుకు రీస్టార్ట్ అయింది అంటే, ఇప్పుడు రెప్లికా ప్రమోట్ అవ్వడానికి రెప్లికా ఫస్ట్ ఏం చేయాలంటే రెప్లికేషన్ ల్యాగ్‌ని 0 చేయాలన్నమాట. 0 చేయడం అంటే ఏంటి? ఈ రీప్లేలో ఉన్న డేటా మొత్తాన్ని టేబుల్స్‌లోకి సింక్ చేయాలి. సో చాలా ఎక్కువ డేటా ఉంది కాబట్టి అది మొత్తం సింక్ చేయడానికి టైం పడుద్దన్నమాట. అది సింక్ చేసిన తర్వాతే అది యాక్చువల్ సర్వర్ కింద వర్క్ అవ్వగలదన్నమాట. కొత్త రైట్స్‌ని యాక్సెప్ట్ చేయగలదు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, రీస్టార్ట్ అయిన తర్వాత డేటా మిస్ అయింది. డేటా ఎందుకు మిస్ అయింది? మీరు అబ్జర్వ్ చేస్తే నా ప్రైమరీ నుంచి నా రెప్లికాకి ఎసింక్రనస్ వాడుతున్నాం మేము. సింక్రనస్ వాడట్లేదు. సో దీంట్లోని 100 రోస్ ఉంటే దీంట్లోకి 90 రోస్ మాత్రమే వచ్చాయి. ఆ 90 రోస్ వచ్చిన తర్వాత ఆ 90 రోస్ రిప్లే లాగ్‌లో ఉంటే దాంట్లో 10 రోస్ మాత్రమే నా యాక్చువల్ టేబుల్‌లోని ఉన్నాయన్నమాట. సో ఇది నా ఓవరాల్ ప్రాబ్లమ్ అన్నమాట. సో ఫస్ట్ ఇది ఏం చేసింది? 90 రోస్ నుంచి 10 రోస్ నుంచి 90 రోస్‌కి సింక్ చేసింది. సో ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. కానీ స్టిల్ 10 రోస్ మిస్సింగ్ ఉన్నాయన్నమాట. ఆ 10 రోస్ ఎప్పటికీ రాలేవు. ఎందుకంటే నా ప్రైమరీ డౌన్ అయిపోయింది. నా ప్రైమరీ బతుకుంటే అది ఆ మిగిలిన 10 రోస్ ఇవ్వగలదు. నా ప్రైమరీ చచ్చిపోతే ఎక్కడి నుంచి ఇవ్వగలదు? సో ఈ రీజన్స్ వల్ల నా అప్లికేషన్‌లోని కంప్లీట్ అప్ టు డేట్ డేటా లేదన్నమాట. వీడియోలో ఎంతవరకు వచ్చారు అంటే ఖచ్చితంగా మీ వీడియో మొత్తం చూసారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో గాని అర్థం కాకపోతే మల్టిపుల్ టైమ్స్ వీడియోని చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఈ కాన్సెప్ట్స్ అన్ని చదివి అర్థం చేసుకోవడానికి చాలా ఎక్కువ సేపు పట్టిందన్నమాట. సో ఇట్స్ ఓకే టు వాచ్ మల్టిపుల్ టైమ్స్ దిస్ వీడియో. మోర్ ఓవర్ ఈ టాపిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను చాలా దగ్గర కొన్ని గ్యాప్స్ వదిలానన్నమాట. ఈ గ్యాప్స్ మీరు వేరేగా క్లాడ్ గాని, చాట్‌జీపీటీకి అడిగి ఆ గ్యాప్స్ మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాలన్నమాట. అట్ ద సేమ్ టైము ఒకసారి మీకు ఈ వీడియో గాని అర్థమైపోయింది అంటే మీరు వేరే ఏ డేటాబేస్ అండర్‌స్టాండింగ్ అయినాను చాలా ఈజీగా చేసేస్తారన్నమాట. ఎందుకంటే ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అన్నీ ఎప్పుడు సిమిలర్‌గానే ఉంటాయి. ఓకేనా? మెయిన్ ఇంపార్టెంట్‌గా ఈ వీడియో ఆల్మోస్ట్ మేము ఒక 10 అవర్స్ షూట్ చేసి ఉంటాం అన్నమాట. నేను నా వైఫ్. నా వైఫ్‌ని ఎదురుగా పెట్టుకున్నా. ఎందుకంటే నేను ఎక్కడైనా కాంప్లెక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే తను నాకు చెప్తూ ఉండాలన్నమాట. ఇది చాలా కాంప్లెక్స్ అయిపోతుంది. ఇక్కడ తగ్గించు, ఇక్కడ పెంచు అని చెప్పేసి. సో కాన్స్టెంట్‌గా 10 అవర్స్ ఇద్దరం కూర్చొని చేసిందన్నమాట. సో వీడియో అవుట్‌పుట్ 2 అవర్స్, 2 + 2.5 అవర్స్ వచ్చినా కూడాను రా ఫుటేజ్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. సో థాంక్స్ ఫర్ స్టేయింగ్ హియర్. కీప్ లెర్నింగ్. బై.